హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల జీవన పల్లవి. అంగర విజయలక్ష్మి గారు రచించారు. 1978లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. తెరిచిన పుస్తకంలోని పేజీలు సుశీల ఆలోచనల్లాగే రెపరెపలాడుతున్నాయి. ఆలోచనలు కట్టిపెట్టి 2 పేజీలు చదివిందో లేదో గాని మనసు మరలా పెడతో తొక్కింది. పరీక్షల అలజడికి తోడు వార్షికోత్సవాల హడావిడిలో పడి నాన్నకి ఉత్తరం వ్రాయడం మర్చిపోయి ఆ రోజే రాసింది. ఉత్తరం అంది మనియార్డర్ వచ్చేటప్పటికి పరీక్ష ఫీజు కట్టే టైం అయిపోతుంది. అందరితో కలిసి ఫీజు కడితే ఉన్న సంతోషం లేటు ఫీజుతో కడితే ఉండదు. కానీ ఎలాగా? ఆ రాత్రంతా కలత నిద్రతోనే గడిచింది. మర్నాడు కాలేజీలో లేడీస్ వెయిటింగ్ రూమ్ దాటిపోతుంటే శశి కేక వేసింది. ఏమే సుశీ, ఏంటా పరధ్యానం అంటూ నెత్తిన ముట్టే వరకు ఎదురుగా ఉన్న శశిని సుశీల చూడనేలేదు. ఓస్ని, శశి నువ్వా అంది త్రుళ్ళిపడి నెత్తి తడుముకుంటూ సుశీల. నేనేలే. ఇంతకీ మన పీఠికాపురాధీసుని కళాశాల ఆవరణలో నీకొచ్చిన కష్టమేమిటే బాలామణి అంది శశి నాటక ఫక్కీలో. అది కాదే. మరేంటే, నిన్న సాయంకాలం వరకు బాగానే ఉన్నావుగా, తెల్లారేటప్పటికేం వచ్చిందే లతాంగి? సుశీల ఇంకా మౌనంగానే ఉండడం శశికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి అలా ఉన్నావు? ఎందుకు మూడు పాడైందో నాకు చెప్పకూడదు? నీకు చెప్పకుండా ఎవరికి చెబుతానే? మరేం లేదు. పరీక్ష ఫీజు పంపమని నాన్నకి ఉత్తరం రాయడం మర్చిపోయి నిన్న గుర్తొచ్చి రాశాను. వాళ్ళు వెంటనే పంపినా సోమవారం దాకా అందదు. శనివారం లాస్ట్ డేట్ అట. కళ్ళనీళ్లు తిరుగుతుంటే చెప్పింది సుశీల. ఎప్పుడూ చిలిపిగా అల్లరి చేస్తూ సరదాగా ఉండే సుశీల దిగులు చూసి నొచ్చుకుంది శశి. ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడతావు? సాయంత్రం నాతో పాటు మా ఇంటికి రా, ఏదో ఆలోచిద్దాం అంది శశి. సాయంత్రం కాలేజీ వదిలాక ఇద్దరూ శశి ఇంటికొచ్చారు. మొహాలు కడుక్కుని తీరుబడిగా కూర్చుని మాట్లాడుకుంటుంటే శశి బామ్మగారు, ఫ్లాస్క్లో కాఫీ పోసాను, తీసుకోండి, నా చెయ్యి ఊరుకోలేదు అంటూ కేక పెట్టింది. ఇద్దరూ కాఫీ తాగుతుండగా శశి అన్న శ్రీనివాస్ అలవాటు ప్రకారం ఈలపాటతో ఇంట్లోకొచ్చాడు. వస్తూనే శశి కాఫీ అని అరిచాడు. శశి కాఫీ ఏమిట్రా, నర్సూస్ కాఫీలా, ఇలారా, అక్కడికి ఎవరూ పట్టుకురారు, పెద్ద లాడ్లా అరుస్తున్నావు అంది శశి చురుగ్గా. కాస్త తెచ్చిపెట్టమ్మా, మంచిదనివి కదూ అన్నాడు బతిమాలే ధోరణిలో. ఆ పప్పులు మన దగ్గర ఉడకో, లోపలికి వెళ్ళి తాగు ఖచ్చితంగా అంది శశి. కాస్త కాఫీ ఇస్తేనే అరిగిపోతావేమిటి? నిజంగా నీతో వేగలేక చూస్తున్నాననుకో. మీ వదిన ఎప్పుడొస్తుందో ఏమో, అసలు ఎక్కడుందో ఏమో. ఆవిడొస్తే నీతో అవస్థ తప్పుతుంది, నేను సుఖపడతాను అంటూ శశి ఉన్న రూంలోకి వచ్చాడు. గదిలో శశితో పాటు సుశీలను కూడా చూసి కొంత ఆశ్చర్యపోయి, ఓ సుశీల గారా, మీరు ఇక్కడే ఉన్నారా? శశి ఒక్కతే ఉందనుకున్నాను. అయినా మీరిద్దరూ ఉన్న వాతావరణం ప్రశాంతంగానే ఉందేంటి? మీరసలు కనపడడం లేదు. ఇదంతా పరీక్షల హడావిడి కాబోలు. గుక్క తిప్పుకోకుండా గబగబా మాట్లాడాడు సీను. అమ్మయ్యా, వాన వెలిసిందా? ఇంకేమన్నా ప్రశ్నలు మిగిలిపోయాయా అన్నట్టు. సారీ, నీకు కాఫీ లేదు. నీ కాఫీ సుశీ తాగేసింది అంది శశి. మరైతే కాఫీకి పిలిచావేం? వెరీ సారీ అండి, పాపం మీకోసం పెట్టిన కాఫీ నాకు ఇచ్చేసింది అంది సుశీల సీనుతో. అన్నయ్య, నువ్వు నిజంగా దేవుళ్ళ వచ్చావు. ఇప్పటికి ఈవిడి గారి నోటి నుండి మామూలు మాటలు విన్నాను. పొద్దుటి నుంచి చూస్తున్నాను. కాలేజీకి వచ్చింది మొదలు ఎప్పుడూ లేంది మొహం వేలాడేసుకుని కూర్చుంది. ఏమైంది? అంతలా అయిపోవడానికి కారణం ఏం జరిగిందో చెప్పండి. నేను చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే చేస్తాను. శశి సంగతంతా చెప్పింది. చంపారండి. ఇంత చిన్న విషయానిక ఇంత కొంప మునిగిపోయినట్టు హడలు కొట్టారు. నా దగ్గరుంది. ముందు రేపు మీరు శశి వెళ్ళి ఫీజు కట్టండి. వాళ్ళు బలవంతం చేస్తుంటే మొహమాటంగా సరే అంది సుశీల. పరీక్షలు 10 రోజులున్నాయనగా ఒకరోజు సాయంత్రం సుశీల శశి ఇంటికొచ్చింది. మేడ మీద శశి గదిలోకి వెళ్ళేటప్పటికీ శశి శ్రద్ధగా పరిసరాల్ని మరిచి చదువుకుంటోంది. ఓ కాగితం ఉండగా చుట్టి శశి మీదకు విసిరింది. శశి త్రుళ్ళిపడి వెనుతిరిగి సుశీలను చూసి, నువ్వా, హడలిపోయాను అంది. ఏమేం శశి, అంత బాగా చదివేస్తున్నావు, అయితే ఫస్ట్ క్లాస్ నీకు తప్పదు అంటూ పక్కన కూర్చుంది సుశీల. సుశీ, నువ్వు చదవాల్సినవన్నీ పూర్తి చేసినట్లున్నావు అంది శశి. అన్నీ చదివాను గాని యూరోపియన్ హిస్టరీ కొంచెం భయంగా ఉంది. ఎంత చదివినా అర్థం కావడం లేదు. అన్నీ పాస్ అయి అందులో పోతుందేమోనని భయంగా ఉంది. సెప్టెంబర్కి వెళితే నయమేమో. సీను కాలేజీ నుంచి ఎప్పుడొచ్చాడో వీళ్ళ సంభాషణ విని, ఏంటి
పరీక్షలు ఎగ్గొడతారా? ఎవరా మహాతల్లి ఇందులో అన్నాడు. సుశీల శశి కుక్కిన పేనుల్లా మాట్లాడలేకపోయారు. అయినా ఎంతకాలం చదివి ఆఖరణ పరీక్షకు వెళ్ళకపోతే ఎలా? మీకేమైనా తెలియని ఉంటే కాస్త ముందుగా చెబితే నేనైనా చెప్పుందునుగా. పోనీలేండి. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నారు దొరలు. మీకు దేనిలో సందేహాలున్నాయో చెబితే అది రివైజ్ చేద్దాం అన్నాడు మళ్ళీ. అది కాదన్నయ్య, మా ఇద్దరికి యూరోపియన్ హిస్టరీ భయంగా ఉంది. క్లాసులో ఆ కొత్త లెక్చరర్ చెప్పింది విన్నిస్తే కదా. ఆయనకు నానా పేర్లు పెట్టి ఆయన్ని అక్కర్లేని ప్రశ్నలతో విసిగించి పీరియడంతా గడిపేస్తారు మా క్లాస్ అబ్బాయిలు. మేము నోట్స్ రాసుకుందామన్నా సాగనీరు. సరే సరే, బాగానే ఉంది మీ చదువు. సరే, మీకు కావలిస్తే ఈ సెలవులు 4 రోజులు సాయంత్రం ఇంటికొస్తే ఇద్దరికి ఒకసారి చెప్పేస్తాను. నేను పాలిటిక్స్ వాడినైనా మీకోసం హిస్టరీ చదవక తప్పదులా ఉంది. రేపటి నుంచి వస్తానండి అంటూ సుశీల బయలుదేరింది. సీను ధర్మమా అని హిస్టరీ పేపరు తృప్తిగా రాసి ఇంటిముఖం పట్టారు శశి సుశీలు. సీను వాళ్ళు పరీక్ష ఎలా రాశారో అని ఆతృతగా చూడడం గమనించి శశి అతని ఏడిపించాలని చిలిపిగా పేపరు పాడు చేసినట్లు సీరియస్గా ముఖాలు పెట్టి పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంట్లోకి చరచరా వెళుతున్న వాళ్ళని చూసి సీను గుండెల్లో రాయి పడింది. పేపరు బాగా రాసుండరు అనుకుంటూ బెదురుగా, ఏమండి సుశీల గారు, పేపరు బాగా రాయలేదా? పోనీ ఈ ఒక్క పేపరు అంత బాగా రాయకపోయినా మిగిలిన హిస్టరీ పేపర్లు బాగా రాశారుగా, అంత వర్రీ కానవసరం లేదు. పేపరు బాగా రాయలేదన్న బాధతో మిమ్మల్ని లోపలికి రమ్మను కూడా పిలవలేదు అన్నాడు సీను. సుశీల తన సహజమైన నవ్వును బలవంతాన ఆపుకుని, ఏమండి, మీరు చెప్పిన దాంట్లో మొచ్చుక్కైనా ఒక్క ప్రశ్న కూడా రాలేదు. ఆ విచారంలో మాకొచ్చినవి కూడా మర్చిపోయాం. ఇందులో ఒక్క ప్రశ్న కూడా రాయనప్పుడు మిగిలిన పేపర్లు రాయడం శుద్ధ దండగనిపిస్తోంది అంది సుశీల గోముగా ముఖం పెట్టి. వాళ్ల ముఖ కవళికలు చూసి అనుమానంతో, పోలేండి, ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడనియండి అంటూ దగ్గరకొచ్చిన సీను నుంచి తప్పించుకోలేక సుశీల నవ్వుతూ పేపర్లివ్వడం, శశి వంటగదిలో నుండి టిఫిను కాఫీలతో సంతోషంగా రావడం ఒకసారే జరిగాయి. పేపర్ చూస్తున్న సీను, ఇద్దరే నన్ను హడలగొట్టి చంపారు. మీరు ఎంతగైనా తగుదురు. అయితే ఇద్దరికి క్లాస్ తప్పదు అన్నాడు. అవునండి, మీరు చెప్పినవన్నీ వచ్చాయి. ఈ పేపర్ చాలా బాగా రాసాం. మీ సహాయానికి చాలా థ్యాంక్స్. అలా ప్రతి విషయానికి ఇలా కృతజ్ఞతలు చెప్పనవసరం లేదు. స్నేహితులు ఒకరికొకరు అవసరంలో ఆదుకుంటేనే ఆనందం అని సీను ఇంకా ఏదో అనబోతుంటే మధ్యలో సుశీల, అన్నట్లు చెప్పడం మరిచాను. రేపు ఆఖరి పేపరు కాగానే రాత్రి ట్రైన్లో మా ఊరు మోపర్రు వెళదామనుకుంటున్నామండి అంది. అమ్మాయి, అదేం కుదరదు. మా ఇంట్లో 2 రోజులు సరదాగా గడిపి వెళ్ళవలసిందే. మా బామ్మ కూడా చెప్పమంది అంది శశి. స్నేహితులు మరీ బలవంతం పెట్టడం చేత సుశీల ఉండిపోక తప్పలేదు. మర్నాడు సాయంత్రం బామ్మగారు చేసిచ్చిన తినుబండారాలు తీసుకుని బీచ్కి బయలుదేరారు. సంధ్యవేళ ఆకాశం నిమిషానికి రంగులు మార్చుకుంటోంది. అరుణకాంతితో చూడముచ్చటగా సాగరుడు తన ప్రియురాలి కోసం ఉరుకులు పొరుగులతో వస్తున్నట్లుంది. ఒక చోట స్థిమితంగా కూర్చుని కబుర్లలో పడ్డారు. శశి మాత్రం ఏకధాటిగా కాలేజీ స్నేహితులు, వారి విలువలు అన్నీ నెమరవేస్తోంది. మధ్యలో సీను సుదీర్ఘంగా ఇసుకలో పిచ్చిగీతలు గీస్తూ ఆలోచిస్తున్న సుశిని చూసి, ఏమండి, ఇంకా బిఏ కాగానే ఏం చేద్దామనుకుంటున్నారు అన్నాడు. శశి అందుకొని, భజన చేస్తుంది అంది. వేళాకోళానికేం గాని అసలు మీ ఇద్దరి ప్లాను చెప్పండి అన్నాడు సీను. ఫలితాలు తెలియనియండి, వాటి మీద ఆధారపడి ఉంటుంది భావి కార్యక్రమం. అయినా అడిగారు గనుక చెప్పడం ధర్మం. వీలైతే ఎంఏ, లేకపోతే నేను నలుడి వద్ద, శశి భీముడి వద్ద అప్రెంటిస్లు అవుతాం. నిజానికి నన్ను పరీక్షలవగానే వెంటనే బయలుదేరమ్మని మా నాన్నగారు ఉత్తరం రాశారు. ఎందుకో తెలీదు అంది సుశీల. అంటే పెళ్లి సంబంధం ఏమైనా చూశారేమో అన్నాడు సీను తొట్టుపాటు కప్పిపుచ్చుకుంటూ. ఇంకా మీ దగ్గర దాచడం బాగుండదు. మా నాన్నగారి చెల్లెలి కొడుకు ప్రసాద్ డాక్టర్ చదివి పై చదువులు కని 2 ఏళ్ల క్రితం కెనడా వెళ్ళాడు. చిన్నప్పటి నుండి నన్ను ప్రసాద్ పెళ్ళమనేవారు. ఈ మధ్య అతను ఇండియాకి తిరిగొస్తున్నట్లు నాన్నగారు రాశారు అంది సుశీల. ఇంతలో శశి అందుకొని, అయితే సెలవుల్లో శ్రీమతివి కాబోతున్నావన్నమాట. అందుక ఇంటికి వెళ్ళడానికి ఎంత కంగారు అంది. అయినా వాళ్ళ బావగారొస్తే ఇంక మనం కనిపిస్తామా అన్నాడు సీను. ఏంటి మీరంటోంది? మా బావని చేసుకుంటానని మీతో నేను ఎప్పుడైనా అన్నానా అంది సుశీల. తప్పక చేసుకోవే తల్లి, కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం కాశీకి వెళ్ళినా రాదట అంది శశి. చాలేవే, ఇంకా నోరు మూసుకునేందుకు ఏం పుచ్చుకుంటావు అంది విసుగ్గా సుశీల.
నా మాట నమ్మకపో. మా బావ ప్రసాదు నేను ఒకే చోట పెరిగిన మూలాన మాకు అన్నా చెల్లెలి అభిమానమే గాని నేను మాత్రం అతన్ని భర్తగా అంగీకరించలేను. ప్రసాద్ అంటే మా అన్నయ్యలాగే ఆప్యాయత అభిమానం ఉన్నాయి. వేరుగా నేను ఊహించలేదు అంది సుశీల టైం చూసుకుంటూ. చాలా చీకటి పడింది, ఇంక వెళదామా అంటూ ముగ్గురు పోర్టు స్టేషన్ వరకు నడిచొచ్చారు. అక్కడ గాని రిక్షాలు దొరకవు. ఇంటికి చేరి భోజనం ముగించి డాబా మీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. పిండారబోసినట్లుంది వెన్నెల. మనసుకి ఆహ్లాదంగా ఉంది. సుసి కూర్చుందే గాని నాన్నగారి ఉత్తరం, దాని పరిణామం మొదలైన రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ ఆకాశం ఎంత నిర్మలంగా ఉందో అనుకుంది. ఏమండి, మరి ఇప్పటినుంచి అంత పరధ్యానమైతే ఎలా? మీ పెళ్లికి శుభలేఖ పంపుతారా నాకు అన్నాడు సీను. మనసులో ఎక్కడో బాధ అనిపిస్తోంది. పెళ్లి లేదు గిళ్ళీ లేదు, ఏదో ఆలోచిస్తున్నానంతే అంది సుశీల. శశి మంచినీళ్లకని కిందకు వెళ్లడం చూసి సీను చొరవగా అన్నాడు. ఏమండి, నిజంగా మీరు వెళ్ళిపోతే ఈ ఎడబాటు భరించడం నా చేత కాదు. చదువుల ధర్మమాని మనం ఎంతో దగ్గరయ్యాం. మీరంటే నాకు చాలా ఇష్టమని ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు సీను. ఇంతలో శశి వచ్చి, అవునరా అన్నయ్య, సుశీని విడిచుండలేం. మనం ఎప్పట్లా ఇలా ఉండిపోతే బాగుండు అంది ఆశగా. పొద్దుపోయేదాకా కబుర్లు చెప్పుకుని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లాలని లేచారు. ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది శశి మాత్రమే. భారంగా తెల్లవారింది. సుశీల తన ప్రయాణానికి అన్నీ సర్దేసుకుని బామ్మగారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా రామ్మా, ఒంటరిగా వెళుతున్నావు అంది బామ్మగారు. అవతల గుమ్మం నుంచి చిలిపిగా సీను, నేను తోడురానా అన్నాడు. ఇంకా నయం, ఎవరన్నా వింటే నవ్విపోతారు అంది సుశీల. అయ్యో నా తెలివి మండ, ఇంతకాలం ఇంత స్నేహంగా ఉన్నావు గాని మీ వాళ్ళ గురించి అడగనేలేదు అన్నారు బామ్మగారు విచారంగా. మా నాన్నగారి పేరు శంకరయ్య, మా అమ్మ పేరు పార్వతమ్మ, అన్నయ్య వేణు. మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అన్నారు బామ్మగారు. మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతున్నాడండి అంది సుసి. మీ అన్నయ్యకి పెళ్ళయిందా? ఇలా అన్నీ అడుగుతున్నానని కోపగించుకోకు, సరదాగా తెలుసుకోవాలని అడిగానంతే. పర్వాలేదండి, నాకేం కోపం లేదు, మనకింకా పెళ్లి కాలేదు అంది సుశీల. బాగుందమ్మా, లక్షణమైన పిల్లవి. ఎక్కడ ఏ మహానుభావుడు నీకోసం బంగారు పూలతో పూజ చేస్తున్నాడో అంటూ ఉంటే, బామా దాన్ని ఊరికే వెళ్ళించాలా లేవు, ట్రైన్కి టైం అయిపోతుంది అంటూ శశి రిక్షాలను పిలిచి సామాన్లు అందులో పెట్టి స్టేషన్కి బయలుదేరారు. ట్రైన్లో ఎక్కి కూర్చుందన్న మాటే గాని ముగ్గురి మనసులో మోగగా బాధపడుతున్నాయి. ట్రైన్ కదలడంతో చేతులుపుతూ కనుచూపు దూరం అయ్యేదాకా నుంచున్నారు. తర్వాత అన్నా చెల్లెలు ఇంటి ముఖం పట్టారు బొరువెక్కిన హృదయాలతో. దోసపాడు స్టేషన్లో ట్రైను ఆగగానే సుశీల ఆత్రంగా తన టెలిగ్రామ్ చూసుకుని తన కోసం నాన్నగారు బండిలో మనిషిని పంపారేమో అని ప్లాట్ఫారం అంతా కలిగి చూసింది. ఇంతలో కుళాయి దగ్గర నుంచి మంచినీళ్లు తాగి ముఖం తుడుచుకుంటున్న వేణు అన్నయ్యని చూసి సంతోషంతో అన్నయ్య అని పిలిచింది సుశీల. వేణు వేగంగా కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి చెల్లెలి చేతుల్లోని సామాన్లు అందుకుంటూ, ఏంటే సుసి ఎంత చిక్కిపోయావు? ఇదంతా పరీక్షల మహిమేనా? నిన్ను గుర్తుపట్టనేలేదు. చూసి అప్పుడే ఏడాది దాటింది కదూ. అన్నా చెల్లెళ్ల సంభాషణ వింటున్న పాలేరు సుబ్బయ్య, బాబు చెల్లికి అంత దూరం పోయి చదువెందుకు? చూడు బంగారం లాంటి పిల్ల ఎలా సిక్కిపోనది. ఇంకా ప్రసాద్ బాబు వచ్చేగానే ఈ పిల్లకి పెళ్లి చేసి పంపించాలా అంటూ సామాన్లంతా సవారీ బండిలో పెట్టి, ఎక్కండి బాబు, ఎండకి పోతాది, మన కోసం అమ్మాయ్య సోతుంటారు అని తొందర చేసాగాడు సుబ్బయ్య. వేణు మాటలన్నీ విని, మహా నన్ను అంటున్నావు గాని నువ్వు మాత్రం చిక్కిపోలేదేమిటి? ఆయన చాలా రోజులకు చూస్తే అలా అనిపిస్తుంది అంది సుసి. ఇంతకే పరీక్షలు బాగా రాసావా? ఏదో సెకండ్ క్లాస్ రావచ్చు. మరి నువ్వెలా రాసావు? నేను బాగానే రాశాను. ఈ మధ్య బొంబాయిలో ఒక ఇండస్ట్రీ వాళ్ళు నాకు మంచి జీతంతో జాబు ఆఫర్ చేశారు. 15 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి అని కబుర్లలో పడ్డారు. బండి ఇల్లు చేరింది. తల్లి తండ్రి వీధిలోకి ఎదురొచ్చి సంతోషంగా అంతా ఇంట్లోకి వెళ్లారు. ఈలోగా సుబ్బయ్య సామానంతా ఇంట్లో పెట్టి, చిన్నమ్మగారు మీకు నీళ్ళు తొలిపాను, ఊసులు వన్నం తిని చెప్పుకోవచ్చు, లెగుతల్లే అన్నాడు అభిమానంగా. స్నానం కాగానే తల్లి తండ్రి అన్న అంతా కబుర్లతో భోజనం ముగించారు. భోజనాలయ్యాక హాల్లో అంతా కబుర్లు చెప్పుకునేందుకు కూర్చున్నారు. ఏమండి, పిల్లని బయట ఊరు పంపి చదివిచ్చద్దంటే విన్నారా? మన సుసి చదివి ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలా అంది పార్వతమ్మ. అదేంటి అలా అంటావు? ఒక్క ఆడపిల్ల ఒక్క కుర్రవాడు మనకే. వాళ్ళకిష్టమైన విద్య చెప్పించడమే మన విధి.
అయినా ప్రతి ఏటా అది పాస్ అవుతూ పై చదువుకి సరదా పడుతుంటే ఎలా కాదండం. ఇంకా నా తల్లి బిఏ పూర్తి చేసింది గనుక ప్రసాద్ అమెరికా నుంచి రాగానే ఆ మూడు ముళ్ళు వేయించేద్దాం అన్నారు శంకరయ్య గారు. ఆ మాట వింటూనే విసుగ్గా, నేను ఎంఏ పూర్తి చేస్తేనే గాని పెళ్లి చేసుకోను, కావలిస్తే అన్నయ్యకి చెయ్యండి అంది ఉక్రోషంగా. పార్వతమ్మ ఆ మాటకి విసుగ్గా, నీకు అలసిచ్చి మీ నాన్న పాడు చేశారు. నా మాట విని నీ స్కూలు చదువు పూర్తి కాగానే నా తమ్ముడు గోపాలానికి ఇచ్చి చేసుంటే ఈ పాటికి నలుగురు పిల్లల తలివై ఉందు. ఈ ఇంట్లో నా మాట వినేదెవరు? ఇప్పుడు ఏకు మేకైనట్లు కూర్చున్నావు, అదేం కుదరదు. నువ్వు నేను చెప్పింది విని ప్రసాదును చేసుకుని తీరాల్సిందే అంది ఖచ్చితంగా. వేణు బాగా చదువుకుని ప్రపంచ జ్ఞానం ఉన్నవాడవడం చేత, సరే అలాగే నువ్వు చెప్పినట్టే కాని అమ్మా, సుసి ఈ వేళగా వచ్చింది, దానికి నేను నచ్చ చెప్తానులే, నువ్వు ఊరికే బెంగపడకు అని సర్ది చెప్పాడు. పార్వతమ్మ శంకరయ్యలు మొదటి నుండి సంకుచితమైన పల్లెటూరి వాతావరణంలోనే ఉండిపోయి బయటికి వెళ్లి నలుగురితో కలిసిమెలిసి విశాల ప్రపంచంలో మెలగకపోవడం చేత తమ పిల్లలకి ఆదర్శప్రాయమైన విలువలు అలవడ్డాయి అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఇది గ్రహించిన వేణు, సుసి నేను మన పొలం వైపు కాసేపు తిరిగొస్తామని చెప్పి బయలుదేరాడు. అన్నయ్య, నువ్వెంత మంచివాడివిరా, సమయానికి నన్ను పెళ్లి గొడవ నుంచి కాపాడావు అంది సుశీల పొలం గట్టు మీద నడుస్తూ. అవునుగాని సుసి, నువ్వు బావని పెళ్లి చేసుకుని చదువుకోవచ్చుగా, చక్కగా అమెరికాలో ఉంటే చదువుకునేందుకు నీకు చాలా మంచి అవకాశాలుంటాయి అన్నాడు వేణు. నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ఎంఏ అయ్యాక ఆలోచిస్తాను అంది సుశీల. ఇలా అన్నా చెల్లెళ్ల మధ్య కొంత చర్చ జరిగాక ఇంటికి తిరిగొచ్చారు. అందరూ కూర్చుని భోంచేస్తుండగా టెలిగ్రామ్ అన్న కేక సుశీల్ని చాలా కలవరపరిచింది. వేణు త్వరగా లేచి టెలిగ్రామ్ అందుకుని, రేపు ఉదయం 9 గంటలకి ఐఏ ఫ్లైట్ 144లో ప్రసాదబాబు మద్రాసుకు వస్తున్నాడట. ఇక్కడికి సాయంత్రం బండికొస్తున్నాడు, మనం వెళ్ళాలి అన్నాడు వేణు గొక్క తిప్పుకోకుండా. సుశీల మనసు అనుకోని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. తాను వేణు ప్రసాద్ బావ కవల పిల్లల్లా పెరిగారు. ప్రసాద్ బావ తల్లిదండ్రులు కలరా వచ్చి చనిపోయినప్పటికీ ప్రసాద్ 5 సంవత్సరాల వాడు. అతని పెంపకం చదువు అన్నీ శంకరయ్య పార్వతమ్మలే చూడవలసి వచ్చింది. చిన్ననాటి ఒక సంఘటన గుర్తుకొచ్చింది సుశీకి. తాను బావ అన్నయ్య దాగుడు మూతలో ఆడుకుంటుండగా బావ కాలు తగిలి తాను పడిపోయింది. మోకాలు చిట్లి రక్తం కారుతుంటే బావ కంగారు పడి, క్షమించు సుసి, నువ్వు రావడం నేను చూడలేదు అని కన్నీళ్లతో తన రుమాలు తడిపి కాలికి కట్టికట్టాడు. అమ్మా నాన్నలకి చెప్పొద్దని భయంతో బ్రతిమిలాడాడు. కాని సుసి చిన్నది, దెబ్బతింది కావడంతో, పో, నీతో జన్మలో స్నేహం చేయను, కావాలని నన్ను తోసేశావు అని ఏడుస్తూ తాను వెళ్ళిపోవడం బాగా గుర్తుంది. అప్పుడు ప్రసాద్ బావ అన్నయ్య 8వ క్లాసు, తాను 6వ క్లాసు చదువుతున్నారు. ఉదయమే తాను ముందు స్కూల్కి వెళ్ళిపోతుంటే వెనక నుంచి జడ పట్టుకునిలాగి, సుసి, ఇంకా నా మీద కోపం పోలేదా, నాతో మాట్లాడవా అని చెయ్యి పట్టి బతిమాలడం. ఈ కాలు నుంచి రక్తం కారుతుంటే నాకు భలే ఏడుపు వచ్చింది. సుసి, నీకు బిళ్ళలు కొనిపెడతా రా అని సముదాయించడం గుర్తొచ్చి మనసంతా కలత చెందింది. తన ఇప్పటి మానసిక పరిపక్వం, చదువు ఇవన్నీ ప్రసాదు బావ పట్ల తన అభిమానాన్ని వైవాహికంగా ఊహించినవడం లేదు. ప్రసాద్ ఇంటర్ కాగానే సెలక్షన్ పరీక్షల్లో మొదటివాడిగా ఉత్తీర్ణుడై మెడిసిన్లో చేరడం, అది పూర్తి చేసి అమెరికా వెళ్లి ఎఫ్ఆర్సిపి డిగ్రీ సంపాదించి ఇప్పుడు తిరిగి రావడం ఒక వంక సంతోషాన్ని, మరో వంక మానసిక సంచలనాన్ని కలిగించాయి. అలసిన కళ్ళు నెమ్మదిగా మూతలు పడ్డాయి. సుసి, త్వరగాలే, స్టేషన్కి వెళ్లాలంటున్నారు నాన్నగారు, బావొచ్చే ట్రైను వేళైందని కంగారు పడుతున్నారు అంటూ పార్వతమ్మ లేపే వరకు మెలకువ రాలేదు. తాను కాకినాడలో ఉన్నంతకాలం ఏ చికాకులు లేవు. తనకు శశి, సుసి తప్ప మరెవరితోనూ పరిచయమన్నా లేదు. ఇంటికి రాగానే ఈ అలజడి వాతావరణానికి సుశీల మనసు తట్టుకోలేక విలవిల్లాడిపోతుంది. చిన్నప్పటి నుండి నాన్నగారు ప్రసాద్ని తన అల్లుణ్ణి చేసుకోవాలని, తన సొంత ఖర్చులపై విదేశం పంపడానికి కూడా వెందీ లేదు. అలాగే బహుశా బావ కూడా తన కృతజ్ఞత తెలుపుకునేందుకు ఈ వివాహానికి తన సుముఖత తెలుపుక మాండు. అలా బావ తనని చేసుకునేందుకు అంగీకరిస్తే తాను భరించలేదు. ఒకే చోట పెరగడం మూలాన అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే ఆత్మీయత, అభిమానమే గాని ప్రసాద్ను భర్తగా ఊహించలేకపోతోంది సుశీల. అదీకాక శశి, సీనులతో తన 5 ఏళ్ల స్నేహం, ప్రసాద్తో తన వివాహానికి సుతారాము దోహదం చేయలేదు. సుశీల, వేణులు అనుకున్నట్లుగా ప్రసాద్ను రిసీవ్ చేసుకుని బండిలో ఇంటికొచ్చేశారు. ఇంటిలపాది ప్రసాద్ను సాదరంగా లోపలికి ఆహ్వానించారు. టిఫిను, కాఫీలయ్యాక
అత్తయ్య, మన ఇంటి వంట తిని యుగాలైనట్లుంది అన్నాడు. అవును నాయనా, దొరల తిండి మన భోజనాలకి సరుస్తుందా అని పార్వతమ్మ గారు కొంచెం సేపాగి, నాయనా, సుశీల పెద్దదైంది. చిన్నప్పటినుంచి అది నీ పెళ్ళామే అన్న ఉద్దేశంతో మీ మావయ్య నేను మన చుట్టాలందరూ అనుకుంటూ వచ్చాం. నీ చదువు కూడా పూర్తయింది కనుక ఆ శుభకార్యం కూడా జరిగితే బాగుంటుంది. అత్తయ్య, ఇప్పుడు పెళ్లికేం తొందరొచ్చింది? సుశీల కూడా చదువుకుంటోందిగా, తర్వాత చూద్దాం అన్నాడు ప్రసాదు. అవునులే నాయనా, అదే నిజమే. అయినా ఈ వేళగా వచ్చావు, కాసేపు నువ్వు వేణు సుసి అలా తిరిగి రండి అంది పార్వతమ్మ. సరేనంటూ ముగ్గురు మామిడి తోటకు బయలుదేరారు. ఓపికన్నంత వరకు తిరిగి అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు ముగ్గురును. వేణుబాబు, కొంత అర్జెంటు పనుంది. పొలం నీటి పంపకం గురించి మాట్లాడాలట. వీలుంటే ఒక గంట సేపు రమ్మని కరణం గారు కౌరు పంపారు అంటూ పెద్ద పాలేరు వీరయ్య వచ్చాడు. విధిలేక త్వరగా వచ్చేస్తానంటూ ప్రసాద్ని సుశీని మాట్లాడుకుంటూ ఉండమని వేణు వీరయ్య వెంట వెళ్ళాడు. అలా అనుకోకుండా వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండడం, అందులో ఇద్దరి మనసులు ఆలోచనలతో బరువెక్కి ఉన్నాయేమో. ప్రసాదు సుశీలల మధ్య కొంతసేపు మౌనం రాజ్యం చేసింది. ఎవరికి వారు ఎలా ఎక్కడ మొదలు పెట్టారో తెలియక సతమతమవుతున్నారు. ఇద్దరి హృదయాల్లోనూ సంచలనం చెలరేగింది. ప్రసాదు మనసులో మదన పడసాగాడు. చిన్నప్పటినుంచి పెంచి విద్యాబుద్ధులు నేర్పిన మావయ్య మాట కాదనమెలాగా? సుశీల కూడా అదే ఆశతో ఉందేమో. అమెరికా వెళ్లే ముందు అదే అందరి కోరికాను, తన అభిప్రాయం కూడా. చిన్నప్పుడు ఎలా ఉన్నా మెడిసిన్ పూర్తయిన తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయింది. సుశీతో ఈ విషయం ఎలా ఏమని చెప్పడమా అనే ఆలోచనలో పడ్డాడు. ఇక సుశీల హృదయం ఆలోచనల తాకిడికి తట్టుకోలేకపోయింది. బావ తన కోసం ఎన్నో ఆశలు పెంచుకుని తిరిగొచ్చాడేమో. ఎలాగూ అమ్మ నాన్నల మాట కాదనలేడు. కానీ బావ పట్ల తన అభిప్రాయమే వేరు. అతన్ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. తన మనసంతా సీను చుట్టూ అల్లుకుపోయింది. కానీ తన ఆంతర్యాన్ని అర్థం చేసుకోగల శక్తి ఆ ఇంట్లో ఎవరికీ లేదు. సుశీల పరధ్యానాన్ని గమనించిన ప్రసాదు తన ఆలోచనల నుంచి తేరుకొని, సుశీ, ఏంటి అంత ఆలోచన అన్నాడు. సుశీ అనే పిలుపుతో ఉలిక్కిపడి, పిలిచావా బావా అంది కంగారుగా. సుశీల కొద్ది క్షణాలు తన దృష్టిని ఆకాశంలో ఒంటరిగా ఎగిరిపోతున్న కొంగ మీద నిలిపింది. ప్రసాదు గంభీరంగా సుశీలను చూస్తూ, నువ్వు అపార్థం చేసుకోనంటే నీకో విషయం చెప్పాలి. ఇందాక మీ అమ్మా నాన్నల ఉద్దేశం నీకు బోధపడి ఉంటుంది. నువ్వు కూడా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నావనుకుంటాను. మన చిన్ననాటి బాంధవ్యం మన వివాహానికి దారితీస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. నా నిర్ణయం నీకు బాధ కలిగిస్తుందని తెలుసు. అయినా నా వైద్యశాస్త్ర జ్ఞానం నన్ను మరో దారి తొక్కమంది. చిన్ననాటి మన స్నేహం కలలు ఒక ఎత్తు, మన వివాహం ఒక ఎత్తు. బావా మరదళ్ల పెళ్లిళ్ళు మన తెలుగుదేశంలో ప్రబలంగా ఉన్న ఆధునిక విజ్ఞాన శాస్త్రం వాటిని సమర్థించదు. అమెరికాలో నేను మనిషిగా ఎదిగాను. రోజు రోజుకి పెరుగుతున్న విజ్ఞాన శాస్త్ర ప్రభావం నాలో చోటు చేసుకుంది. నా మనసుని కాదని మామయ్య మాట మన్నించలేను. ఆ ఒక్క కారణమే కాక మతాన్ని ఆచారాల్ని కాదని పెళ్లి చేసుకున్న గోపి ఉషలు ఏం సుఖపడ్డారు? వాళ్ళకి మనకు పరిస్థితుల్లో తేడా ఉన్నా ఎందుకో వాళ్ళు నన్ను ఆకర్షించారు. సమాజంలో మగ ఆడ కలిసి జీవన రథాన్ని లాగడానికి మన పెద్దలు వివాహం అనే తంతు ఏర్పాటు చేసి వాళ్ళని కలిపి భావి జీవితం సుఖప్రదం చేసుకోమని సర్టిఫికెట్ ఇస్తారు. ఇవన్నీ మనసులోకొస్తే గోపి ఉష మనసులో మెదిలి మనసు వికలం అవుతోంది నాకు అన్నాడు దీర్ఘ శ్వాస తీస్తూ ప్రసాద్. ఏంటి బావా, అసలు వాళ్ళెవరు? కాస్త వివరంగా చెప్పు, నీకు అభ్యంతరం లేకపోతే అంది సుశీల తెలుసుకోవాలనే ఉత్సుకతతో. కొన్ని నిమిషాల మౌనం తర్వాత ప్రసాద్ చెబుతుంటే సుశీల ఆశ్చర్యంగా వింటూ కూర్చుంది. నేను హౌస్ సర్జన్ చేస్తున్న రోజుల్లో ఓ రోజు రాత్రి 11 గంటల వరకు పనిచేసి రౌండ్స్ పూర్తి చేసి అలసటగా కుర్చీలో కూర్చుని కునుకు తీస్తున్నాను. ఇంతలో నర్సొచ్చి క్యాజువాలిటీ వార్డులో అర్జెంటు కేసు వచ్చిందంటూ తలుపు తోసుకునొచ్చింది ఆతృతతో. నిద్రకాళ్లతోనే వార్డు వైపు త్వరగా అడుగులు వేశాను. అక్కడ నర్సులు, వార్డు బాయ్ పోర్టుకోలో ఆగున్న కారు చుట్టూ మూగున్నారు. ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ను అతి కష్టం మీద స్ట్రెచ్చర్ మీద తీసుకుని లేబర్ రూముకు తీసుకొచ్చారు. ఆమె ప్రసవ వేదన చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఆవిడ అరుపులకు హాస్పిటల్ మారుమ్రోగుతోంది. ఆమె బాధతో మెలికలు తిరుగుతోంది. ఆ మెలికలు తిరగడం చూస్తే ఆవిడ పేగులు తెగిపోతాయేమో అనిపించింది. మామూలుగా డెలివరీ అవుతుందేమోనని ఆ రాత్రంతా ఎదురు చూశాను. ఆవిడకు అరవడానికి మూలగడానికి ఓపిక లేక నీరసంతో జీవోత్సవంలా పడుంది. ఆలస్యమైన కొద్దీ పరిస్థితి చేయి దాటిపోతుందని అనిపించి ఆమె భర్తకు ధైర్యం చెప్పి
ఆపరేషన్ చేయడానికి అనుమతి కోసం అతని చేత కాగితాల మీద సంతకం చేయించుకున్నాను. పేషెంట్ని ఆపరేషన్ వార్డుకు చేర్చి నేను మరో లేడీ అసిస్టెంటు ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటికి తీశాం. 12 పౌన్లు గల ఆ బిడ్డ మొహం చూడకుండా మా కష్టం ఫలించిందని మేం సంతోషపడేలోగానే ఆవిడ ఆపరేషన్ థియేటర్లోనే ప్రాణాలు పోగొట్టుకుంది. అంత చిన్న వయసులో 100 ఏళ్లు నిండిన ఆ అమ్మాయిని చూస్తుంటే మనసు బరువెక్కింది. ఈ పెళ్లిళ్ల వల్ల మాతృత్వం వల్ల కలిగిన లాభం ఈ అకాల మరణమా అనే ప్రశ్న నాలో చోటు చేసుకుంది. ప్రసాద్ ఓ క్షణం ఆగి బరువుగా శ్వాస తీసుకున్నాడు. వింటున్న సుశీల రెప్ప వేయడం కూడా మరిచి శ్రద్ధగా ప్రసాదు మొహంలోకి చూస్తోంది. ప్రసాదు గొంతు జీరబోయింది. సుశీ, ఆ విషాద వార్త బయట ఆతృతగా ఎదురు చూస్తున్న ఆమె భర్తకి 25 ఏళ్లేనా నిండని ఆ యువకుడికి నా నోటితో చెప్పక తప్పలేదు. ఆ సమయంలో ఓ డాక్టర్గా కాక మంచి స్నేహితుడిగా అతనికి ధైర్యం చెప్పి ఓదార్చాను. తన భార్య ఉష కోసం అందరినీ కాదని పెళ్లి చేసుకుని ఆ ఆనందం పూర్తిగా అనుభవించకుండానే ఉషను దూరం చేసుకున్న అతని దురదృష్టానికి నేను బాధపడగలనే గాని మరేం చేయలేకపోయాను. నా ఓదార్పు అతనికి ఉపశమనం కలిగిస్తుందా? సర్వం భార్య అనుకుని అందరికీ ఎదురు నిలిచిన అతనికి మిగిలింది చీకటే కదా. ఎంతో బ్రతిమాలగా తన బాధని మనసును తేలికపరుచుకోవడానికి వారి ప్రేమగాథ చెప్పాడతను. మద్రాసులో పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్లు గోపి, ఉష. ఉషది కాస్త కలిగిన కుటుంబం. చిన్నప్పటి నుండి కలిసి చదివారు. వయసు పెరుగుతున్న కొద్దీ వారి స్నేహం, ఆత్మీయత కూడా చిగురులు వేసుకుంటూ పెరిగింది. స్కూలు చదువు పూర్తయి కాలేజీలో చేరిన అరమరికల్లేని వారి స్నేహం దృఢమైంది. పియూసీ పాస్ అయ్యారు ఇద్దరు. ఆర్థిక పరిస్థితుల వల్ల గోపి చదువు ముందుకి సాగలేదు. ఉష డిగ్రీలో చేరడానికి కావలసిన ఏర్పాట్లు జరిగాయి. అది తెలిసి గోపి ఉషను అభినందించి తాను చదువు మానేస్తున్నట్లు చెప్పాడు. ఉష ఎంతగానో బాధపడింది. తను కూడా చదవనని చెప్పింది. ఉష, నాకు గిండి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. కానీ మా ఆర్థిక పరిస్థితులేం బాగాలేవు. ఈ పరిస్థితుల్లో నా చదువు కొనసాగడం కష్టం. నా చిన్నతనంలోనే తండ్రి పోయాడు. ఉన్న 2 ఎకరాలు అమ్మి అమ్మ నన్ను చదివించింది. ఇంకా చదివించడానికి ఏం మిగలలేదు. ప్రస్తుతం ఉన్న ఇల్లు శిథిలావస్థలో ఉంది. పెళ్లి కావలసిన అక్కుంది. ఎదిగిన ఆడపిల్ల మధ్యతరగతి కుటుంబాల్లో తల్లిదండ్రులకు గుండెల మీద కుంపటి. దానిక సరిగ్గా చదువు లేదు. దాని పెళ్లి బాధ్యత నాది. ఈ పరిస్థితుల్లో నేను చదవలేను. ఎలాగోలా చిన్న ఉద్యోగం సంపాదించి ఇంటి బాధ్యత స్వీకరించాలి. అక్క పెళ్లి చెయ్యాలి. ఎంతో బాధతో తన స్థితిగతులు చెప్పాడు గోపి. గోపి, ఎప్పుడూ చిరునవ్వుతో తిరిగే నీకు ఇంత బాధ్యత ఉందని, నీ నవ్వు వెనక విషాదం గూడు కట్టుకునుందని నాకు తెలీదు. అందుకు నువ్వు నన్ను క్షమించు. ఆత్మీయంగా గోపి చేతిని తన చేతిలోకి తీసుకునేంది ఉష. ఇందులో క్షమించడానికి ఏముంది? మీ అమ్మగారు గుండించొచ్చే వేళయింది. నేను వెళతాను మరి. నా ఇంటి గొడవలు చెప్పి నిన్ను నొప్పించుంటే క్షమించు. నన్ను నువ్వు అపార్థం చేసుకోకూడదనే ఉద్దేశంతో ఇదంతా చెప్పాను అన్నాడు గోపి బయలుదేరడానికి లేస్తూ. గోపి, ఇంకో 10 నిమిషాల్లో నానొస్తారు. నీ గురించి ఆయనకు చాలాసార్లు చెప్పాను. బాగా చదివే నీలాంటి వాళ్ళంటే నాన్నకెంతో ఇష్టం. నీ చెబితే కాదనరు. తప్పక నీ చదువుకి సహాయపడతారు. నువ్వు ఇంజనీరింగ్ చదవకపోతే నేను చదవను, మానేస్తాను. నేను చదవనంటే నాన్న ఒప్పుకోరు. అప్పుడు నీకు సహాయం చేస్తే తప్ప నేను చదవనని మొండికేసి ఒప్పిస్తాను. ఇంతలో పోర్టికోలో కారాగిన శబ్దం అయింది. గోపి కంగారుగా ఉష పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఉష పట్టుదల, శ్రీనివాసరావు గారికి కూతురు మీద గల ప్రేమ అన్నీ కలిసి గోపి చదువు కొనసాగడానికి దోహదం చేశాయి. రుక్మిణమ్మకు ఇది సుతారాము ఇష్టం లేకపోయినా తండ్రి కూతుళ్ళు ఏకమవడంతో నోరు మూసుకోక తప్పలేదు. ఉష, గోపీల స్నేహం దీంతో మరింత బలపడింది. గోపి రాకపోకలు సహించలేని రుక్మిణమ్మ ఉషకు వెంటనే పెళ్లి చేయమని, అదేం చిన్నపిల్ల కాదని శ్రీనివాసరావు దగ్గర వేపుకు తినడం మొదలుపెట్టింది. కూతురికప్పుడే పెళ్లి చేయడం ఇష్టం లేకపోయినా భార్య పోరు పడలేక ఓ రోజు భోజనాల దగ్గర ఆ ప్రస్తావన తెచ్చారు శ్రీనివాసరావు గారు. అమ్మా ఉష, ఎంతకాలం నీ మాట కాదనకుండా నువ్వు అడిగినవన్నీ చేస్తూ వస్తున్నాను. మీ అమ్మకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈసరికి నా మాట కాదన్నని నాకు మాట ఇయ్యమ్మా అన్నారు కూతురు వైపు చూస్తూ. అనుకోని ఈ పరిణామానికి ఆశ్చర్యం, ఏమడుగుతారో అనే భయంతో తండ్రి వైపు చూసింది ఉష. శ్రీనివాసరావు చిరునవ్వుతో, ఉష, నువ్వు చక్కగా చదువుతున్నావని ఇంతకాలం నీ పెళ్లి విషయం వాయిదా వేస్తూ వస్తున్నాను. నా స్నేహితుడు, నా పార్ట్నర్ గోవిందరావు తన కొడుక్కి నిన్ను చేసుకోవాలని చాలా కాలంగా అడుగుతున్నాడు. నీ చదువు పూర్తి కావాలని చెప్తూ వచ్చాను.
నీకు మరో సంవత్సరంలో చదువు పూర్తవుతుంది. ఈలోగా నిశ్చయం చేసుకోవాలని మీ అమ్మ నేను అనుకుంటున్నాం. నీకేం అభ్యంతరం ఉండదని నా నమ్మకం. వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు సాయంత్రం వస్తారు. రేపు కాలేజీ నుంచి కాస్త ముందుగా రా అన్నారు. ఆ రాత్రి ఉష కంటి మీద కునుకు లేదు. తండ్రి నిశ్చయం ఉషకు ఊపిరి సలపనీయడం లేదు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి ఎన్నో ఆశలు పెంచుకున్న గోపి చుట్టూ ఉష మనసు పరుగులు తీస్తోంది. గోపికాంత సన్నిహితంగా వచ్చి అతన్ని కాదని ముక్కు మొహం తెలియని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడమా? ఆస్తిలో ఆస్తి కలుపుకోవడానికి తండ్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడా? పెద్దలు స్వవిషం వచ్చేసరికి ఎందుకు ఇంత కఠినంగా మారతారు? ఎన్నడూ తన మాటని కాదని తండ్రి ప్రవర్తన ఆ క్షణంలో కాస్త చికా కనిపించింది ఉషకి. గోపి నుంచి ఏ పరిస్థితుల్లోనూ దూరం అవడానికి మనసు అంగీకరించడం లేదు. పోని ఆ విషయం తండ్రికి చెబితే పరిస్థితులు ఎలా మారతాయో? అసలు గోపికి తన మీద ఆత్మీయత తప్ప పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదేమో? రకరకాల ఆలోచనల వలయాల్లో చిక్కుకున్న ఉషకు ఆ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందో తెలియలేదు. మర్నాడు ఏం తినకుండానే కాలేజీకి వెళ్ళింది. మధ్యాహ్నం ఎంతో బలవంతం మీద కాస్త అన్నం తిని మళ్లీ కాలేజీకి వెళ్ళింది. సాయంత్రం స్నేహితురాల్ని చూసొస్తానని బీచ్లో గోపిని కలిసి తన పరిస్థితి చెప్పాలని నిర్ణయించుకుని మెరీనాకు వెళ్ళింది. గోపిని చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఎంతో మాట్లాడాలి అనుకున్న ఉష ఏం మాట్లాడలేకపోయింది. నన్ను బీచ్కి రమ్మని ఇలా మోగనోము పడితే అలాగా? అంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు అన్నాడు గోపి. ఉష ఇంకా మౌనంగానే ఉండడం చూసి ఇసుకలో గీతలు గీస్తున్న ఉష చేతిని లాలనగా తన చేతిలోకి తీసుకుని, ఏముండోయ్ ఉషాదేవి గారు, మీ మౌనంతో గాలి కూడా స్తంభించిపోయినట్లుంది. ఈ కోపమంతా ఎవరి మీదో? రేపు నన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారట. ఉష పెదిమలు కదిలి శబ్దం బయటకొచ్చింది. ఇంకేం, గుడ్ లక్. ఎగిరి గంతేసి చేసుకోవాల్సింది పోయి అలా నీరు కారిపోతావేంటి? మీ వాళ్ళు చూశారంటే మంచి ఆస్తిపరుడే అయి ఉంటాడు. ఇంతకీ ఎవరా అదృష్టవంతుడు? ఉష మొహంలోకి చూస్తూ అన్నాడు గోపి. గోపి మాటలకు పుండు మీద కారం జల్లినట్టు మండిపడింది. అవును, నా సమస్య నీకు వేళాకోళంగానే ఉంటుంది అంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తున్నావా? నువ్వైనా సుఖపడతావని అనుకుంటే, అలా అని కోరుకుంటే ఇలా కంటతడి పెడతావా? నిన్ను నొప్పిస్తే క్షమించు. అతను నీకిష్టం లేదా అన్నాడు గోపి. ఉష ఉక్రోషంగా, అతన్ని చేసుకోవడం నాకిష్టం లేదు. అసలు నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. నన్ను కనీ పెంచిన పెద్దవాళ్లకు నా నిర్ణయం నచ్చదు. నాకు వాళ్ళు తెచ్చే సంబంధాలు నచ్చవు. ఆలోచిస్తుంటే మనసు వికలమవుతోంది. నీకు పరిహాసంగా ఉంది. హాయిగా నేను చచ్చిపోతే ఏ సమస్య ఉండదు. నీకెన్నోసార్లు చెప్పాను అలా అనద్దని. నువ్వు లేకపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి? ఈరోజు నువ్వు పెళ్లి ప్రస్తావన తెచ్చావు కాబట్టి చెబుతున్నాను. మన కులాలు వేరు కావచ్చు, మనసులకు కులాలు గోత్రాలు అడ్డురావు. నీ అంగీకారంతో నిన్ను నా దాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతకాలం అందని ద్రాక్ష పళ్లకు అరులు చాచినట్లవుతుందని భయపడ్డాను. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ప్రపంచం వేరు, మనిద్దరి ప్రపంచం వేరు. మన మధ్య కులం ఒక భయంకర శాపంగా పరిణమించింది. నిన్ను పెళ్లి చేసుకుంటే వృద్ధాప్యంలో నా తల్లికి మనక్షోభ, కులాంతర వివాహం చేసుకున్నాడనే ముద్రతో నాకకు పెళ్లి కాకపోవచ్చు. ఈ విషయం మీ వాళ్ళకు తెలిస్తే మన మనుగడకే ముప్పు రావచ్చు. మీ మీద ఆధారపడి చదువుతున్న నేను మీ ఇంటికే ఎసరు పెట్టినట్లు భావిస్తారు తప్ప మన లేత మనసులు, ఆశలు, పెంచుకున్న కోరికలు, ఊహించుకున్న బంగారు భవిష్యత్తు వారికి కనిపించవు. వారికి కనిపించేది వారి హోదా, సంఘంలో పరువు ప్రతిష్టలు. ఇన్ని అవాంతరాలు, ఇనుప గోడలు దాటి మనం నెగ్గుకు రాగలమా అనే భయం నన్ను పీడిస్తోంది. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తిగా నిన్ను కోరుకునేది ఒకటే, నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని. నీ జీవితంలో ఆనందపు సెలయేరు నిరంతరం పారాలని. అందుకే మీ వాళ్ళ కోరిక తీర్చి సుఖపడు. నన్ను పూర్తిగా మర్చిపో. నుదుటి మీద పడ్డ జుత్తు పైకి తోసుకుంటూ కొంత బాధతో కూడిన స్వరంతో తన మనసులోని భావాలను బయటపెట్టాడు. గోపి మనసు కడిగిన అద్దంలా ఉష ముందుంది. ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉష మౌనం గోపిని కంగారు పెట్టింది. ఏంటి ఉష, నేను పొరపాటుగా మాట్లాడానా? నీ మనసుకు కష్టం కలిగించానా అన్నాడు. ఆ క్షణంలో ఉష కళ్ళల్లో ఉషస్సే వెలిసింది. నువ్వెంత మంచివాడి గోపి. మన వివాహానికి మనం అన్ని విధాలా ప్రయత్నిద్దాం. అలా జరగని పక్షంలో నేను జీవితాంతం పెళ్లి చేసుకోను. వచ్చి చాలాసేపు అయింది. అమ్మాయి ఎదురు చూస్తుంటుంది. వెళదాం పద అంటూ లేచి నిలబడింది. ఇద్దరి చేతులు కలిశాయి. కలిసిన ఆ చేతులు విడిపోకూడదన్నట్టు దృఢంగా బిగుసుకున్నాయి. ఇంతకీ వాళ్ళొస్తే ఏం చేయను అంది ఉష ఆలోచిస్తూ.
వచ్చి చూసినంత మాత్రాన పెళ్ళైపోదు. నిన్నడిగితే నచ్చలేదని చెప్పు అన్నాడు ధైర్యం చెబుతున్నట్టు గోపి. ఉష మనసు రేపటి సమస్య పరిష్కారానికి గట్టిపరుచుకుంటూ ఇంటివైపు నడక సాగించింది. గోపి ఏం జరిగినా బెదరకూడదనే నిర్ణయంతో హాస్టల్ వైపు సాగాడు. తెల్లవారింది. ఉష లేచేసరికి ఇల్లు పెళ్లివారి ఇల్లులా చాలా హడావిడిగా ఉంది. తల్లి చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. 9 గంటలయ్యేసరికి పెళ్లివారు దిగారు. శ్రీనివాసరావు గారు ఉషను పిలిచారు. తల్లిచ్చిన పట్టుచీర 7 వారాల నగలు తీసి మూలపడేసి చాలా సింపుల్గా ఓ చీర కట్టుకుని వాళ్ళ ముందుకొచ్చింది ఉష. రుక్మిణమ్మకు లోపల కోపం రగులుతోంది. కాని ఏమనడానికి అది సమయం కాదు. పెళ్ళికొడుకు అతని తల్లి రకరకాల యక్ష ప్రశ్నలు వేశారు. అన్నింటికీ ఓపిగ్గా జవాబు చెప్పింది ఉష. వాళ్ళకి పిల్ల నచ్చింది. వాళ్ళ సమ్మతి తెలియజేస్తూ లాంఛనానికి అమ్మాయి ఇష్టం కనుక్కోమన్నారు. అసలు వాళ్లకు మనుషుల ఇష్టాయిష్టాలతో పనే లేదు. ఉష విసురుగా లోపలకు పోయింది. వెనగ్గా రుక్మిణం వచ్చి, ఏమే చదువుకున్నానని గర్వమా? మా రోజుల్లో ఇలాంటివి మాకు తెలీదు. పెద్దవాళ్ళు ఏం కట్టుకోమంటే అది కట్టుకుని వాళ్ళేం చెబితే అది నోరు మూసుకుని వినేవాళ్ళం. అవతల వాళ్ళు ఏమనుకుంటారు? ఈ అవతారంలో వస్తే మన హోదా దర్జా. ఇంతలో శ్రీనివాసరావు గారు రావడంతో రుక్మిణమ్మ నోరు మూతపడింది. ఉష ఉక్రోషంతో, నేనేమన్నా సంతలో పశువునా లేకపోతే బజార్లో వస్తువునా? ముక్కు మొహం తెలియని అతన్ని నేను చేసుకోను. నాకు ఈ పెళ్లిష్టం లేదు అంది ఖచ్చితంగా. ఇదిగో ఆ మాటే అనద్దన్నాను. మేమంతా అలా చేసుకోలేదు. మరీ విడ్డూరం. ఆడపిల్లకి అంత చదువు కూడదంటే విన్నారు కాదు. మనముదులాంటి పిల్లాడు 3 తరాలు తిన్నా తరగని ఆస్తి. మనం కావాలనుకున్నా ఇలాంటి సంబంధం మళ్ళీ వస్తుందా? రుసరుసలాడుతూ రుక్మిణమ్మ వంటింటి వైపు వెళ్ళింది. అమ్మ సంగతి నీకు తెలుసుగా. నీకు నచ్చని వాడిని నేను మాత్రం కట్టబెడతానా? ఇది కాకపోతే మరొకటి. మగ పెళ్లి వాళ్ళన్న తర్వాత ఆడపిల్లనిచ్చేవాళ్ళని కాస్త అలుసుగానే చూస్తారు. నువ్వేం బాధపడకు. ఉష తల నిమురుతూ బుజ్జగింపుగా అన్నారు శ్రీనివాసరావు. మర్నాడు గోపి ఉష కలిసి అడియారు గాంధీ మండపం దగ్గర లాన్లో కూర్చున్నారు. ఉష నీతో ఓ మాట చెప్దామని ఇంత దూరం తీసుకొచ్చింది. ఈ ప్రశాంత వాతావరణం సిటీలో మనకి ఇంకెక్కడా కనిపించదు. ఆర్థికంగా ఏం లేని నన్ను భర్తగా ప్రేమిస్తూ కష్టసుఖాల్లో పౌలు పంచుకుంటూ జీవించగలననే నమ్మకం ఉంటేనే నన్ను చేసుకో. మొహమాటానికి క్షణికమైన ఉద్వేగంతో అంగీకరించకు. ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ సుఖం కోసం నా ప్రాణాలను ఇమ్మన్నా ఇస్తాను. నువ్వు మనస్ఫూర్తిగా నన్నుగా ప్రేమించు. సమయం వచ్చినప్పుడు మీ వాళ్లకు చెప్పు అన్నాడు గోపి. అతని గొంతు దృఢంగా గంభీరంగా ఉంది. నా మీద నమ్మకం లేదా గోపి? బేలగా అంది ఉష. నువ్వు నా ఆవేదనని అర్థం చేసుకుంటావని చెబుతున్నాను ఉషా. మన వాళ్లను పెళ్లికొప్పించే బాధ్యత పూర్తిగా మన మీదే ఉంది. మీ వాళ్లనొప్పించే ధైర్యం నీలో ఉంటే మా వాళ్లను నేను ఒప్పిస్తాను. ఇంత చదివిన మనం మన ప్రగతి ముందు అడ్డుగా ఉన్న ఈ సాంఘిక దురాచారాలను రూపుమాపకపోతే మన చదువు అదిచ్చిన విజ్ఞానం దండగా. కుటుంబం కోసం వ్యక్తిని, కులం కోసం కుటుంబాన్ని, దేశం కోసం కులాన్ని, ప్రపంచం కోసం దేశాన్ని, ఆత్మ జ్ఞానం కోసం ప్రపంచాన్ని త్యజించాలని భారతం చెబుతోంది. దాన్ని మనం అన్వయించుకుంటే మనం చేస్తోంది దేశం కోసం కులాన్ని, ప్రేమ కోసం డబ్బుని త్యజించడం అన్నాడు గోపి ఏదో ఆశ కళల్లో మెరుస్తుండగా. అవును గోపి, ఈ విషయంలో పెద్దవాళ్ళను ఒప్పించే బాధ్యత మన మీద ఉంది. జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి అవకాశం ఒక్కసారే వస్తుంది. దాన్ని వినియోగించుకోవడంలోనే మన వ్యక్తిత్వం బయటపడుతుంది. గోపి కళ్లల్లో తన నీడ చూసుకుంటున్నట్లు రెప్ప వేయకుండా చూస్తూ అంది ఉష. ఉష, అగమ్యమైన ఈ జీవన ప్రయాణంలో తోడు ఎవరు కావాలో ఒకసారే నిర్ణయించుకోవాలి. దానికి పరస్పర విశ్వాసం, అనురాగం అవసరం. బట్టలు మార్చినంత సులువుగా ప్రేమని మార్చుకుంటూ ఉంటే అది మోహం అవుతుంది. నిరంతరం ప్రవహించే జీవన స్రవంతిలో భార్యాభర్తల సంసారం ఒక పడవ లాంటిది. దాని చొక్కాని ఇద్దరి మధ్యనున్న అనురాగ బంధం అంటూ ఉష బుగ్గ మీద చిటికి వేశాడు గోపి చిలిపిగా. అబ్బాయి గారి చొరవ ఎక్కువైందే. మనం ఉన్నది గాంధీ మండపం దగ్గర బాబు అంటూ దూరంగా జరిగింది ఉష. ఇప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? సమయం సంధిదే అయినా ఉషాదేవి శోభ తగ్గలేదు అన్నాడు గోపి ఉష వైపు జరుగుతూ. ఇంజనీర్ గారికి పాండిత్యమే అనుకున్నా, కవిత్వం కూడా వచ్చన్నమాట అంది ఉష గోపి వైపు తృప్తిగా చూస్తూ. అవును, ఉషా సౌందర్యం చూస్తూ మరేం చేయడానికి వీల్లేక కవిత్వంలోకి ఎస్కేప్ అవ్వాలి మరి అన్నాడు గోపి బయటపడ్డానికి సిద్ధపడుతూ. ఆఖరి సంవత్సరం చదువు సుఖదుఖాల కలయికతో సాగిపోయింది. శ్రీనివాసరావు గారు ఉష కోసం 1-2 సంబంధాలు తెచ్చారు. సుముఖత చూపలేదు. ఏ సంబంధానికి ఉష ఒప్పుకోకపోవడంతో శ్రీనివాసరావు గారు ఉష దగ్గర కూర్చుని, చూడమ్మా,
కళ్యాణం ఎప్పుడు ఎవరికి రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతుంది. నా దగ్గర సంకోచపడక నీ మనసులో మాట చెప్పు అన్నారు అనునయంగా. నాన్న, మీరు తెచ్చిన సంబంధం వాళ్ళు ఎవరూ వద్దు అంది తలదించుకుని మెల్లగా. ఎందరో పెద్దవాళ్ళు నీ కోసం వస్తుంటే నీకెందుకు నచ్చడం లేదు? నీ మనసులో మరో ఆలోచన ఏమైనా ఉందా? వీలైనంత వరకు నిన్ను నొప్పించకూడదనే నా తాపత్రయం. ఉష తల నిమురుతూ సౌమ్యంగా అన్నారు శ్రీనివాసరావు గారు. తండ్రి వైపు భయంగా చూస్తూ, నాకు మన గోపిని చేసుకోవాలనుంది అంది. ఎన్ని సంబంధాలు తెస్తున్నా కాదంటున్న కూతురి మనోభావాలు తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్న శ్రీనివాసరావు ఉష మాటలకు త్రొట్టుపడక, అతనికే బుద్ధిమంతుడు, యోగ్యుడు, కానీ మనకెలా సాధ్యం? మన మీద ఆధారపడి చదువుతున్నాడు. అతని కులం మన కులం వేరు. మీ అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకోదు. ఆవిడ సంగతి నీకు బాగా తెలుసు. ఉన్నదాని ఒక్కతివి. నిన్ను చూస్తూ చూస్తూ వేరే కులం వాడికి ఎలా ఇమ్మంటావు? చదువుకున్న నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలి. దాంట్లోని సాధక బాధకాలు వయసు వేడిలో తెలియవు. నీ తండ్రిగా కాకపోయినా ఓ స్నేహితుడిగా నా మాట మన్నించు. నీ మనసు మార్చుకో. ఈ వర్ణాంతరం మనకొద్దు. నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. గోపి మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది. ఆస్తంటారా? డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. మనసు లేని మనువు సంతోషం కలిగించదు నాన్న అంది ఉష. నాకన్నీ తెలుసమ్మా, అందుకే ఇంత గుచ్చుగుచ్చు అడుగుతున్నాను. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రమ్మంటున్నానంతే. ఎంతకీ గోపి ఏమన్నాడు? మనసులో బాధ కలుకుమంటున్న చిరునవ్వుతో ప్రశ్నించారు శ్రీనివాసరావు. వాళ్ళమ్మను అక్కగారిని ఎలాగైనా ఒప్పిస్తానని చెప్పాడు అంది ఉష. శ్రీనివాసరావు గారు ఆఫీసుకు టైం అయిందంటూ వెళ్ళిపోయారు. సాయంత్రం బీచ్లో ప్రేమజంట కలిసింది. నాన్న కొంత సుంకంగా ఉన్నాడని, తల్లికి విషయం తెలీదని, తెలిస్తే చాలా గొడవ చేస్తుందని చెప్పింది ఉష. ఇంతకీ ఎంత కట్నం కావాలేంటి అంది సీరియస్గా గోపి ముఖంలోకి చూస్తూ. ఉష, నీ నుంచి నేను డబ్బు కోరడం లేదు. ఇప్పటికే మీకెంతో రుణపడున్నాను. నాకు డిగ్రీ తప్ప మరే ఆస్తి లేదు. నిన్ను డబ్బు కోసం ప్రేమించలేదు. అలాగే నువ్వు నన్ను నన్నుగా ప్రేమించు. అలా అయితేనే నాకు ఆనందంగా ఉంటుంది. అందుకని మరోసారి బాగా ఆలోచించు అన్నాడు గోపి. నిజమైన ప్రేమ ఎప్పటికైనా ఫలించకపోదు. భగవంతుడు తప్పక మనకు మేలు చేస్తాడు. రోజు ఇలా ఆలస్యంగా ఇంటికి వెళితే అమ్మ ఊరుకోదు అంటూ ఇద్దరూ విడిపోయారు. ఉష ఇంటి ప్రాంతాల్లో. శ్రీనివాసరావు గారి ద్వారా కొంతవరకు తెలుసుకున్న రుక్మిణమ్మ ఉష రావడంతోనే గయ్యమని లేచింది. ఇదిగో ఉష, నీ సంగతేం బాగాలేదు. ఇలా చీకటి పడే వరకు స్నేహితులంటూ తిరగడం నాకేం నచ్చలేదు. ఆ కూటికి గతి లేని గోపిని చేసుకుంటానన్నవాటుగా నీకు మతిగానిపోయిందా? ఆ కులాంతరం చేసుకుంటే. ఆవేశంగా ఏదో అనుభోయిన రుక్మిణమ్మ శ్రీనివాసరావు గారు రావడంతో మాట పూర్తి చేయలేదు. ఏంటే, ఇంటికి రాగానే ఏదో గొడవ అన్నారు చిరాగ్గా భార్యకేసి చూస్తూ. నన్ను అడుగుతారేం? ఏం తెలియనట్లు. మీ గారాల పట్టుందిగా, ఎదురుగా అడగండి అంది రుసరుసలాడుతూ రుక్మిణమ్మ. అబ్బా ఊరుకోవే, ఇంటి విషయాలు నెమ్మదిగా సర్దుకుపోవాలి గాని రచకెక్కించకూడదు అంటూ విసుక్కున్నారు శ్రీనివాసరావు. అవునులేండి, నేనేగా ఇంట్లో పరాయిదాన్ని. నీ చేస్తే నా పీడ విరడవుతుంది. నేనుండగా ఈ పెళ్లి జరగడం కల్లా. కళ్ళు తుడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది రుక్మిణమ్మ. సెలవులకి గోపి ఊరికి వెళ్ళాడు. అక్కడ తన చిన్ననాటి మిత్రుల్ని కలిసి సరదాగా రోజులు గడిపాడు. ఆ రోజు అన్నం వడ్డిస్తూ వెంకమ్మ, నాయనా, నేనుండగానే రాధనం ఇంటిదాని చేసి నువ్వు ఇంటివాడివైతే చూడాలనుందిరా. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. నీకు 1-2 సంబంధాలొచ్చాయి. వాటిలో ఏదో ఒకటి నువ్వు చేసుకుంటే బాగుంటుంది అంది వెంకమ్మ కొడుకుకు కూర వడ్డిస్తూ. మౌనంగా ఉన్న గోపిని చూస్తూ, ఏంరా మాట్లాడావు? ఎంతకాలం ఇలా ఉంటావు అంది కొంచెం బాధగా. అది కాదమ్మా, నేను నా క్లాస్ అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, మనకు బాగా తెలిసిన అమ్మాయే ఉష అన్నాడు గోపి. మనకు వాళ్లకు పోలికేమిట్రా? మన కులంగాని పిల్ల ఎంత డబ్బు గలదైనా చదువుకుందైనా మనకు తగదు. నా మాట విను కొడుకును బ్రతిమాలుకుంది వెంకమ్మ. కొడుకు మాట్లాడకపోవడంతో నలుగురు వాళ్ల డబ్బు చూసి కులం కూడా వదులుకున్నామని, డబ్బు కోసం ఆశపడ్డామని ఆడిపోసుకుంటారు. ఆ అమ్మాయికి పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయని మన రాధ కూడా అంది. నీకిలాంటి బుద్ధి పుట్టిందేంట్రా? వాళ్ళెక్కడా, మనమెక్కడా? తల్లి చెప్పే అభ్యంతరాలు ముందే తెలుసు కాబట్టి నెమ్మదిగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు గోపి. అమ్మా, మనసులు కలవడం ముఖ్యం గాని కులం గోత్రం కాదు. ఆ అమ్మాయి ఆ ఇంట్లో తప్పబుట్టింది. వాళ్ళ నాన్నగారు మొదట కాదన్నా కూతురి కోరిక కాదనలేక ఒప్పుకున్నారు. మన ఇంటికి ఉష వస్తుంది కానీ వాళ్ళ కులం డబ్బు రాదు.
నా స్నేహితుడు ఆంజనేయులకి బ్యాంకులో ఉద్యోగం అయింది ఈ ఊళ్ళోనే. మన పరిస్థితులన్నీ వివరంగా వాడితో చెప్పాను. రాధకని చేసుకుంటానని మాటిచ్చాడు. నువ్వు అనవసరంగా దిగులు పెట్టుకోక నిశ్చింతగా ఉండు. నేను రేపు మద్రాసు వెళ్తున్నాను. అక్కడ శ్రీనివాసరావు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు గోపి తల్లికి వివరంగా అసలు సంగతి చెప్తూ. చివరికి వెంకమ్మ, నువ్వు ఏం చేసినా నాకిష్టమే నాయనా. మీరు సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది అంది. మర్నాడు గోపి మద్రాసు చేరేసరికి ఇది వరకు ఎప్పుడో ఏడాది క్రితం అమెరికాలో ఎంఎస్ చేయడానికి పెట్టిన అప్లికేషన్కి ఇన్నాళ్లకు రమ్మని కబురొచ్చింది. గోపి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ఈ విషయం ఇంటికి తెలియపరుస్తూ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఉష తన జీవితంలో ప్రవేశానికి ముందే అదృష్టం ఇలా ఉంటే భార్య అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో అన్న ఆలోచన గోపిని కొండెక్కించింది. తన అమెరికా ప్రయాణం గురించి తమ వివాహానికి తల్లి అంగీకరించినట్లు చెప్పడానికి ఉషంటికి బయలుదేరాడు గోపి. ఉషల పెళ్లి సమస్య శ్రీనివాసరావు గారింట్లో ఓ కల్లోల తరంగాన్ని రేపింది. తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. రుక్మిణమ్మ గారి సనుగుడు ఎక్కువైంది. ఆ ఇంట్లో ఎవరికి వారే నలిగిపోతున్నారు. రుక్మిణమ్మ మంచం పట్టింది దిగులుతో. ఆ పరిస్థితుల్లో గోపి ఆ ఇంటి గుమ్మంలోకొచ్చాడు. ఉష సంతోషంతో లోపలికి ఆహ్వానించింది. గోపి చెప్పిన శుభవార్త విని ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది. గోపి చేతిలోని కవరు లాక్కొని తండ్రి దగ్గరకు పరుగుపెట్టింది. గదిలో నుండి తండ్రి గొంతు వినిపిస్తోంది. ఉష గుమ్మంలోనే నిలబడిపోయింది. మీ పంతాలతో తల్లి కూతుళ్ళు ఎన్నాళ్ళు పస్తులుంటారు? అది చిన్నపిల్ల, నీకేం రోగం వచ్చింది? నువ్వేగా దాన్ని కన్నది. ఆ మాత్రం దాన్ని అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించో? మీరిద్దరూ పంతాలకు పోయి పస్తులుంటే నాకు మాత్రం ఏం మొద్దు దిగుతుంది? తండ్రి గొంతులో బాధ, ఆవేదన ఉషని కదిలించాయి. తల్లిని అన్నం తినమని బ్రతిమలాడింది. లాభం లేదని తెలిసి, నాన్న, గోపి వచ్చాడు. అమెరికాలో ఆయన ఎంఎస్ చేయడానికి స్కాలర్షిప్ గ్రాంట్ అయింది. ఇదిగో కన్ఫర్మేషన్ లెటర్ అంటూ తండ్రి చేతికి కవరిచ్చింది ఉష. శ్రీనివాసరావు గారికి ఓ పక్క సంతోషం, మరో పక్క దుఃఖంతో కళ్ళు చెమర్చాయి. ఉష వింతగా తండ్రి మొహంలోకి చూసింది. ఉషకు ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రి మొహంలో ఎప్పుడూ అంత దైన్యం చూసి ఎరుగదు. అమ్మ ఉష, ఏది ఎలా జరగాలో అలా జరక మాందు. మీ అమ్మ మన మాట విందు. తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. మీరు రిజిస్టర్ మ్యారేజీకి ఏర్పాట్లు చేసుకోండి. అమెరికా నీతో కలిసి వెళ్లాలంటే పెళ్ళవ్వాలి. నీకు అట్టహాసంగా పెళ్లి చేయాలని ఎంతో ఆశపడ్డాను. కానీ నా ఆశ అడియాస అయ్యింది అన్నారు శ్రీనివాసరావు గారు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. ఉష తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ, నాన్న, మీరు నిజంగా దేవుడు. మీ రుణం తీర్చుకోలేను అంటూ తండ్రి కాళ్ళకి నమస్కరించింది. పెళ్లికి రమ్మని రుక్మిణమ్మని ఎంత బ్రతిమాలనా ససేమీరా రానంది. కొందరు పెద్దలు కలిసి రిజిస్టర్ ఆఫీసులో గోపి ఉషలను ఒకటి చేసి ఆశీర్వదించారు. అతని తల్లికి పెళ్లి విషయం తెలియజేస్తూ టెలిగ్రామ్ ఇచ్చాడు. గోపి తన మిత్ర బృందానికి పార్టీ ఇచ్చాడు ఓ హోటల్లో. పెళ్లైన వారం రోజుల తర్వాత గోపి ఉషలు న్యూయార్క్ చేరారు. అక్కడ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఓ చిన్న అపార్ట్మెంట్ $120 తీసుకున్నారు. ఏడాది ఆనందంగా గడిచింది. ఆ సంవత్సర కాలంలో వారు అనుభవించని సుఖం, వృధా చేయని క్షణం అంటూ ఏం లేదు. ఊహించుకున్న ప్రేమ మందిరాల్లో జంట పక్షులై విహరించారు. ప్రపంచంలోని ఆనందమంతా దూసిలి పట్టారు. గోపి ఎంఎస్ పూర్తి చేసి మంచి ఫర్మ్లో ఉద్యోగంలో చేరాడు. వాళ్ల ప్రేమ, అనురాగాల ప్రతిరూపం ఉషలో చోటు చేసుకుంది. ఉష తల్లి కాబోతోందని తెలిసిన రోజు గోపి ఆనందానికి అవధులు లేవు. ఉషకు 10వ నెల నిండుతున్న రోజుల్లో ఓ రోజు చాలా ప్రమాద స్థితిలో నేనున్న ఆసుపత్రికి తీసుకొచ్చారు. గోపి ప్రేమదేవత తమ ప్రేమ కానుకగా ఓ బిడ్డను ప్రసాదించి కన్ను మూసింది. ఆ బిడ్డను ఆసుపత్రిలోనే స్పెషల్ వార్డులో ఉంచి రోజు వచ్చి చూస్తుండేవాడు గోపి. కానీ అతను ఉషను మర్చిపోలేక వాళ్లు గడిపిన మధుర క్షణాలు తలుచుకుంటూ లోపల బాధపడుతూ మనోవ్యాధితో ఆవిడ పోయిన 2 నెలలకే చనిపోయాడు. పిల్లవాణ్ణి అమెరికన్స్ పెంచుకుంటామని తీసుకువెళ్లారు. చెప్పడం పూర్తి చేసి గాఢంగా నిట్టూర్చాడు ప్రసాద్. సుశీల కళ్ళు చెమర్చాయి. అలాంటి చక్కటి సంసారం చూస్తే భగవంతుడికే కళ్ళు కుట్టాయి కాబోలు అంది సుశీల. సుశీ, నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదనే ఇదంతా చెప్పాను. గోపి జీవితం, వాళ్ల దాంపత్యం తలుచుకుంటే వారికి జరిగిన అన్యాయానికి నేనేం చేయలేకపోయానే అనే బాధ నన్ను వెంటాడుతోంది. నాకు పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు చెప్పాడు ప్రసాద్. బావా, ఉషా, గోపీలు ప్రేమ బలంతో మానవ కోటిని ఎదిరించగలిగారు గాని విధిని ఎదిరించలేక బలైపోయారు. నేను నీతో కొన్ని విషయాల్లో ఏకీభవిస్తాను. నాకు నువ్వంటే ఎంతో అభిమానం ఉంది. కానీ పెళ్లాడాలనే ఆలోచన లేదు.
దానికి కారణం నువ్వు, నేను, అన్నయ్య అంతా ఒకే చోట కలిసి పెరిగాం, చదివాం. నిన్ను చూస్తే సోదరభావమే తప్ప వేరు భావం కలగదు. ఇది ఎలా చెప్పాలా, నువ్వు ఏమనుకుంటావోనని చాలా అవస్థపడ్డాను. నాన్నగారు చూడబోతే మన వివాహ ప్రయత్నంలో ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. సుశీల నిర్భయంగా మనసులోది పైకి చెప్పింది. సుశీ, నువ్వే నా సందేహం నివృత్తి చేశావు అన్నాడు ప్రసాద్. బావా, నీ నిర్ణయం తెలిస్తే మా అమ్మ నాన్న నిన్ను కృతజ్ఞుడిగా జమకట్టి ఆడిపోసుకుంటారు. అందుచేత ఈ పెళ్లి సుశీలకి ఇష్టం లేదట అని చెప్పాయి. పైగా విజ్ఞాన శాస్త్రం కూడా మన నిర్ణయాన్ని బలపరుస్తుంది. అన్నట్టు నేను నీకో విషయం చెప్పలేదు. సీను అని కాలేజీ లెక్చరర్ కాకినాడలో పనిచేస్తున్నారు. వాళ్ళ చెల్లెలు నేను చాలా స్నేహితులం. ఆయన్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు అంది బెంగగా. వేణు కరణంగారి ఇంటి నుంచి తిన్నగా ఇంటికి వెళ్లి ప్రసాదు సుశీల రాలేదని తెలిసి మరలా తోటలోకొచ్చి కబుర్లలో మునిగిపోయిన సుశీల ప్రసాదంను ఉద్దేశించి, ఏమర్రోయ్, కబుర్లుంటే తిండక్కర్లేద్దా? మీకోసం ఇంటికి వెళ్ళొచ్చాను, రండి రండి అన్నాడు వేణు. ముగ్గురు ఇంటికి బయలుదేరారు. భోజనాలు చేస్తుండగా శంకరయ్య గారితో ప్రసాదు, నాకు అర్జెంటుగా ఇంగ్లాండ్ తిరిగి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. అక్కడ నేను ఒక స్పెషల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. రేపే నా ప్రయాణం మావయ్య, కనుక ఇప్పుడు పెళ్లి విషయం ప్రస్తావించొద్దు అన్నాడు. ఒరే ప్రసాదు, సుశీలకి చదువు పూర్తయింది. నువ్వు అంటే చాలు, ఈవేళ ముహూర్తం పెట్టించేస్తాను. కానీ పెళ్లి చేసుకోకుండా మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. పార్వతి, విన్నావా నీ అల్లుడు మాటలు అన్నారు శంకరయ్య గారు. ఆవిడ సాగదీసుకుంటూ, ఇదేం ప్రారంభంరా, నీకోసం ఎన్నాళ్ళు ఎదురు చూసినందుకు ఇదా ఫలితం? ఎంతకాలం నీ అచటా ముచ్చటా చూసింది సుశీలను చేసుకుంటావనేగా అంది అక్కసుగా. ఇంతలో వేణు కల్పించుకుని, అది కాదమ్మా, బావరేపు బయలుదేరకపోతే కుదరదు. అయినా అక్కడికి వెళితే బోల్డు డబ్బు సంపాదిస్తాడు, మంచి పేరు హోదా అన్నీ పెరుగుతాయి అన్నాడు. అందుకే సుశీలను కూడా నీతో తీసుకుపో, అది నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది అన్నాడు శంకరయ్య. మావయ్య, మీరు ఈ నిర్ణయానికి వచ్చే ముందు మన సుశీల అభిప్రాయం అడిగారా? ఆడపిల్లకు కూడా ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయని మర్చిపోకూడదు, అది చదువుకుంటోంది అన్నాడు ప్రసాద్. ఏమి సుశీ, అందరం ఇక్కడేగా ఉన్నాం, నీ ఇష్టం చెప్పేయ్ అంది పార్వతమ్మగారు. నువ్వు ఊరుకో అమ్మా, నాకు పై చదువులు చదువుకోవాలనుంది. అయినా అన్నయ్య ఉండగా నా పెళ్లికేం తొందరొచ్చింది అంది సుశీల. శంకరయ్య చండశాసనుడైన కూతురి మాటకి ఎదురు చెప్పే శక్తి ఆ ఇంట్లో ఎవరికీ లేదు. తర్జన భర్జనల తర్వాత ప్రసాదు మరనాడు విమానంలో వెళ్లిపోయాడు. ఎలాగో అతి కష్టం మీద నెల రోజుల వేసంగి సెలవులు గడిచాయి. ఇంకా రిజల్ట్స్ వచ్చే సూచనలేవి కనిపించలేదు. రోజు పేపర్ కోసం, మిత్రుల నుండి ఉత్తరాల కోసం ఎదురు చూసి చూసి విసుగెత్తింది సుశీలకి. ఒకరోజు నారాయణరావు నవల తీసి చదవడం ప్రారంభించింది. ఇంతలో పోస్ట్ అన్న కేక వినబడ్డంతో పరుగున తన పేరొచ్చిన కవరు ఆత్రంగా విప్పి చదివింది. పాపం, తాను వచ్చి నెలలాళ్లైనా ఇంటి గొడవలతో శశికి ఒక ఉత్తరమన్నా రాయలేదు. శశి ఉత్తరం ఎంతో సంతోషాన్ని దుఃఖాన్ని కూడా కలగజేసింది. అక్కడంతా మమ్మల్ని మరిపించే వ్యక్తులెవరమ్మా నీకు? పాపం, మాకు ఉత్తరం రాసే టైం కూడా లేదా? మన రిజల్ట్స్ వచ్చేస్తాయి, నువ్వు త్వరగా వస్తే బాగుంటుంది. కానీ వస్తావా అని? అది కాదే, నిజం చెప్పు అంటూ పిచ్చిగా రాసుకుంటూ పోయింది. ఆ ఉత్తరం చివర పేర దస్తూరి చూడగానే ఆశ్చర్యమేసింది. మమ్మల్ని అప్పుడే మర్చిపోయినట్టున్నారు. లేకపోతే శశికైనా ఉత్తరం రాయకుండా ఉండరు. మీరు రాయకపోవడంతో శశి ఉత్తరంలోనే నేను రాస్తున్నాను. మీకు ప్రత్యేకించి రాద్దాం అనుకున్నాను, కానీ మీరు ఇష్టపడతారో లేదోనని శశి ఉత్తరంలో రాస్తున్నాను. అందరినీ అడిగానని చెప్పండి. మీ జాబుకై ఎదురు చూసే శ్రీనివాస్. ఉత్తరం పదే పదే చదువుకుని వాళ్ల అభిమానానికి సంతోషిస్తున్న సమయంలో పార్వతం వచ్చి, ఎవరయ్యా ఉత్తరం రాస్తా అని అడిగింది. నా స్నేహితురాలు శశి రాసింది, కాకినాడ నుంచి. వాళ్ళ గురించి చెప్పానుగా. ఏం పరీక్షలు తెలుసాయా? అబ్బే లేదు, తెలుస్తాయట అంటూ సీను రాసిన పేర పదే పదే చదువుతూ కూర్చుంది. శంకరయ్య గారు వీధిలోంచి వస్తూనే న్యూస్ పేపర్ చేత్తో పట్టుకునొస్తూ, సుశీ, నీకు నీ ఫ్రెండ్ శశికి సెకండ్ క్లాస్ వచ్చింది. ఈసారి రిజల్ట్స్ చాలా పూర్గా ఉన్నట్టున్నాయి. మీరు సెకండ్ క్లాస్లో పాస్ అయిన క్రెడిటే అన్నారు. సుశీల గబగబా పేపర్ తీసుకునే నెంబర్లు చూసింది. వంటింట్లో తల్లికి చెప్పడానికి పరిగెత్తింది. రిజల్ట్స్ వచ్చాయంటే పిన్నలకి పెద్దలకి ఒకటే హడావిడి. వేణు పంచాయతీ ఆఫీస్ దగ్గర పేపర్ పుచ్చుకునొచ్చి, అమ్మా చెల్లయ్యేది, అది దాని ఫ్రెండ్ పాస్ అయ్యారు అంటూ అమ్మ పక్కనున్న సుశీలను చూసి, కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. థ్యాంక్స్ రా అన్నయ్య, నీ ప్రోత్సాహం ఊరికే పోలేదు అంది. ఇంతకీ పార్టీ ఇప్పుడు ఇస్తావు అన్నాడు వేణు. భలేవాడు అన్నయ్య,
నీకు కొత్త జాబ్ కూడా వచ్చింది. అందుచేత నువ్వే మంచి పార్టీ చేసి నాకు మంచి ప్రజెంట్ కొనాలి తెలుసా అంది సుశీల. ఆ రోజంతా సరదాగా గడిచిపోయింది. సాయంత్రం సినిమాకు వెళ్లారు. ఆ మర్నాడు టపాలో శశి దగ్గర నుంచి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ లెటర్ వచ్చింది. వెంటనే కాకినాడ రమ్మని రాసింది. అది విని పార్వతమ్మ, అమ్మాయి నువ్వు మొన్నదాకా అక్కడే ఉన్నావుగా, అందుచేత వాళ్లను మన ఊరు రమ్మని రాయి. పట్నం వాళ్ళు పల్లెలు చూడాలని చాలా ఇష్టపడతారు. వాళ్ళని నేను కూడా రమ్మన్నాను రాయి అంది. ఓ వారం తర్వాత శశి సీను వస్తున్నట్లుగా ఉత్తరం రావడం ఇంట్లో అందరికీ సంతోషాన్ని కలిగించింది. ఆ రోజు మధ్యాహ్నమే బండి కట్టించుకుని దోసపాడు స్టేషన్కి సుశీల, వేణు వెళ్లారు. రైలు రాగానే ఒకరికొకరు పరిచయం అయ్యాక వాళ్ల సూట్ కేసు బండి తొట్టిలో వేయించారు. నలుగురు బండిలో ఎక్కి కబుర్లలో పడ్డారు. సీను, శశి రెండెడ్ల బండి ఎక్కడం అదే మొదటిసారేమో. ఆ ప్రయాణం కొత్తగా సరదాగా ఉన్న కొంత విసుగు కూడా అనిపించింది. దోవంతా గతుకుల రోడ్డు, చీకటి. ఆ బండికి టాప్ కూడా సరిగ్గా లేదు. శశికి బండి ఎక్కడ బోల్తా పడుతుందోనని భయం వేసింది. చివరికి ఎలాగైతేనే సంధ్యవేళకి ఇల్లు చేరారు. మోపరులో శంకరయ్య గారిది సొంతిల్లు, కొంత మామిడి తోట, అందులోనే రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ తోట కూడా ఇంటికి ఆనుకునే ఉంది. కొద్దో గొప్ప పంట భూమి ఉంది. ఆ ఊరికింకా కరెంట్ రాలేదు. ఇంట్లో ఎక్కడ చూసినా మినుకు మినుకుమని హరికేన్ లాంతర్లు, బుడ్డి దీపాలు వెలుగుతూ కనపడ్డాయి. గుమ్మంలో బండాగగానే శంకరయ్య, పార్వతమ్మ ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఆరు బయట మడత మంచాలు వేసుకుని అందరూ కూర్చున్నారు. పార్వతమ్మ వేడినీళ్లు కాచి వాళ్ల స్నానాలకు నీళ్లు తోడించింది. భోజనాల ఏర్పాట్లు హడావిడిగా చేసింది. భోజనాలయ్యాక అంతా ఆరు బయట మంచాలను ఆక్రమించారు. పార్వతమ్మ పనులన్నీ పూర్తి చేసుకుని, ఏమమ్మా శశి, మీ అందరి గురించి సుశీల్ చెప్పింది. పాపం మీ బామ్మగారిని కూడా తీసుకొస్తే బాగుండు. ఆవిడ ఒకరే ఉన్నారు కాబోలు అంది. ఆవిడెక్కడికో రాదండి అంది శశి. ఇంక పడుకోండి, ప్రయాణ బడలిక తీరితే పొద్దున్నే తోటలోకి వెళ్ళొచ్చు అన్న శంకరయ్య గారి హెచ్చరికతో వాళ్ళు నిద్రకు ఉపక్రమించారు. ఉదయం వీళ్ళు లేచేసరికే పార్వతమ్మ గారు లేచి మజ్జిగ చిలుకుతోంది. ఇంట్లో పాడి పంట అంతా సమృద్ధిగా ఉంది. శంకరయ్య గారు నోట్లో పొందుంపులు నములుతూ, పిల్లలు లేచినట్లున్నారు, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయించు. పెందరాడే ఎండెక్కకుండా తోటలోకి వెళితే తిరగడానికి బాగుంటుంది అన్నారు. పాలేరుని పిలిచి, ఒరే, తోట చూడ్డానికి పిల్లలు వెళుతున్నారు, వాళ్ళకి కావలసిన ముంజులు, కొబ్బరి బొండాలు, మామిడి పళ్ళు, వాళ్ళకి ఏది కావాలంటే అది కోసి అక్కడ పాకంతా శుభ్రం చేయి అంటూ హడావిడిగా పనులు పురమాయించారు. సుశీల, శశి, సీను, వేణు వాళ్ల పనులన్నీ ముగించుకుని పార్వతమ్మ గారు పెట్టిన మినపరొట్టిని పెరుగు వేసుకుని తిని తోటలోకి బయలుదేరారు. తోటంతా కలి తిరిగి అలసి సంతోషంగా వాళ్ల కోసం ఏర్పాటు చేసిన పాకలోకొచ్చి కూర్చున్నారు. ఏమండి సీనుగారు, ఈ రకం మామిడి పండ్లు ఎప్పుడైనా తిన్నారా అని చెరుకు రసం అందించింది సుశీల. కావలసినన్ని పళ్ళు తృప్తిగా తిని, అమ్మయ్యా, ఇంకా తిండి అక్కర్లేదు ఈవేళ అన్నాడు సీను. సుశీల గారు, మీకు అభ్యంతరం లేకపోతే మరో మామిడి పండు తింటాను అన్నాడు సీను. ఏదో సామెత చెప్పినట్లుగా ఉంది అంది చిలిపిగా నవ్వుతూ సుశీల. వేణు చెల్లెల్ని మందలించి 2 మంచి పళ్ళు తీసి కడిగి తినమని సీనుకిస్తూ, మీరు నెమ్మదిగా తినండి, నాన్నగారు మనందరినీ తోటలోకి అందుకే పంపారు అన్నాడు చిలిపిగా. సుశీల నవ్వుతూ, అమ్మయ్య, ఎంతసేపు అన్నయ్య నోరు విప్పకపోతే వీళ్ళంతా మోగవాడు అనుకుంటారని భయపడ్డాను, ఇంకిప్పుడు పర్వాలేదు అంది. మీరేం చేస్తున్నారు వేణుగారు అన్నాడు సీను. ఈ ఏడాదే ఇంజనీరింగ్ పూర్తయింది. బొంబాయిలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా జాబ్ వచ్చింది. జాయిన్ అవ్వాలి, మీరంతా వస్తున్నారనే ఆగాను అంటూ ప్రతి మాటకి అడ్డు తగిలే సుశీలను చూసి, ఏమండి సీనుగారు, ఇది కాకినాడలో కూడా ఇంతేనా, ఒట్టు వాగుడుకాయ్ అన్నాడు చిరుకోపంతో వేణు. అవునండి, వీళ్ళు పరీక్షల్లో నా ప్రాణం తీశారనుకోండి. అబద్ధాలన్నీ చెప్పి నన్ను హడలుగొట్టి చివరికి 2nd క్లాస్ తెచ్చుకున్నారు. ఇద్దరే అన్నాడు సీను. శశిగారు, మీకు పాటలొచ్చా అన్నాడు వేణు. వచ్చా అని ఇంకా మెల్లగడుగుతున్నావా? కాలేజీ కాంపిటీషన్స్లో ఎప్పుడు అదే ఫస్టు అంది సుశీల. కానీ ఈ మధ్య పాడడం లేదు అంది శశి. అవునవును, నీలాంటి పాటలు వచ్చిన వాళ్ళకి అదో రోగం, బతిమాలతే గాని పాడరు అంది సుశీల. పోనీ ఒక చిన్న పాట పాడండి. మీరు ఎక్కువ ఎవరి పాటలు ఇష్టపడతారు అన్నాడు వేణు. నాకు బసవరాజు గారి గేయాలంటే ఇష్టం అంది శశి. అదేదైనా వస్తే పాడండి అన్నాడు వేణు బతిమాలే స్వరంతో. శశి గొంతు సరిచేసుకుంది. నెమ్మదిగా రాగాలాపన చేసి పాట అందుకుంది. తన్మయత్వంలో మునిగి తేలుతున్నాడు వేణు. పాట అయిపోయిన కొంతసేపటికి, బాగుందండి, ఇదే బేగడ రాగం కదూ,
బేగడ మేగడలా ఉంది అన్నాడు వేణు. ఓహో, నీకు సంగీత జ్ఞానం ఉందని తెలుసులే అన్నయ్య. నువ్వు మరీ అంత పొగిడితే శశి ఉబ్బిపోతుంది. ఇంకా 24 గంటల్లో పాటలతో బోర్ కొట్టించేస్తుంది అంది సుశీల అక్కసుగా. లేదండి, దాని మాటలకేం గాని మా మేనమామ కూతురు సుగుణ కూడా ఇలాగే శ్రావ్యంగా పాడుతుంది అన్నాడు వేణు. అయితే మీ సుగుణను కూడా పిలిపించలేకపోయారా? అందరం కలిసి ఇంకా బాగుండేది అన్నాడు సీను. వేణు మనసులో తెలియని బాధ సుళ్ళు తిరుగుతుంటే అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ వాళ్ళంటే మా నాన్నగారికి గిట్టదు అన్నాడు. ఆ గొంతులో ఏదో తీరని మూగ బాధ ధ్వనించింది. అదేంటి, మీ సొంత మేనమామ కూతురేగా అంది శశి. అసలు మా మేనమామ కామేశ్వరరావు గారు బాగా ఆస్తిపరులు. కానీ ఆ పల్లెటూళ్ళల్లో పంచాయతీ ఎలక్షన్లంటూ ప్రతి ఏడు చాలా ఆస్తి తెలివి తక్కువగా కరగబెట్టుకున్నారు. కానీ వారు చాలా మంచివారవడం చేత గ్రామంలో చాలా పలుకుబడి పేరు ప్రతిష్టలు కలిగి ఉండేవారట. మామయ్యకు చాలా కాలం వరకు పిల్లలు లేరట. మా అమ్మని తల్లి తండ్రి లేని లోటు లేకుండా పెంచారట. మా అమ్మకి చదువుకోవాలని ఆశ ఉండేదట. కానీ పల్లెటూరు కట్టుబాట్ల మూలన ఆవిడ కోరికలేమీ సాగనిచ్చేవారు కాదు. యుక్త వయసు రాగానే మంచి వరుణ్ణి చూడనారంభించారట. మా మేనమామ తన చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా పూర్వ పద్ధతిలో 5 రోజులు నిశ్చయించారట. పెళ్లి కొడుకుల వేటలో మా నాన్నగారు అమ్మని చాలా గొప్పవాళ్ళని ప్రలోభపడి పెళ్లికి అంగీకరించారు. మగ పెళ్లివారు కట్న కానుకల గురించి చాలా పట్టుదలగా ఉండడం చేత ఎలాగైనా పెద్ద సంబంధం పోగొట్టుకోకూడదని అన్నింటికీ ఒప్పుకొని ముహూర్తాలు నిర్ణయించారట. కానీ మామ పట్ల దురదృష్ట దేవత ప్రత్యేక శ్రద్ధ చూపించింది కాబోలు. ఉన్నట్టుండి గాలి దుమారం తుఫాను వారం రోజులు ప్రళయ తాండవం చేయడంతో మామయ్య ఆ ఏడు పంట దెబ్బతిని ఇల్లు గడవడానికే కష్టపడాల్సి వచ్చింది. కానీ మగపెళ్లివారు త్వరగా వ్యవహారం పరిష్కారం చేయకపోతే మరో సంబంధం చూసుకుంటామని బెదిరించడం మా అమ్మ మనసు ఎక్కడ బాధపడుతుందో అని వాళ్ళు తమ సర్వస్వం తాకట్టు పెట్టి భార్య ఒంటి మీద ఉన్న నగలమ్మి వైభవంగా పెళ్లి చేశారట. కానీ పెళ్లి కొడుకిస్తామన్న సొమ్ము సమయానికి చేరకపోవడం, తుఫాను వల్ల అన్ని విధాలా కలిగిన నష్టం వలన ఇవ్వాల్సిన కట్నం పూర్తిగా ముట్టజెప్పలేకపోయారు. పెళ్లి అయిందనిపించారు గాని మా అమ్మ అత్తవారింట కాలు మోపింది మొదలు రోజు సాధింపులు జబ్బుళ్ళు మామూలయ్యాయి. ఈ విషయాలన్నీ ఆ చెవిన ఈ చెవిన విని మా మేనమామ అమ్మ దురదృష్టాన్ని తలుచుకుని కుంగిపోయారట. అమ్మని పుట్టింటికి ఎన్నిసార్లు పంపమన్నా మా నాన్న వాళ్ళు పంపేవారు కాదట. మా నాన్న పెద్ద వ్యాపారస్తులు. పీచు సేకరించి విదేశాలకు ఎగుమతి చేసి అక్కడి నుంచి వస్తువులు తెప్పించి అమ్మి బాగానే ఆర్జించేవారట. అయినా వారికి తృప్తి లేదు. మా అమ్మ కాపురానికి వచ్చిన 10 ఏళ్లకు నేను సుశీల పుట్టాం. అప్పుడు కూడా పెళ్లినాటి బాకీని ఎత్తి చూపి పుట్టింటికి పంపడానికి నానా హంగామా చేసేవారట. నేను సుశీల పెద్దవాళ్ళమయ్యాం. మా నాన్నగారి కంటే కూడా మా అమ్మ మా చదువుల గురించి చాలా శ్రద్ధ వహించేది. తాను ఆశించిన విద్య తాను పొందలేకపోయినా తన కన్న పిల్లలనైనా నిరాశ చేయకూడదని ఆమె దృఢ సంకల్పం. అందుకే మోపరం నుండి కాకినాడ పంపి సుశీల ఒంటిగా చదువుకునేందుకు అంగీకరించారు. ఈలోగా వయసు మళ్ళుతున్న కాలంలో 42 ఏళ్లకు మా అత్త గర్భం దాల్చింది. ఒక మూల తినడానికి తిండి లేక జీర్ణించుకుపోయిన శరీరం తన కడుపు పండిందనే సంతోషంతో మా అమ్మను పంపమని కామేశ్వరరావు మావి వచ్చాడు. అప్పుడు మేము తెలిసి తెలియని అజ్ఞానంలో పెరుగుతున్నాం. మా అమ్మ ఒక్కసారి వెళ్ళి చూసొస్తానని భర్తని అత్తగారిని కాళ్ళ వేళ్లాపడి అర్థించింది. ఎంత ఏడ్చినా ఆమె మొర ఆ ఇంట్లో చెవిటివాడి చెవిలో శంఖ ఊదినట్లే అయింది. మా నాయనమ్మ 60 ఏళ్లు పైబడి కూడా ఏం చెల్లెలి పెళ్లికి కట్నం ఎగ్గొట్టి ఆ డబ్బంతా నిలవేసి ఎవరూ అడగరు కదా అని 40 ఏళ్ళొచ్చి పిల్లలకంటుందా, ఏమి చిత్రం అంటూ బొగ్గులు నొక్కుంది. అమ్మ ఎలాగోలా వీళ్ళందరి దెప్పుళ్ళు భరించి నన్ను సుశీలను తీసుకుని తన అన్న కామేశ్వరరావు ఇంటికి దోసపాడు బండిలో వెళ్ళాం. మా అత్తయ్య నెలలు నిండిన కొద్దీ నీరసించిపోయింది. ప్రసవం కూడా చాలా కష్టమైపోయింది. ఆడపిల్ల పుట్టింది. మా అమ్మ సమయానికి దగ్గరున్నందుకు అన్న వదిన చాలా సంతోషించారు. అమ్మ కూడా అవసరంలో ఆదుకుని వాళ్ళ రుణం తీర్చుకున్నాను అనుకుంది. మామయ్య తాత కావలసిన వయసులో తండ్రి అవడం చేత ఉద్యోగం చేసే అర్హతలు శక్తి లేక ఏనాడో తన చిన్నప్పుడు కాలక్షేపానికి నేర్చుకున్న సంగీతమే వాళ్ళ జీవనానికి దారి చూపింది. పుట్టిన పిల్ల వేళ విశేషమేమో గాని మామయ్యకు ట్యూషన్ల వలన జీవనానికి లోటు లేకుండా సాగిపోతోంది. పిల్ల కూడా పెరిగి పెద్దదవుతోంది. దానికి సుగుణ అని పేరు పెట్టారు.
మావయ్య ఉన్నదాంట్లోనే అమ్మకి నాకు సుశీలకి బట్టలు పెట్టి మా ఇంటి వరకు వచ్చి దిగబెట్టి మా నాన్నకి కృతజ్ఞతలు తెలుపుకుని వెళ్ళాడు. మా నాన్న చండశాసనుడు. తనకు తోచిందే గాని ఒకరు చెబితే వినరు. అమ్మ వెళ్ళొచ్చినందుకు ఎన్నో తిట్టారు. ఆ ముష్టిగొడ్లు ఎందుకు పుచ్చుకున్నారని బయట గిరాటి పెట్టారు. అమ్మ దుఃఖాన్ని దిగమింగుకుని వంటింటి వైపు వెళితే బిక్కమొహంతో మేము ఆవిడ కొంగు పుచ్చుకుని కాళ్ళకు చుట్టేసుకున్నామట. మరలా కొన్నేళ్ల వరకు మా కుటుంబానికి మా మేనమామ కుటుంబానికి రాకపోకలు లేవు. కానీ మా మేనమామ తను పాఠాలు చెప్పే చోటికంతా సుగుణని కూడా వెంట తీసుకువెళ్ళేవారు. అందుచేత సుగుణకి సంగీతం చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో వచ్చిందని చెప్పాలి. అతి మధురంగా పాడేది. ఆ ఊళ్ళో ఉన్న వీధి బడిలోనే సుగుణ మేము కలిసి చదువుకున్నాం. రోజు సుగుణను చూసేవాళ్ళం గాని మాకు బాంధవ్యాలు తెలియవు. ఒకరోజు మూపర్రు పంచాయతీ ఆఫీస్ వద్ద శ్రీరామనవమి పాట కచేరీలో సుగుణ పాడి అందరినీ ముగ్ధులు చేసింది. తెలియక మా నాన్నగారు కూడా చిన్నపిల్ల చాలా బాగుందని, బాగా పాడిందని అమ్మ దగ్గర కూడా అన్నారు. అంతే, తర్వాత ఆ ప్రసక్తే లేదు. కానీ నాకు మాత్రం 15 ఏళ్ళు ఉంటాయేమో అప్పుడు. సుగుణకి 10-12 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. కానీ సుగుణ పాట నాలోని గూఢ చైతన్యాన్ని జాగృతం చేసింది. ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడల్లా సుగుణ పాట అంటే చాలు పరిగెట్టేవాణ్ణి. అలా సుగుణని బంధుత్వంతో సంబంధం లేకుండా నా హృదయంలో ఆరాధించేవాణ్ణి. నేను నా చదువులకని బయట ఊళ్ళు వెళ్ళి సెలవులకి సుగుణం చూడాలని పరిగెట్టుకొచ్చేవాణ్ణి. పిల్లల పరిచయాలు పెద్దల జోక్యం అంతగా లేకపోవడంతో సంగీత ప్రియునిగా కామేశ్వరరావు మామయ్య కూడా నా సంగీత పిపాసకి మెచ్చుకుని నాకు సంగీతంలోని మెళకువలు చెప్పి అభిరుచిని మరింత పెంచారు. ఇంజనీరింగ్ చదవడానికని పట్నం వెళ్ళి హాస్టల్లో చేరాను. ఎప్పుడు రేడియోలో సుగుణ పాట విన్నా మా గురువుగారికి సుగుణకి సంగీతం గురించి విమర్శిస్తూ సలహాలిస్తూ ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. నేను ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి సెలవులకి సుశీల కూడా వస్తుందని వచ్చాను. కానీ అమ్మ ద్వారా నేను ఆరాధించే మధురగాయని మావయ్య కూతురని తెలుసుకున్నాను. మనసులో చాలా సంతోషించాను. పెద్దల ఆస్తిపాస్తుల పట్టుదలలకు దూరమైన మా బంధుత్వం మరలా పిల్లల వల్ల దగ్గరవుతుందని ఆశించాను. కానీ సుగుణ పాటకి ముగ్ధులైన నాన్నగారు నా చదువు పూర్తి వచ్చేటప్పటికీ నీకు నచ్చిన సంబంధం చూసుకుంచానని అన్నారు. వివరాలు వెంటనే చెప్పలేదు. నేనే ఆ అమ్మాయిని గురించి వివరాలు సేకరించాను. సుగుణ మా మేనమామ కూతురని తెలిసింది. మా నాన్నకి ఈ విషయం తెలిసి, దుర్మార్గుడు నాకు చేసిన అన్యాయం చాలక మరలా కూతురు రూపేణ నా మీద దెబ్బతీయాలని చూస్తున్నాడు అని శివాలెత్తిపోయారట. వాళ్ళు ఆ ఊరు విడిచిపోకపోతే అంతు తెలుస్తానన్నారట. మా నాన్నగారిది పాము పగ. ఆయన అనుకున్నది చేసి తీరతాడు. అడ్డొస్తే కాటు వేస్తారు. పెద్దల పంతాలకి అమాయకులైన పసి హృదయాలు బలైపోతున్నాయి అన్నాడు భారంగా అలసటగా వేణు. మా అమ్మ అంటూ ఉంటుంది, వేణు సుగుణని పెళ్లి చేసుకుంటే నాకు ఆనందం, కానీ నాన్నగారు వాళ్ళని మన గడప తొక్కనీరు అని. అయితే మరి మీరు సుగుణని పెళ్లి చేసుకోరా అంది. పెళ్ళంటే అంత సులభమా? అందులోనూ ఏరి కోరుకున్న వాళ్ళని చేసుకోవాలంటే అన్నాడు వేణు. నిజమా? పెళ్ళంటే మూడు ముళ్ళే అనుకున్నా అంది సుశీల. మరనాడు శశి సీను ప్రయాణమయ్యారు. బామ్మగారు ఒకరి ఇబ్బంది పడుతుందని చెప్పి. బయలుదేరుతుంటే పళ్ళు కొన్ని బుట్టలో పెట్టి బండిలో పెట్టాడు వేణు. మరల ఇవన్నీ ఎందుకండి, చాలా తిన్నాంగా అన్నాడు సీను. మేం కొన్నవి కావు, తోటలో పండినవి, మీ బామ్మగారికి ఇవ్వండి అన్నారు శంకరయ్య పార్వతమ్మ. వాళ్ళని స్టేషన్లో రైలెక్కించి తిరిగొస్తుంటే సుశీ వేణులకు ఇంకా తమ ఇంటి వాతావరణం భరించడం కష్టమనిపించింది. వేణు తల్లితో, అమ్మా, నేను మావయ్య వాళ్ళ ఊరు వెళ్ళి సుగుణని చూసొస్తాను అంటూ బయలుదేరాడు. పాపం పార్వతమ్మ గారికి ఆ ఇంట్లో కోపరం కత్తిమీద సాములా ఉంది. అవునంటే తండ్రి కోపం, కాదని కన్న కొడుకుని నిరుత్సాహపరచలేదు. అవతల వాళ్ళు పరాయవాళ్లు కారు, తన స్వయాన పుట్టింటి వాళ్ళు. నాయనా, వాళ్ళ మాటెత్తితే మీ నాన్న చంపేస్తారు. అలా వెళ్ళానని చెప్పకమ్మా, నేను సుగుణని చూడకుండా ఉండలేను. నాన్నగారు అడిగితే స్నేహితునింటికి వెళ్ళానని చెప్పు. ఎందుకొచ్చిందిరా, మీ అందరి మధ్య నేను నలిగిపోతున్నాను. నువ్విలా చాటుమాటుగా వాళ్ళింటికి వస్తూ వెళుతుంటే నీ మీద అనవసరంగా ఆశ పెట్టుకుంటారు. పరిస్థితులు తెలుసుండి వాళ్ళని ఆ పిల్లని మనం అలరిపెట్టిన వాళ్ళమవుతాం. నాన్నగారు నీకు వేరే సంబంధాలు చూస్తున్నారు. దానిలో నీకు నచ్చింది చూసుకో, అంతేగాని కొండ మీద కోతి కావాలంటే ఎలా వస్తుంది అంది తల్లి అనునయంగా. అవునమ్మా, నిజమే. ఎవరెవరికి ఘటనుందో చెప్పలేం, కానీ నేను ఈ ఒక్కసారి మాత్రం వెళ్ళి చూసొస్తాను సుగుణని అని బయలుదేరాడు. మేనమామ గారింటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయింది. హాల్లో కూర్చున్న కామేశ్వరరావు గారు పేపర్ చదువుతూ గుమ్మంలో నిలబడిపోయిన వేణుని చూసి, రానాయన,
మన వాళ్ళంతా క్షేమమేనా అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఏమేవ్, వేణు వచ్చాడు చాలా కాలానికి, కాస్త మంచినీళ్ళు పట్టుకురా అని కేకేశారు. సుగుణ, బావకి కాళ్ళు కడుకునేందుకు నీళ్ళివ్వమ్మా అని పిలిచారు. ఆ సమయంలో సుగుణ తన గదిలో తన ఆరాధ్య దైవానికి దీపం వెలిగించి తంబూర శృతి చేసి మధురమైన పాటలో లీనమై ఉండి తండ్రి పిలుపు వినిపించుకోలేదు. వేణు లేచి గది గుమ్మంలో నుంచున్నాడు. తదేక ధ్యానంలో ఈ ప్రపంచాన్ని మరిచి ఎక్కడో విహరిస్తూ సుగుణ కరహరప్రియ రాగం తానం పల్లవి ముగించేటప్పటికీ గుమ్మంలో చప్పట్లు వినపడి కళ్ళు తెరిచి చూసింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఏం బావా, చాలా రోజులకొచ్చావు, సుశీలను కూడా తీసుకురాలేకపోయావా అంది సుగుణ. సుగుణ, నీకు తెలియందేముంది అంటూ ఏదో చెప్పబోయాడు. ఇంతలో కామేశ్వరరావు గారు అక్కడికొచ్చి, నిజమేరా, నాకు ఎప్పుడు అనిపిస్తుంది చెల్లెల్ని పిల్లల్ని పండక్కో పబ్బానికో ఒకసారి తీసుకొచ్చి మాకు కలిగిన కలో గింజో పోసి ఆదరించడానికి మేం నోచుకోలేదు. మరీ బొత్తిగా మా పొడగిట్టదు మీ నాన్నకి అన్నట్టు సుశీలకు సంబంధాలేమైనా చూశారా? అయినా ప్రసాదున్నాడుగా, ఈ మధ్య వస్తాడని విన్నాను అన్నారు. అతను వచ్చాడు గాని మరలా అవసరమైన పని మీద వెంటనే తిరిగి వెళ్ళాడు. సుశీల ఇంకా చదువుతోంది కాబట్టి పెళ్లికి తొందర లేదన్నాడు ప్రసాదు. మావయ్య, నీ ఆరోగ్యం బాగుందా? అత్త మరీ నీరసంగా కనిపిస్తోంది అన్నాడు వేణు. నా ఆరోగ్యానికేం గాని నాకు సంసారం గడిచే దోవ కనిపించడం లేదు. సుగుణ సంపాదన మీద తింటూ కూర్చున్నందుకు సిగ్గుగా ఉంది. దానికి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకుంటేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఇంతలో జానకమ్మ కల్పించుకుని, ఇవన్నీ ఎప్పుడు ఉండేవాగా, పాపం వేణు మాత్రం ఏం చేయగలడు, రండి వడ్డించాను అని పిలిచింది. అంతా వచ్చి మౌనంగా తినడం ప్రారంభించారు. మీ నాన్నకి డబ్బు హోదా అన్నీ కావాలి, మమ్మల్ని దగ్గర కూడా చేరనీయడు. అందరూ సాంప్రదాయాల చాటున డబ్బుతో దోగుడు మూతలాడే వాళ్లే అనిపిస్తోంది. కట్నాలు ఇచ్చిపుచ్చుకోకూడదని బలలకి ఉపన్యాసాలు ఇవ్వడం, శాసనాలు చేయడం వరకే గాని అవన్నీ ఆచరణలోకి రావు. నీతులను ఇతరులకు చెప్పడానికే అన్నాడు అనుభవం గల మావయ్య. పెళ్ళికొడుకులంతా మాకు పిల్ల నచ్చితే చాలు అని తప్పుకుంటారు. మిగిలిన బాధ్యతంతా తండ్రుల మీద వేసుకుని అడిగిన దానికి దమిడి తక్కువైతే పిల్లని నచ్చినా తెగదెంపులు చేసుకోపోగల శంకరయ్య లాంటి మనుషులున్నారు. బావా, ఎంతకీ ఈ విషయంలో నువ్వేమంటావు అంది సుగుణ. ఓహో, చిలక్కి పలుకులొస్తున్నాయే అన్నాడు చిలిపిగా వేణు. తండ్రి చేయి కడుక్కునేందుకు తల్లి కంచాల్ని నూతిగట్టుకు చేర్చి కడగడంలో నిమగ్నమయ్యారు. మరి నే చిలకనైతే నువ్వు అంది సుగుణ లేవబోతూ. నాకేం తెలుసు, అది నువ్వే చెప్పు అన్నాడు వేణు. అక్కడ ఎవరూ లేకుండా చూసి, అతిథి లేవందే ఎంగిలి పెట్టరాదు అన్నాడు పమిట కొంగులాగి. వదులు, ఎవరన్నా చూస్తే బాగుండదు అంటూ లేచి వెళ్ళిపోయింది సుగుణ. మర్నాడు ఉదయం కామేశ్వరరావు తన పాఠాలకి వెళ్ళొస్తానని వెళ్లారు. జానకమ్మ వంట ప్రయత్నంలో మునిగిపోయింది. సుగుణ తన సంగీత సాధన పూర్తి చేసి తల్లికి ఇంటి పనుల్లో సహాయపడ్డానికి లోపలికి వెళ్ళిపోయింది. తండ్రొచ్చాక భోజనాలు చేసి నడుం వాల్చారు. ఎండ తీవ్రత తగ్గగానే పెరట్లో చెట్ల బోదలకు నీరు పోస్తోంది సుగుణ. అది పూర్తి చేసి జాజి పూలను కోస్తూ కూని రాగం పాడుతోంది. వేణు నిద్రలేచి గుమ్మంలో కూర్చుని సుగుణకి తెలియకుండా ప్రొఫైల్లో ఒక స్నాప్ తీశాడు. సుగుణ సాన్నిధ్యం అతనికి ఎంతో ఆనందం. ఒక పెద్ద డిగ్రీలు లేవన్న మాటే గాని సంగీతం తన సొత్తుగా చేసుకుంది అనుకుంటూ మంత్రముగ్ధులా చూస్తూ నిల్చుండిపోయాడు. పూలన్నీ కోసి వాటిని కట్టడానికని వరండాలోకొచ్చి అలా నిలబడిపోయేమిటి బావా, రా కూర్చో అంది గుమ్మంలో కూర్చుంటూ. సుగుణ ప్రేమ తొణికిసలాడే గొంతుతో పిలిచాడు వేణు. ఏంటి బావా, ఎందుకలా చూస్తావు? నువ్వు ఏదో చెప్పాలని సందేహిస్తున్నట్టున్నావు. నా దగ్గర నీకు సందేహం ఏమిటి చెప్పు బావా అంది పూలమాల కడుతూ. నీ పేరుకు తగ్గ సుగుణం సౌందర్యం అన్నీ సమకూర్చిన భగవంతుడు ఎంత శ్లాఘనీయుడో కదా. నీది పువ్వుల సుతిమెత్తని మనసు అన్నాడు వేణు. సుగుణ సిగ్గుతో తల వంచుకుని పూలు కుడుతుండడం చూసి, సుగుణ, ఇన్ని రోజుల్లో నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ ప్రశ్నే నిన్నడిగితే, నీ పాటల నువ్వు నాలో చెరగని ముద్ర వేశావు. రోజూ నీ నామ జపమే నాకు తెలుసా? మరి నా ప్రశ్నకి సమాధానం అన్నాడు. ఓ బావా, నా మనసు నీకు తెలీదా? నువ్వే పట్నంలో ఉంటూ నన్ను ఎప్పుడో ధ్యానం చేస్తుంటే నాకు ఈ పల్లెల్లో నీ నామం మాత్రమే శరణు. వేణు సుగుణ చెయ్యి పట్టుకుని, నీ మనసులో మాట నీచే చెప్పించి వినాలని అలా అడిగానంతే. ఒక్కోసారి ఆవేశంలో నేనేమంటానో నాకే తెలీదు, క్షమించు. నా ఒడిదుడుకులన్నీ నువ్వే సర్దుకుపోవాలి. నా మీద కోపం వచ్చిందా సుగుణ?
చచ్చా, కోపం లేదు. నేనిక్కడికి వచ్చినట్లు మా నాన్నకి తెలీదు. అమ్మకు మాత్రం చెప్పొచ్చాను. సెలవులొస్తే ఎప్పుడు నిన్ను చూస్తానని మనసు ఆరాటపడుతుంటుంది. పోయిన వారం సుశీ వాళ్ళ స్నేహితులు వచ్చి వెళ్లారు. ప్రసాద్ కూడా వచ్చి వెళ్ళాడు. అలా ఎందుకు వెళ్ళాడు? మరి సుశీ పెళ్ళి అని విన్నాను అంది. చెబుతున్నానుగా, అంత కంగారైతే ఎలా అన్నాడు నవ్వుతూ వేణు. నీలాగే నేను సుశీకి బావతో వివాహం అవుతుందనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఈ పెళ్లి ఏదో ఒక విధంగా ఇద్దరికి ఇష్టం లేదు. అందుకని ప్రసాద్ బావ తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. కానీ వాళ్ల పెళ్లి వాయిదా పడి ఆ విసురు నా మీదకొచ్చింది. ముందు నువ్వెవరో తెలియక నీ పాట అందం విని నాకిచ్చి చెయ్యాలని ఆశపడ్డారట. తీరా నీ గురించి ఆరాలు తీసి ససేమీరా కాదన్నారు. వివరంగా చెప్పాడు వేణు. బావా, అత్తయ్య ఏమంటోంది? సుగుణ ప్రశ్నలో ఆతృత తొంగి చూసింది. ఏం చెప్పను సుగుణ. అమ్మ నువ్వు పుట్టగానే తన కోడలు కావాలని భగవంతుణ్ణి వేడుకుందట. ఎప్పుడూ నీ ధ్యాసే. కానీ ఆ మాట పైకండానికి భయం. మా నాన్న సంగతి నీకు తెలియంది కాదు. ఆయన పంతం రోజురోజుకి పెరిగి శుక్లపక్ష చంద్రునిలా, పంతానికి తోడు ధనదాహం, అహంకారం ఇవన్నీ దినదిన ప్రవర్ధమానమవుతున్నాయి. ఆ వయసులో ఆయనకి జ్ఞానోదయం కావడానికి బదులు మరీ క్రూరంగా తయారవుతున్నారు అని భరించలేక నుదురు పట్టుకుని కూర్చున్నాడు. ఏంటి బావా, ఇలా విచారించి ఏం చేయగలం? మనకి పెద్దల్ని ఎదిరించే శక్తి లేదు. మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేనెప్పటికీ నీదాన్నే అని గుర్తించుకో అంది. సుగుణ, మన ఇద్దరి హృదయాలు ఒకటైనా శరీరాలు వేరు. మనం ఒకవేళ ఇక్కడ ఒకటి కాలేకపోయినా పైలోకాల్లోనైనా ఒకటిగా దీవించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. కాంత కనకాలే కలహానికి కారణంలా ఉంది మన బ్రతుకు అన్నాడు. పూలదండ తల్లికిచ్చి బావ తన గురించి చెప్పిందంతా నిజమో కాదో తెలుసుకునేందుకు తన గదిలో నిలుటద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోబోయింది. తన వెనక వేణు ప్రతిబింబం చూసి సిగ్గుతో పారిపోయింది. జానకమ్మ పనులన్నీ పూర్తి చేసుకుని, సుగుణ, నువ్వు త్వరగా తెములు, ఈరోజు గుడికి వెళదాం అంది. సుగుణ జడ వేసుకుని పూలు తురుముకోబోతుంటే దగ్గరగా వచ్చి, ఉండు, అలా కాదు, నేను పెడతా అన్నాడు వేణు. బావా, నేను నీ దాన్ని కావాలంటే అదంతా నీ చేతిలోనే ఉంది. మానవ ప్రయత్నం చేసి అప్పుడు భగవంతుని మీద భారం వెయ్యాలి. గలిలో దీపం పెట్టి భగవంతుడా నీ మహిమ అంటే కుదరదు. సుగుణ, నేనోటి చెప్పనా? మా నాన్న ఎలాగో మన పెళ్లికి అంగీకరించాడు. పోనీ మీ వాళ్ళు చూస్తూ సాహసం చేయలేరు. నాకొకటే మార్గం తోస్తోంది. ఆనాటి రుక్మిణి కళ్యాణంలో కృష్ణుళ్లాగా నువ్వు అంటే ఇలా ఎత్తుకుపోతాను అని అమాంతం పైకెత్తి దించాడు. లేకపోతే ఆలస్యం అమృతం విషం అన్నారు కదూ. సుగుణ తాను ఊహించలేని బావ ప్రవర్తనకు నిర్ఘాంతపోయి తేరుకొని మెల్లగా మందలించింది. ఎవరన్నా చూస్తే ఏమంటారు అంది. ఏమంటారు? మొగుడు పెళ్ళం కాబోలు మనకెందుకని తప్పుకుంటారు, అంతేనా అన్నాడు. వంటగది తలుపు చప్పుడు విని వేణు ఏమీ ఎరుగని వాళ్ల హాల్లోకొచ్చి పేపరు తిరగేసాగాడు. తల్లి, అయిందని ముస్తాబు? అమ్మా, మరి బావో? వేణు అందుకొని, ఎందుకురాడు? అత్త వెనకే అల్లుడు. ఏమత్త, అంతే కదూ? సరే, బయలుదేరండి. మీ మామయ్య వచ్చేవేళకి తిరిగి రావాలి. ముగ్గురు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి పళ్ళు పువ్వులు పళ్ళెంలో వేశారు. పూజారి, బాబు, నీ గోత్రం పేరు అని అంటూ ఉంటే ముగ్గురు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. పూజకు మరలా వస్తాం, కాస్త త్వరగా హారతిచ్చేయండి అని అక్కడి నుంచి బయటపడ్డారు. జానకమ్మకు తెలిసిన ఒక ఆవిడ ఎదురయ్యి, జానకమ్మ, కూతురు అల్లుడునా? మాకెవరికీ చెప్పకుండానే. పోనీలే, చూడముచ్చటగా ఉన్నారు. నూరేళ్లు సంతోషంగా ఉండండి అని దీవించింది. ఇంకా ఎక్కడా ఆగకుండా ఇంటికొచ్చారు. వేణుకి ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది. ఇక్కడ హాయిగా ఉన్నా పెళ్లి కాకుండా ఎంతకాలం ఉండడం అని ఆలోచిస్తూ చనువుగా, సుగుణ, తనివి తీరా ఈవేళ నాకిష్టమైన పాటలన్నీ పాడే, మళ్ళీ ఎప్పటికో అన్నాడు. ఏంటి వేణు, ఎప్పటి నుండి అధికారం అంది గునుస్తూ. అవును మరి అన్నాడు చిలిపిగా. ఇంతకీ ఏం పాట పాడాలి చెప్పు అంది. రామదాసు కీర్తన పాడు. వెంటనే తంబూరాశృతిలో లీనమై కమ్మని కంఠంతో ఆనంద భైరవిలో పాడింది. పాటలో లీనమై సర్వం మరిచి వింటుండిపోయాడు వేణు. మావయ్య, నేనొచ్చి 2 రోజులైంది. రేపు ఉదయమే వెళదాం అనుకుంటున్నాను. మళ్ళీ నేను బొంబాయి వెళ్ళి జాబులో చేరాలి. తిరిగి నేను ఈ పెళ్లి వ్యవహారం తేలే వరకు రావడం పడదేమో అన్నాడు వేణు. తెల్లవారింది. వేణు ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు. సుగుణొచ్చి, స్వాతివానకు ముచ్చపు చెప్పలా నీకోసం ఎదురు చూస్తుంటాను. నన్ను మరిచిపోవుగా బావా అని అంటూ ఉంటే ఆమె కళ్ళు మేఘాలే అయ్యాయి.
పిచ్చిపిల్ల, నేనెప్పుడో నీవాణ్ణే. నిన్ను వదిలి వెళ్ళడం నాకిష్టం లేదు. కానీ మన పరిస్థితులు అలాంటివి అంటూ హృదయానికి హత్తుకుని కన్నీళ్లు తుడిచాడే గాని తన కళ్ళనీళ్లు ఆపుకోవడం చేత కాలేదు. సుగుణ, నేనొకటడుగుతాను, కాదనో కదా అన్నాడు వేణు. నువ్వే నా సర్వం అంటూ కుడిచేయి ముందుకు జాపింది. చేతిలో చేయి వేస్తున్నట్టు వంగి సుగుణను దగ్గరగా తీసుకుని కళ్ళు నుదురు చుంబించాడు. అబ్బా ఉండు బావా అంది సుగుణ దూరంగా జరిగి. అలారుస్తావేం, నేనేగా ఏదో పరాయివాడొచ్చినట్టు. ఒకరినొకరు విడవలేక ఇంకా గత్యంతరం లేక వీధిలోకొచ్చారు. వేణు అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. సుగుణ కనుచూపు మేర వరకు వేణుని చూస్తూ చివరికి తన గదిలోకి పోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. వేణు ఇంట్లోకి వెళుతూనే తండ్రి ఉగ్రస్వరూపం చూసి కొంత కలత చెందాడు. ఎక్కడికి వెళ్ళావురా అన్న సింహగర్జనతో వేణుకి వణుకు పుట్టుకొచ్చింది. మౌనం వహించాడు. మాట్లాడవేం, నంగనాచిలా ఆ వెధవులింటికి వెళ్ళొద్దన్నా వినవా? భయాందోళనలతో త్రొట్టుపడుతూ ఆ ఊళ్ళో నా స్నేహితుడుంటే వెళ్ళాను. అయితే గుళ్ళోకి మీరంతా ఎలా కలిసి వెళ్లారు? నాకు ఎప్పటికప్పుడు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఇంకా నిజం దాగదు అనుకుంటూ వేణు ధైర్యం చేసి, ఆ రోజు మావయ్య కనపడి ఇంటికి రమ్మని బ్రతిమాలితే వెళ్ళాను. అదే టైంకి వాళ్ళంతా గుడికి బయలుదేరుతుంటే సరేనని నేను వెళ్ళాను. బెరుగ్గా చెప్పాడతను. నీ నిర్వాకం బాగానే ఉంది. ఇలా నాకు తెలియకుండా ఏదో వంక పెట్టి మీ అమ్మ నిన్ను వాళ్ళ ఇంటికి పంపుతూనే వచ్చింది. ముందు దాన్ని అనాలి. పుట్టింటి మీద ప్రేమతో చచ్చిపోతుంది. వాళ్ళింట్లో ఎన్నాళ్ళున్నావు? 2 రోజులు. చాలా నెమ్మదిగా తలదించుకుని చెప్పాడు. ఈ రోజు మొదలు వాళ్ళ గుమ్మం తొక్కగా జాగ్రత్త. కాళ్ళు విరగొడతాను. అప్రాచులు నిన్ను వాళ్ళు మాయా మంత్రాలతో వల్లో వేసుకుందామని చూస్తున్నారు. వాళ్ళ పిల్లని వదిలించుకునే గతి లేక నిన్ను పట్టుకున్నారు. నాన్న, వాళ్ళకి, ముఖ్యంగా సుగుణకి నేనంటే చాలా ప్రేమ అన్నాడు భయంగా. ఏడ్సావు, అదంతా నీ భ్రమ. వాళ్ళకి తినడానికి దిక్కులేదు, పెళ్ళొకట చిచ్చి చేదరింపుగా అన్నాడు శంకరయ్య. నాన్న, మీ పెద్దవాళ్ల పంతాలతో మేం పిల్లలను నలిగిపోతున్నాం ధైర్యంగా అన్నాడతను. ఒరే, ప్రేమ గేమ అంటూ సినిమాలు చూసి పాఠాలు వల్లించుకో. ఆ ఇంటికి రుణం ఏనాడో తీరిపోయింది. పెళ్లికిస్తానన్న కట్నం 40 ఏళ్లైనా ఇదిగో అదిగో అంటూ నడుపుకొచ్చాడు మీ మామ. మామట మామ. నేను గనక మీ అమ్మని ఏలుకుంటున్నాను గాని. కోపంతో కుతకుతా ఉడికిపోతూ ఆ పైన మాట్లాడలేకపోయాడు శంకరయ్య. నాన్నా, నీకు మాన మర్యాదలు, ఆత్మగౌరవం ఉన్నాయా? ఆ దిక్కుమాల పిల్లని చేసుకునేందుకు? నేను బతికుండగా ఆ పని ఇంట్లో జరగదు. మళ్ళీ నువ్వు ఆ వైపు వెళ్ళినట్టు తెలిస్తే డొక్క చీరేస్తాను. వేషాలు చదువుకుంటే చాలా అంటూ తన ఉక్రోషాన్నంతా వెళ్ళగక్కేస్తుంటే పార్వతమ్మ అంతసేపు విని విని ప్రాణం విసిగి, అదేంటండి, వచ్చిన వాడిని ఇంట్లో కన్నా రానికుండా అలా దుమ్మెత్తిపోస్తున్నారు? బాగుంది మీ వరస. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు వాడికి వయసు వచ్చింది, చదువుకున్నాడు. ఇలా వాణ్ణి హింస పెట్టడం నీ సహించలేను అంటూ కొడుకు చేయి పుచ్చుకుని లోపలకు దారి తీసింది. బొంబాయి వెళ్లే సమయానికి తను మెకానిక్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీలో అందరిలోకి ప్రథముడుగా ఉత్తీర్ణుడైనట్టు ప్రకటన రావడం, కంపెనీలో ఇంజనీర్ కంటే కాలేజీలో లెక్చరర్గా చేరి రీసెర్చ్ చెయ్యాలని కోరిక కలిగింది వేణుకి. పరీక్షలు కాకుండానే ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయో అన్ని చోట్లకి అప్లికేషన్లు పెట్టి ఉండడంతో కాకినాడ కాలేజీ నుండి రిజల్ట్స్ రాగానే జాబ్ ఆఫర్ వచ్చింది. సరే, ఎలాగూ చెల్లెలు సుశీల్ ఉంది కదా అని కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేరడానికి నిర్ణయించుకున్నాడు. ఆ విషయం చెల్లెలికి రాశాడు. సుశీల అన్నయ్య రాసిన కవరు చదువుకుని సంతోషంతో ఆ వార్త తన ప్రాణ స్నేహితులకి చెప్పడానికి పరుగు తీసింది. సీను అంతా విని, అయితే మీ అన్నయ్యని సరాసరి ఇక్కడికే వచ్చేయమనండి. మనం అన్ని ఏర్పాట్లు చేద్దాం. మీ హాస్టల్కి ఎలానూ రానియరు అన్నాడు. అవునే సుశీ, నువ్వు కూడా ఓ వారం హాస్టల్ వార్డెన్ పర్మిషన్ తీసుకో. అంతా సరదాగా మా ఇంట్లోనే ఉండొచ్చు అంది శశి. దానికి తోడు బామ్మగారు కూడా, అవునమ్మా, నేరుగా ఇక్కడికే వచ్చేయండి అన్నారు. ఆ రోజు సర్కారు 2 గంటలు లేటు కావడం చేత కాకినాడ టౌన్ స్టేషన్లో సుశీల, శశి, సీను చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. చివరికి సిగ్నల్స్ ఇచ్చిన కొద్దిసేపట్లో ట్రైను ప్లాట్ఫారం మీదకి వచ్చింది. అందరూ కలిసి ఇంటికి చేరారు. ఇంట్లో అడుగు పెడుతూనే నమస్కారమండి అన్నాడు బామ్మగారు కనిపించగానే. మా అన్నయ్య అంటూ సుశీల పరిచయం చేసింది. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక స్నానాలు భోజనాలు కానిచ్చారు. ఎండపడొచ్చాడేమో, నూతి నీళ్లు ఎంత హాయిగా ఉన్నాయి. ఆ రోజే సాయంత్రం 5 గంటల్లోగా జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలని చెప్పాడు వేణు. సరే, మీరు వస్తారని నేను మధ్యాహ్నం లీవ్ పెట్టాను, పదండి అంటూ సీను వేణు ఇద్దరూ సైకిల్ రిక్షాలో బయలుదేరారు.
అప్పటికప్పుడే టైం 4 దాటింది. వేణు తన కాగితాలు పుచ్చుకుని ప్రిన్సిపల్ రూంలోకి వెళ్ళి, సారీ సార్, ట్రైన్ లేటు అన్నాడు తన కాగితాలను ముందు పెడుతూ. పర్వాలేదండి, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఈ రోజుకి మీరు వెళ్ళొచ్చు. రేపటి నుండి ఎప్పుడు రావాలో అవన్నీ మీ డిపార్ట్మెంట్ హెడ్ను కనుక్కోండి, చెబుతారు అన్నాడు ప్రిన్సిపాల్. ఆయనకి థ్యాంక్స్ చెప్పి మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటర్వ్యూ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఇంటికి చేరారు. బామ్మ, వేణుగారు ఈ వేళ నుండి ఇక్కడ ఉద్యోగంలో చేరారు అన్నాడు సీను. బాగుంది నాయన. సుశీల కూడా ఎలాగూ ఇక్కడే బిఏలో చేరింది గనుక ఓ ఇల్లు అద్దెకు పుచ్చుకుంటే హాస్టల్ తిండి బాధ తప్పుతుంది. ఆ పాడు తిండి తిని బంతిలా ఉండే పిల్ల తోటకూర కాళ్ళ తయారైంది అన్నారు. అవును సుశీల, మీ అన్నయ్యకి వండి పెట్టి కాలేజీకి వెళ్ళొచ్చు అన్నాడు సీను. ఆ అందుకే నేనిక్కడ కాలేజీలో చేరింది అంది కోపం నటిస్తూ సుశీల. వాడి మాటలకేంలే, నిన్ను ఊరికే ఉడికిస్తాడు. వండకపోతే ఇంటికి క్యారేజీ తెప్పించుకోవచ్చు. అయినా ఆడపిల్లకు వంటరాకేం చేస్తుంది అన్నారు బామ్మ. 4 రోజులు బాగానే గడిచాయి. వేణుకి ఆ ఇరుకింట్లో అతిథులుగా తామిద్దరూ ఉండడం ఇబ్బందిగా ఉంది. ప్రతిదానికి ఆ పెద్దావిని బాధ పెట్టాలి అనుకుని ఆ విషయమే సుశీలకు చెప్పి దగ్గరలోనే 2 గదులు అద్దెకు తీసుకున్నారు. సామానంతా అక్కడికి తరలించడం అయ్యాక, బామ్మగారు, మీకెంతో రుణపడున్నాం. మీలాంటి వారి అభిమానం ఈ రోజుల్లో చాలా అరుదు అన్నాడు వేణు సవినయంగా నమస్కరిస్తూ. సీను, శశి, మరింక వెళతాం. మీ ఇద్దరికీ వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. మన స్నేహం కలకాలం ఇలాగే ఉండిపోవాలి. రిక్షాలో సామాన్లు వేసి నలుగురు కొత్తింటికి నడిచి వెళ్లారు. అందరూ కలిసి సామానంతా యథాస్థానంలో సర్దారు. సుశీల దేవుడి ఫోటో గూట్లో పెట్టి దీపం వెలిగించి అందరికీ కాఫీ కలుపునొచ్చిచ్చింది. పాపం ముగ్గురు అలిసిపోయినట్టున్నారు. కాస్త ఈ కాఫీ సేవించండి, మళ్ళీ సత్తు వస్తుంది అంది నవ్వుతూ సుశీల. ఏంటి అంటే, నీకు కాఫీ కలపడం కూడా తెలుసన్నమాట. నాట్ బ్యాడ్ అన్నాడు సీను నవ్వుతూ. చెల్లాయ్, నీ చేతి కాఫీ అమోఘం. నీకెంత బాగా కాఫీ కలపడం తెలుసంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది అన్నాడు వేణు. సుశీల గారు, మీకేం కావలిస్తే అది ఫ్రీగా అడిగి తీసుకోవచ్చు. మొహమాట పడకండి, ఇక మేం వెళతాం అన్నాడు సీను. పొద్దుటే సుశీల తన వంట పనంతా ముగించి అన్నతో కలిసి భోంచేసి ఇంటికి తాళం వేస్తుండగా, అప్పుడే రెడీ అయిపోయారే, గుడ్, పదండి అంటూ స్నేహితులు నలుగురు కలిసి బయలుదేరారు. నేను ఆ వచ్చే బస్సులో కాలేజీకి వెళతాను. టైం అవుతోంది, మరలా సాయంత్రం కలుద్దాం అంటూ వేణు బస్సు అందుకోవడానికి పరుగు పెట్టాడు. సీను, శశి, సుశీల ఒకే కాలేజీ అవడంతో కలిసే వెళ్లేవారు. ఇలా ఆ నలుగురు జంటగా కాలేజీకి వెళ్లడం చూసేవాళ్ళందరికీ కన్నెర్రగా ఉండేది. ఇలాగే ప్రశాంతంగా 3 నెలలు గడిచాయి. వేణు మనసులో తట్టుకోలేని వ్యధలున్న కొత్త ఉద్యోగం, రకరకాల బాధ్యతలు, కొత్త వాతావరణానికి అలవాటు పడుతున్నాడు ఇప్పుడిప్పుడే. తన చెల్లెలు పక్కన ఉండడంతో అతను ఒంటరితనం అంతగా బాధించలేదు. సుశీల, శశిలకు క్వార్టర్లీ పరీక్షల హడావిడి. బాగా పోటీగా చదువుతున్నారిద్దరు. ఆఖరి పరీక్షలు రాస్తుండగా ఉన్నట్టుండి ఆకాశం, కారు మేఘాలు కమ్ముకుంటూ కుంభరిష్టిగా వర్షం ఆరంభించింది. పరీక్ష పూర్తి చేసి బయటకొచ్చారంతా. వాన వెలవలేదు. ఆడపిల్లలు, మగపిల్లలు అంతా ఆనాటి పరీక్ష పేపర్ గురించి డిస్కస్ చేస్తూ గోలగా మాట్లాడుకుంటున్నారు. వరండా అంతా కిక్కిరిసింది. అబ్బాయిల కామెంట్స్ వినలేక కొందరు అమ్మాయిలు వర్షంలో తడుస్తూ లేడీస్ వెయిటింగ్ రూమ్కి పరిగెట్టారు. ఇళ్లకి ఎలా చేరాలా అని కంగారు పడుతున్నారు. అబ్బాయిలు కొందరు ఆడపిల్లల్ని ఏడిపించాలని ఫ్యాంటులు పైకి మడిచి గేటు వైపు పరిగెట్టి కనిపించిన రిక్షా ఎక్కేస్తున్నారు. కాస్త వాన తగ్గే వరకు ఉండి సుసి, శశి రిక్షాలో ఇంటికొచ్చి బట్టలు మార్చుకున్నారు. వేణు ఇంజనీరింగ్ కాలేజీ నుండి బస్సులో వచ్చి రిక్షాలో ఇంటికొస్తుంటే దోవలో సీను కనిపిస్తే ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. భలే వాళ్లే, మీరిద్దరు కూడా తడిసొచ్చారా అంది సుశీల. ఏం లేదు, మీలా తడవలేదు. కాస్త వాన వెలిసేదాకా వెయిట్ చేస్తేనేం, తడిస్తే రోగాలొస్తే ఎవరు చూస్తారు మనల్ని అన్నాడు వేణు. అవునండి, వర్షం తగ్గగానే వీళ్ళు ఉన్నారేమోనని వెయిటింగ్ రూమ్కి ప్యూని పంపాను. అక్కడుంటేగా కొంప మునిగిపోయినట్టు తడుస్తూ వచ్చారట అన్నాడు సీను. మరేం పర్వాలేదు, మొక్క మొలిచిపోన్లే అంది అందరికీ కాఫీ అందిస్తూ సుశీల. సుశీల గారు, మీ ఇద్దరికీ క్లాసులో జరుగుతున్న పాఠాలు అర్థమవుతున్నాయా? లేక పోయిన ఏడాది పరీక్ష రోజుల్లా చేస్తారా? క్లాసులో కూడా ఇద్దరు ఏ డౌటు అడగరు అన్నాడు సీను. వీళ్ళు చదివితేగా సందేహాలు రావడానికి అన్నాడు వేణు కొంటిగా. మీరన్నమాట అక్షరాల నిజం. వీళ్ళిద్దరూ కాక మరికొంత గ్రూప్ కలిసి పాఠాలు వినకుండా చెప్పే మాస్టర్ల గురించి కాగితాల మీద ఏవో రాసి నవ్వుతారు. వీళ్ళని ఆ గ్రూప్ నుంచి విడగొట్టాలి. అవునులే,
నన్ను శశిని చూసి అందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాళ్లే. మీరేం మమ్మల్ని ఇలా ఆడిపోసుకుంటుంటే బయట వాళ్ళనరా అంది ఉక్రోషంగా సుశీల. అంత కోపమేంటండి, తమాషాగా అంటే ఊరుకోకూడదు అన్నాడు సీను. మీరసలు మాతో మాట్లాడకండి. మీరు మాకు సలహాలిచ్చి చదివించడం పోయి మమ్మల్ని ఏడిపించడమా అంది. ఇక సంభాషణ శృతి మించుతోందని గ్రహించిన సీను, శశి మన కోసం బామ్మొక్కతే చూస్తూ ఉంటుంది రా అని వెళ్ళిపోయారు. సుసి వేణుల కోసం తల్లి బెంగ పెట్టుకుందని, ఆరోగ్యం బాగుండలేదని ఒక్కసారి వచ్చి వెళ్ళమని శంకరయ్య గారు మోపరు నుంచి ఉత్తరం రాశారు. వేణు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడం చేత 2 రోజుల కన్నా సెలవు దొరకలేదు. అక్కడికి వెళితే గతం జ్ఞాపకానికి వస్తుంది. ఎలాగూ 2 రోజులే కదా అని సుశీలని శశి వాళ్ళ దగ్గర ఉండమని వేణు మాత్రం బయలుదేరాడు. గుమ్మంలో అడుగుపెట్టిన వేణుని చూసి, ఏం సుశీలను కూడా తీసుకురాలేకపోయావా అన్నారు శంకరయ్య. నాకు 2 రోజులే సెలవు దొరికింది, దానికి ఏవో పరీక్షలున్నాయట. అదీకాక 2 రోజుల కోసం ఎందుకని శశి వాళ్ళింట్లో ఉంచి వెళ్ళమన్నారు అన్నాడు. సుశీ బాగా చదువుతోందా? నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? శంకరయ్య గారు ఎంతో ఆప్యాయంగా వివరాలు అడిగారు. ఆ మాటకే మురిసిపోయి, ఏంటి నాన్న ఈరోజు చాలా ఆప్యాయంగా ఉన్నాడు అనుకున్నాడు. కాని శంకరయ్య మిగిలిన విషయాలన్నింట్లోనూ చాలా మంచివాడు, పేరు ప్రతిష్టలు కలవాడే. వచ్చిన పేచీ అంతా ఒక్క పార్వతి పుట్టింటి వాళ్ళని చూస్తూనే. మిగిలిన వాళ్ళందరికీ ఆయన చాలా పెద్ద మనిషి. ఇంత డబ్బున్నా ఎప్పుడూ తన పెళ్లి కట్నం పూర్తిగా ఇవ్వలేదని వాళ్లతో శత్రుత్వం పెట్టుకున్నారు. వయసొచ్చి తనకి బాధ్యతలు పెరిగినా పంతాలు పట్టుదలలు మాత్రం మారలేదు. ఇలా ఎంత ఆలోచించినా తండ్రి ఆంతర్యం అర్థం కాలేదు వేణుకి. ఇంతకీ అమ్మకెలా ఉంది? ఏది అమ్మ అంటూ లోపలికి వెళ్ళాడు. ఇప్పుడే ఆసుపత్రికి వెళ్ళింది. కులాసాగానే ఉంది ఇప్పుడు. దానికి వాళ్ళన్నొస్తే ఒంట్లో బాగుండదులే అన్నారు హేళనగా శంకరయ్య. వేణుకి ఆ మాటలు ములుకుల్లా ఉన్నాయి. ఇంతకీ నిన్ను రమ్మని రాయడానికి కారణం, రేపు మనం అనకాపల్లి విశ్వనాథం కూతుర్ని చూసుకునేందుకు వెళ్ళాలి. ఆ పిల్ల కూడా బిఏ చదువుకుందట. పార్వతమ్మ ఆసుపత్రి నుంచి వస్తూనే వేణుని చూసి, వచ్చావా నాయనా, సుశీ కూడా వచ్చిందా అంది ఆతృతగా. దానికి పరీక్ష ఉంది, అదీకాక నాకు 2 రోజులే సెలవు దొరికింది అన్నాడు. రేపు మనం నీ పెళ్లి సంబంధం చూడ్డానికి అనకాపల్లి వెళ్లాలట. నీకు నచ్చితే మిగిలిన విషయాలని నాన్నగారు చూసుకుంటారు అంది పార్వతమ్మ పొడిపొడిగా. ఇప్పుడు నా పెళ్లికేం తొందర? ముందు సుశీల పెళ్లి చెయ్యాలి. దాని చదువయ్యేసరికి ప్రసాదు తిరిగొస్తాడు. అయినా కుదిరిన సంబంధం. నీ చదువైంది, ఉద్యోగంలో చేరావు. ఓ ఇంటివాణ్ణి కూడా చేస్తే మాకు సంతోషం అంది పార్వతమ్మ. నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు అన్నాడతను. మరేం చేస్తావు? మనం కుదుర్చుకుంటే సుశీల పెళ్లి కాదా? ఆగుతామంటున్నారు అన్నాడు శంకరయ్య. నాకిప్పుడు తొందరపడి చేసుకోవడం ఇష్టం లేదు అన్నాడతను. శంకరయ్యకి ఒళ్ళు మండి, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది నీ తంతు. దీనికి అంతకీ కారణం ఆ పాపిష్టి వాళ్ళు నీకు మందో మోకో పెట్టి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. నేను మొదటి నుంచి ఈ విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా నువ్వు నీ పట్టుదల విడవడం లేదు. బాగా ఆలోచించుకో. నేను బతికుండగా సుగుణ ఈ ఇంటి కోడలు కాలేదు అన్నారు కఠినంగా. సంబంధం చూడ్డానికి ససేమిరా అతను ఒప్పుకోలేదు. 2 రోజులు సెలవు పెట్టినా అతని మనసు బాగాలేక ఆ రాత్రే బయలుదేరి కాకినాడ వెళ్ళిపోయాడు. స్టేషన్ నుంచి ఇంటికొచ్చేసరికి తలుపు తాళం పెట్టుంది. సుశీ ఎక్కడికి వెళ్ళినట్టు చెప్పమా అనుకున్నాడు. బహుశా సుశీ తన స్నేహితులతో మ్యాట్నీకి వెళ్ళిందేమోనని తన దగ్గరున్న ఇంకొక తాళం చెవితో తాళం తీసి లోపలికి వెళ్ళాడు. బల్ల మీద తన కోసం వేచి ఉన్న సుగుణ కవరు చూస్తూనే మనశ్శాంతి కలిగింది. సుగుణ వేణుల మధ్య యథేచ్ఛగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతున్నాయి. సుగుణ రాసిన కవరు విప్పాడు. ప్రియమైన బావ, అందమైన ప్రతి వస్తువు నిన్నే జ్ఞాపకం చేస్తోంది. నా ఆలోచనల్లో, నా ఊహా జగత్తులో నువ్వే స్ఫురిస్తున్నావు. చిరునవ్వులు చిందించే నీ మనోజ్ఞ రూపం, అందులో గత సంవత్సరపు మధురానుభూతులు ఈనాటికి మరిచిపోలేను. మా నాన్న మీ ఇంటికి వెళ్ళి నన్ను కోడలుగా చేసుకోమని ఎంతగానో ప్రాధేయపడ్డారు. కాని మీ నాన్న మమ్మల్ని నాన్న మాట్లాడి మరలా గుమ్మమెక్కితే కాళ్ళు విరగొడతామన్నారట. మా నాన్నకి చెల్లెల్ని చూసి మాట్లాడే భాగ్యం కూడా లేదు. ఇంతకీ ఇదంతా నా దురదృష్టం. నీ ఉత్తరానికే ఎదురుచూసే నీ సుగుణ. వేణు ఆలోచనలో పడ్డాడు. నాన్నగారు మొన్న వెళ్ళినప్పుడు మామయ్య వచ్చిన ప్రస్తావనే తేలేదు. అందుకే కాబోలు నా పెళ్లికి అంత తొందర చేస్తున్నారు. కనీసం అమ్మైనా చెప్పలేదు. పాపం అమ్మ పరిస్థితులకి విధి చేతిలో కీలుబొమ్మ. సుగుణ పూర్తిగా నన్నే నమ్ముకుంది. ఏం చేయడం? తండ్రిని కాదని ధైర్యం చేసి సుగుణని పెళ్లి చేసుకుంటే తన స్వార్థం కోసం కనీ పెంచిన, తనకింత చదువు చెప్పించిన తండ్రిని కాదండమా? ఆలోచనలతో మెదడు వేడెక్కిపోతుంది.
ఒకవైపు తండ్రి, మరోవైపు నిశ్చలమైన ప్రేమ. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఒక నిర్ణయానికి రాలేని తన దుర్భర స్థితి. ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. తలుపు చప్పుడైంది. సుశీల వాళ్ళు వచ్చుంటారని తలుపు తీశాడు. ఏమన్నయ్యా, అప్పుడే అలా వచ్చేసావు? ఆమె ఎలా ఉంది అని ఆతృతగా అడిగింది సుశీల. అంతా బాగానే ఉన్నారు అంటూ జరిగిందంతా చెప్పి సుగుణ రాసిన ఉత్తరం గురించి చెప్పాడు. సుశీల ఇదంతా విని మనసు కలత చెందింది. వేణు తేరుకొని తన సమస్యల మూలాన చిన్నపిల్ల సుశీల మనసు బాధపడ్డం చూసి, సుశీ, నేనలా బయటకు వెళ్ళి కాసేపు తిరిగొస్తాను, నువ్వు వస్తావా అని అడిగాడు. అన్నయ్య, ఇప్పుడే సినిమా నుంచి తిరిగొచ్చాను. రేపొద్దున్న మాకు ఎకనామిక్స్ టెస్ట్ ఉంది, చదువుకోవడానికి శశి ఇంటికి వస్తానని చెప్పాను అంది. అయితే సరే, నేను అలా తిరిగొస్తాను అని సుశీలని శశి ఇంటి గుమ్మంలో వదిలి వేణు ముందుకు నడిచాడు. సుశీ శశి ఇంటి తలుపు కొట్టేటప్పటికీ అప్పుడే వచ్చేసారా అంటూ తలుపులు తీశాడు సీను. అతని చేతిలో బాపిరాజు గారి నవలుంది. మీరా, శశి వాళ్ళు అనుకున్నాను, రండి రండి అని ఆహ్వానించాడు. శశి లేదా? అయితే నేను మళ్ళీ వస్తాను అంది సుశీల. సుశీల గారు, వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు, లోపల కూర్చోండి. కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ కూర్చుంది సుశీల. శశి వచ్చేలోగా మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను అన్నాడు సీను. అడగండి అంది సుశీల, ఏమడుగుతాడో ఊహించడానికి ప్రయత్నిస్తూ. ఆ మధ్య మీ బావగారి గురించి చెప్పారు, ఆ విషయం మీకు అభ్యంతరం లేకపోతే ఆగాడు. ఓహో, అదా మీ సందేహం? ఎందుకని నేను నిజం చెబితే నమ్ముతారా? తప్పక, అందుకేగా అడగడం అన్నాడు. నేను ఈ విషయం మీరు మా ఊరు వచ్చినప్పుడే చెప్పినట్లున్నాను. అయినా చెప్పడానికేముంది, మా బావంటే నాకు ఆప్యాయత, అభిమానమే గాని భర్తగా స్వీకరించలేను. అసలు నేను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు. నా అదృష్టమేమో గాని మా బావకు కూడా మరింత దగ్గర సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు. అలా చేసుకోవడం వల్ల రాబోయే తరాలకు, అంటే కలిగే సంతానానికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని ఆధునిక వైజ్ఞానికుల అంచనా. ఇంకా మా ఇంట్లో అంటారా, ప్రసాద్ బావకి నన్నిచ్చి వివాహం చేయాలని. కానీ బావకి నాకు మా వివాహ విషయమై అయిష్టత. అతను త్వరగా విదేశాలకు తిరిగి వెళ్ళిపోవడానికి ఎంతో సహాయపడింది. ఇంతకీ మీ సందేహాలు తీరే అనుకుంటాను అంది సుశీల. నాకు మీ మాట మీద ఎప్పుడూ నమ్మకం ఉంది, అందుకే మిమ్మల్ని సూటిగా నా మీద మీ అభిప్రాయం ఏంటని అడుగుతున్నాను అన్నాడు సీను. సుశీల చెప్పే సమాధానానికి ఆతృతగా అతని గుండెలు కొట్టుకుంటున్నాయి. మొదట మన స్నేహం వలన మీ మీద నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. మీలాంటి అమ్మాయిని చేసుకుంటే జీవితానికి చీకు చింత ఉండదు. మా అమ్మ నాన్న మా చిన్నప్పుడే పోవడంతో మా పెంపకం అంతా బామ్మ మీదే పడింది. మాకు చిన్న ఇల్లు, 4 ఎకరాల పల్లపు భూమి మాత్రం ఉన్నాయి. మీ ఫ్రెండ్ శశిని కూడా ఒక మంచివాడి చేతిలో పెట్టాలి. మా బామ్మ అప్పుడప్పుడు ఏవో సంబంధాలు చెబుతూ ఉంటుంది, కానీ వాటి మీద నాకు అంత మోజు లేదు. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని చేసుకోవాలనుంది అన్నాడు సీను. ఆ గొంతులోని ఆతృతను గమనించింది సుశీల. మీరు నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి అన్నాడు మళ్ళీ. సుశీల సాలోచనగా, నేనింతకాలం మీతో స్నేహభావంతో కలిసి తిరిగాను తప్ప మరే భావం నా మనసులో లేదు. ఈరోజు మీరు మీ అభిప్రాయం చెప్పారు గనుక నేను ఆలోచించి చెప్తాను. జీవితంలో మలుపు తిరిగేటువంటి విషయం తొందరపాటుతో నిర్ణయించుకోకూడదు. పైగా మన శాఖలు వేరు కావడం వల్ల మా అమ్మ నాన్న ఎంతవరకు సుముకులన్న విషయం ఆలోచించవలసి ఉంటుంది అంది సుశీల. శశి బామ్మగారు వచ్చారు. ఇంకా నేను వెళతాను అంటూ సుశీ వెళ్ళిపోయింది. అర్ధ సంవత్సరపు పరీక్షలు పూర్తయ్యాయి. ఓ రోజు సుశీల, మనం ఎక్కడికైనా పిక్నిక్ వెళదామా? ఎప్పుడూ చదువుతో బోరు కొడుతోంది అంది శశితో. ఎక్కడికి వెళదాం? యానం వెళదామా అడిగింది శశి. సుశీల మొహం చిట్లించి, అక్కడే ఉంది, మనం సర్పవరం వెళదాం. అక్కడ గుడి చాలా పురాతనమైంది, చాలా బాగుంటుంది, అక్కడికి వెళదాం. అయినా మనం సీను వాళ్ళను కూడా సలహా అడుగుదాం అంది సుశీల. అవునే, అక్కడ చాలా కోతులు కూడా ఉంటాయి, ఆడుకోవచ్చు అంది హేళనగా. మొత్తానికి వేణు సీను ఇంటికి రాగానే పిక్నిక్ గురించి చర్చించి మరునాడు ఉదయమే సర్పవరం వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. మర్నాడు ఉదయమే అంతా బస్సులో సర్పవరం వెళ్లారు. దైవ దర్శనం చేసుకుని గుడి ముందు మండపంలో కూర్చున్నారు. చాలా చోట్ల ఫోటోలు తీసుకున్నారు. శశి, మనమలా తోటలోకి వెళదాం, అక్కడ రకరకాల పువ్వులు అమ్ముతారు అంది సుశీల. అబ్బా, నీ రాలేనే, మన సామానంతా ఎవరు చూస్తారు అంది శశి. పర్వాలేదే, మన సోదరులుండగా మనకేం తక్కువ అంది సుశీల. నువ్వెన్ని చెప్పు, ఇంక నేను తిరగలేను అంది శశి. సరే అయితే నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను, ఆ మాత్రం తిరగకపోతే ఇంక పిక్నిక్ ఎందుకు రావడం అంది సుశీల. ఏమండి సీను గారు,
కాస్త మరలా సుశీలకి కంపెనీ ఇవ్వండి, నాకు తిరిగే ఓపిక నశించింది అన్నాడు బతిమాలుతున్నట్టు వేణు. అయ్యి బాబోయ్, మీరంతా వెళితే నేనొక్కరితోనే ఉండలేను అంది శశి. నేనేమీ మిమ్మల్ని నమిలి మింగేను, పర్వాలేదు కూర్చోండి అంటూ వారించాడు వేణు. సుశీల కోపంగా వడివడిగా నడిచిపోతుంటే వెనక సీను కలుసుకోలేక ఆ కోతి అంటూ అరిచాడు. సుశీల కాళ్లకు బ్రేక్ పడింది. మరి అంత కోపమైతే ఎలా? మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు తెలుసా అన్నాడు సీను చిలిపిగా. చాలు చాలు, ఈ భట్రాజు ఉద్యోగం ఎప్పటినుంచి అని నవ్వేసింది సుశీల. మౌనంగా కొంత దూరం నడిచారు. సీను కల్పించుకుని, సుశీ, మనం వివాహం చేసుకునే విషయంపై మీ అభిప్రాయం చెప్పారు కాదు, ఒకవేళ మౌనం అర్ధాంగీకారమైతే సరే అన్నాడు సీను. మన స్నేహం పరిణయంగా మారడం బాగానే ఉంటుంది, కానీ అది జరిగే పనేనా, లేక అది ఒక కలగా మిగిలిపోతుందా అని భయంగా ఉంది అంది తల వంచుకుని నడుస్తూ సుశీల. అదేంటి సుశీ, నీకిష్టమైనప్పుడు సమస్య ఏముంది? మీ అన్నున్నారు కనుక ఆయన చేత మీ పెద్దవాళ్ళని ఒప్పించొచ్చు అన్నాడు ఆలోచిస్తూ సీను. అయ్యో రామా, మా నాన్న మా సొంత మేనమామ కూతుర్ని మా అన్నయ్య చేసుకుంటానంటేనే ఒప్పుకోంది, మన పెళ్లి కొప్పుకుంటారా అంది నిరాశగా. సుశీ, ఎంతకి నీకిష్టం లేదా? ఎందుకీ వంకలని చెబుతున్నావు అన్నాడు. భలే వారే, ఇంతలోనే అంత అనుమానమైతే ఎలా? నా పరిస్థితి చెప్పానంతే అంది. అవునులేండి, ఆడవాళ్ళు అంతకన్నా ఏం చెప్పగలరు అన్నాడు అక్కసుగా. మా పెద్దవాళ్ళు మన శాఖాంతర వివాహానికి ఒప్పుకోరని భయంగా ఉంది, మన ప్రయత్నం మనం చేసి చూద్దాం అంది. అవును సుశీ, మన పెద్దలకి కాలంతో పాటు మారుతున్న విలువలను గ్రహించుకుంటూ మనని మన కోరికల్ని అర్థం చేసుకోలేకపోవడం చాలా శోచనీయం అన్నాడు సీను. మా వాళ్ళకి మీరు చాలా కాలంగా శశి అన్నగా పరిచయమే, మీరంటే అందరికీ గౌరవమే, ఎటొచ్చి పెళ్లి చేసుకుంటామంటే అంగీకరించరని భయం అంది సుశీల. అయితే ఆలస్యమంత అక్షరాల నీదే. ఈ విశాల ప్రపంచంలో సంకుచితమైన భావాల అడ్డుగోడల మధ్య ఎన్ని ప్రేమైక జీవులు నాశనమయ్యాయో, ఈ పాడు సంఘం చివరికి మన జీవితాలతోనే చెలగాటమాడుతోందని భయంగా ఉంది అన్నాడు సీను సుశీల ముఖంలోకి చూస్తూ. మనం ఇలా కబుర్లలో పడితే పాపం వాళ్ళిద్దరూ మన కోసం ఎదురు చూస్తుంటారు, త్వరగా వెళదాం రండి అంది సుశీల. దోవలో చామంతులు మల్లెలు కనిపిస్తే వెళ్లి కొనుక్కుంది. అంతవరకు శశి వేణు కొంతసేపు క్లుప్తంగా మాట్లాడారు. ఇద్దరూ మిత స్వభావులే. శశి తన హ్యాండ్ బ్యాగ్ నుండి కృష్ణశాస్త్రి గారి శర్మిష్ట తీసి చదువులో లీనమైంది. వేణు కూడా సుశీల పట్టుకొచ్చిన పుస్తకాలు చూస్తూ చాలాసేపు గడిపాడు. అలా ఎవరికి వారు చాలాసేపు సుశీల సీనుల రాక కోసం ఎదురు చూశారు. ఇక లాభం లేదని శశి కల్పించుకుని, చూడండి వీళ్ళు ఎప్పుడనగా వెళ్లారు, ఎప్పటికీ తిరిగి రాలేదు అంది. పుస్తకంలోంచి తలెత్తి అన్నాడు వేణు. శశిగారు, మీకు తోచడం లేదులా ఉంది, పోనీ కాసేపు చక్కగా పాటలన్నా పాడండి అని అడిగాడు వేణు బతిమాలే గొంతుతో. శశి పుస్తకం మూసేస్తూ, ఇది బాగానే ఉంటుంది, కాస్త మంచి కాలక్షేపం అనుకొని మరి ఏం పాడమంటారు అంది. చిన్న కీర్తన పాడండి అన్నాడు. ఆమె చెవులకెంతో శ్రావ్యంగా పాడింది. అసలే సంగీత ప్రియుడైన వేణు ఆ పాట వింటూ తన సుగుణని ఊహించుకుంటూ, పాట ఆపేశారేంటి, అప్పుడైపోయిందా అని అడిగాడు. ఏమండి, మీకు సంగీతం వచ్చినా అంత ఆనందిస్తున్నారు, ఇక్కడ సుశీలుంటే చెవులు మూసుకుంటుంది అంది శశి. తనకి సంగీతం అంటే ఎలా పరిచయమైందో, తనకు సుగుణకు గల పరిచయం, సుగుణ పాటలోని మాధుర్యం తనని ఎలా వ్యవసుని చేసేది క్లుప్తంగా చెప్పాడు. పాపం సుగుణ తన కోసం ఎంత తప్పించిపోయేది వివరంగా చెప్పాడు. చివరికి మా ప్రణయం ఎలా పరిణమిస్తుందో, మా నాన్నగారు పట్టుదల మనిషి, మా వివాహానికి శశిమీర ఒప్పుకోనంటున్నారు. పోనీలేండి, ఈ వ్యధ నాకెప్పుడూ ఉన్నదే. మీరు పాడుతుంటే మనసు తేలిగ్గా ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే మల్లీశ్వరిలో పాట పాడండి అన్నాడు వేణు. శశి పాడుతుంటే దూరాన సుశీల గొంతు వినిపించి, అమ్మయ్య ఎప్పటికి తిరిగొచ్చారు అనుకుంటూ వాళ్ళు రాగానే, ఏమే శశి, నీకు నేనున్నాననే జ్ఞాపకముందా? ఆ తోటల్లో పడి కోతుల్లా తిరకపోతే హాయిగా ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకున్నా హాయిగా ఉండేది అంది శశి. వాళ్ళిద్దరూ తెచ్చిన జామపళ్ళు తిన్నారు. సంచిలో మిగిలిన అరటిపళ్ళు కొబ్బరి తింటూ, ఇదేం మొదటిసారి వేణు అంత ఫ్రీగా పలకరించడం. శశిగారు, మా అందరి సంగతులు విన్నారు గాని మరి మీ సంగతే చెప్పారు కాదు అన్నాడు వేణు. నన్ను అన్నయ్యని ఇంటి వాళ్ళని చెయ్యాలని బామ్మ ఒకటే తొందరపడుతోంది. అయినా చదువులైతేనే గాని అసలు ఆ విషయమే ఎత్తవద్దంటున్నాను. అయినా నాకు కొన్ని ఉద్దేశాలున్నాయి. అలాంటివాడు కనిపిస్తే తప్ప పెళ్లి చేసుకోవాలి కదా అని ఎవరో ఒకరిని చేసుకోలేను అంది. అవును శశి, మనిషికో జబ్బు.
దాని మందు ఎవరికి వాళ్లే కనిపెట్టాలి అంది సుశీల మాట కలుపుతూ. ఇంకిలా మాట్లాడుతూ కూర్చుంటే మనకి ట్రైన్ కాదు కదా, చివరికి బస్సు కూడా దొరకదు అంటూ అంతా తిరిగి సంక్రాంతి సెలవులకి సుసి, వేణు పామర్రు చేరుకున్నారు. ఆ రోజు భోగి పండుగ. తెల్లవారుజామున భోగి మంట వేసి తలస్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకుని పండగ బాగానే ప్రారంభమైంది. శంకరయ్య, పార్వతమ్మలు పిల్లలిద్దరూ ఇంట్లో ఉండడం ఇల్లంతా సందడిగానే ఉంది. ఇంటికి మామిడి తోరణాలు కట్టి హడావిడి చేస్తున్నారు నాన్నగారు. అమ్మ వంట చేస్తూ కాకినాడలో ఎలా ఉన్నారు, మీ స్నేహితులు బాగున్నారా అని అన్నీ అడిగి తెలుసుకుంటోంది. నాన్నగారు లోపలికొచ్చి, ఏం సుసి, పోనీ మీ స్నేహితులను కూడా రమ్మలేకపోయావా, ఇక్కడ కోడి పందాలవి చూద్దురు అన్నారు. అమ్మ మేమున్నామని రకరకాల పిండి వంటలు చేస్తోంది. వీధిలో బండి చప్పుడు కావడంతో వేణు బయటికి వెళ్లి చూశాడు. పండగ నాడు మామయ్య రావడం ఒక క్షణం చాలా ఆనందాన్నిచ్చింది. కానీ మరుక్షణమే ఇప్పుడు ఏమవుతుందా అని భయం. ఈలోగా లోపలికి రండి మామయ్య, అత్త సుగుణ అంతా కులసేనా అంటూ హాల్లోకొచ్చాం. నాన్నగారు ఇది గ్రహించి పేపరు మొహానికి అడ్డంగా పెట్టుకుని చదువుతున్నారు. నాన్న, మామయ్య వచ్చాడు అని భయంగానే చెప్పాడు వేణు. ఆ మాట విని సుసి, అమ్మ కూడా వంటింట్లో నుంచి పొరుగునొచ్చారు. మామయ్య కల్పించుకుని నమస్కారం బావగారు అన్నాడు. సరే, ఏం కావాలి మళ్ళా వచ్చావు అన్నారు చిరాగ్గా శంకరయ్య. మరేం లేదు, మా పిల్ల వేణుని తప్ప మరెవరినీ చేసుకోనంటోంది. కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ, బావగారు ఇవి చేతులు కావు కాళ్ళు అనుకోండి, మన పంతాలకి పిల్లలు నలిగిపోతున్నారు, మీరు ఎలాగైనా మా పిల్లని వేణు భారీగా చేసుకోవాలి అని బతిమాలు పోయాడు. సిగ్గులేదు, మళ్ళా ఏ మొహం పెట్టుకునొచ్చావు, నా కంఠంలో ప్రాణం ఉండగా నా కొడుకు నీ ఎల్లుడు కావడానికి వీల్లేదు. నువ్విలా పదే పదే రావడం బాగలేదు, మర్యాదగా వెళ్ళు, మరిప్పుడు నా గుమ్మం తొక్కకు. పౌరుషంతో ఒళ్ళు కొతకొతలాడుతున్న కామేశ్వరరావు కోపంతో, నా భార్య కూతురు మొహం చూసి తప్పనిసరిగా నీ గడప తొక్కాల్సొచ్చింది. ఆనాడు వసుదేవుడికే తప్పలేదు, నేననగా ఎంత? చిచ్చి, అధిక ప్రసంగం చేసి కోపం రెట్టించుకో, నీ మొహం చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది నాకు, నన్నిక రెచ్చగొట్టకు వెళ్ళు అంటూ ఉద్రేకంతో ఊగిపోయాడు. ఇంకా తండ్రి ధోరణి మితిమీరిపోతుందని గ్రహించిన వేణు కోపంగా, నాన్నగారు, మామయ్య వాళ్ళకి డబ్బు లేకపోవచ్చు గాని గౌరవ మర్యాదలకు లోటు లేదు, మనకున్న డబ్బు మనకి చాలదా అన్నాడు వేణు. ఏమైనా సరే నువ్వు నా ఆజ్ఞ మేరడానికి వీల్లేదు, ఈ లోకంలో ధనం లేని మర్యాద ఎవరికి కావాలి? నాన్న, మనకి మాటలు తగవు అన్నాడు ఆవేశంతో. చాలేరా, గుడ్డొచ్చి పిల్లను వెకిరించిందట, నువ్వొచ్చి నాకు నీతులు చెప్పాలా, పో లోపలికి, వాళ్ళు నిన్ను వాళ్ల వైపు తిప్పుకుందామని చూస్తున్నారు. నాన్న, నేను సుగుణకి మాటిచ్చాను, నా మీద ఆశ పెట్టుకున్న ఆ పిల్ల నా మూలాన కృషించిపోవడం నేను చూడలేను. చాలు, ఇక నోరు మూసుకుంటే బాగుంటుంది, తక్కువ వెధవ, మాటిచ్చాడట మాట, ఎవరిని అడిగిచ్చావురా, పోవతులకి అని గసురుకున్నాడు. వెళుతూ వెళుతూ, మీ నాన్నకి ధనదాహం పట్టుకుంది, మన కర్మింతే అని వెనుతిరిగైనా చూడకుండా వెళ్ళిపోయారు మావయ్య. వెళుతున్న మావయ్యని చూసి, మావయ్య నా మాట విను అని వెంట పరిగెట్టబోయాడు. వేణుని బలవంతంగాపి కోపంగా లోపలికి ఈడ్చుకొచ్చారు శంకరయ్య. పార్వతమ్మ ఏడవడం తప్ప మరేమీ చేయలేక అచేతనంగా ఉండిపోయింది. సుశీల ఈ రభస స్వయంగా చూసి నిర్ఘాంతపోయి, సొంత మేనకోడల్ని చేసుకునేందుకే ఇంత పంతం పడుతున్నారు, ఇంకొక శాఖాభేద వివాహం అనుకోగానే ముచ్చెమటలు పట్టాయి. వేణున్న స్థితి చూసి కళ్ళనీళ్లు తిరిగాయి. ఎంతో ఆనందంగా కళకళలాడుతున్న శంకరయ్య ఇంటి వాతావరణం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మారిపోయింది. అనుకోని సంఘటనతో మరో వారం ఎలాగో గడిచింది. సుగుణ రాసిన ఉత్తరాలు కాకినాడ చేరి మరలా రీడైరెక్ట్ అయ్యి ఆ ఉత్తరం వేణు తండ్రి చేతిలో పడ్డం, కవర వెనక సుగుణ అని చూడగానే తోకతొక్కిన తోచుపాములా బుసలు కొడుతూ క్రోధావేశంతో, యారా త్రాష్టుడా, ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పటి నుండి? ఇది కూడా జరుగుతుందన్నమాట, నా కన్నుగప్పి పోదామని చూస్తున్నారా? ఆ జిత్తులు మారి నిన్ను వల్లో వేసుకుంది, ఈ ఉత్తరం ఇప్పుడే కాల్చేస్తాను, మరిప్పుడు ఇలాంటి సిగ్గులేని పనులు చేయకు అంటూనే అగ్గిపెట్టి గీసి కవర్ అంటించారు. ఆ ఉత్తరంతో పాటు వేణు గుండెలు కూడా మండిపోతున్నాయి. మానవుల్లో కూడా ఇంత రాక్షసులుంటారు కాబోలు. ఉంటే దురదృష్ట సూచకంగా వేణు ఎడమ కన్ను అదరడం, ఆవేశంలో ఏదో అందామనుకుని నిల్చున్న చోటే మానుపరడిపోయాడు. కాలం భయంకరమైన పీడకలగా గడుస్తోంది. మర్నాడు మిట్ట మధ్యాహ్నం ఒక కారొచ్చి శంకరయ్య ఇంటి ముందు ఆగింది. సుసి, చూడమ్మా, కారులో ఎవరో వచ్చారు, వాళ్లలో మామయ్య కూడా ఉన్నట్టున్నాడు. ఏంటి ఇలా కుడికన్ను అదురుతోంది, నాకెందుకో చాలా భయంగా ఉంది అంటూ, ఎవరు కావాలి బాబు అని పార్వతమ్మ హాల్లోకి వెళితే ఆ వచ్చిన వాళ్ల మొహాన నిద్రచుక్కలేదు.
చెల్లెల్ని చూడగానే చెల్లాయ్, నిన్న రాత్రి సుగుణ ఒళ్ళు కాల్చుకుంది అని ఏడుస్తూ పిడుగులాంటి వార్త చెప్పి వెంటనే కాకినాడ జనరల్ ఆసుపత్రిలో చేర్చాం. అది బావా బావా అని ఒకటే కలవరంతలు. ఒక్కసారి వేణుమోహన్ చూపిస్తే బతుకుతుందని ఆశ అంటూ బోరుమన్నాడు. అయ్యయ్యో, ఇదేం కర్మ! అది ఎంత పనిచేసింది? వెధవ కక్షలతో పిల్లల నిండు జీవితం నాశనం అయిపోయింది అంటూ బోరున నెత్తి నోరు కొట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది పార్వతమ్మ. అప్పుడే మంచి నిద్రలో ఉన్న శంకరయ్య ఏడుపు విని కంగారుగా లేచి, ఏంటి గోల అంటూ హాల్లోకొచ్చి, మళ్ళీ వచ్చావెందుకు అన్నారు కామేశ్వరరావుని చూసి. ఆ వచ్చిన వారిలో ఒక వ్యక్తి ముందుకొచ్చి, అయ్యా, వీరమ్మాయి సుగుణ ఒళ్ళు కాల్చుకుని చాలా ప్రమాద స్థితిలో ఉంది. నేను డాక్టర్ను. ఆ పిల్లకు సంధి కూడా ప్రవేశించింది. ఆ పిల్ల పడే బాధ చూడలేకొచ్చాం. ఒక్కసారి మీ అబ్బాయిని పంపండి. అయినా బ్రతుకుతుందని ఆశ లేదు. ఆలస్యం అమృతం విషం. మేమింకా ఇక్కడే ఉంటే ఆ తండ్రికి కడసారి చూసుకునే యోగం కూడా లేకపోవచ్చు. ఇంకా పిల్ల మీ ఇంటి కోళ్ళవుతుందని భయపడనక్కర్లేదు అన్నాడు. సుగుణ తండ్రి దీనంగా ముందుకొచ్చి, బావా, పాత కక్షలను మర్చిపో. నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలతాను. నా పిల్ల వేణు కోసం బావా బావా అని హృదయ విదారకంగా సంధిలో కూడా కలవరిస్తోంది. సరి నీ కొడుకును పంపి నా పిల్లని బ్రతికించు అంటూ వాపోయాడు. చస్తే పీడ విరడవుతుంది. నా కొడుకు నా గుమ్మం దాటడానికి వీలేదు. వెళ్ళండి మర్యాదగా. ఈ వెధవ నాటకాలు నా దగ్గర సాగవు. చి రాక్షసుడా, నా కూతురు ఉసురు పోసుకుంటున్నాం. రండి డాక్టర్, ఇంకా వీడితో ప్రయోజనం లేదు అంటూ విచారంతో కారెక్కారు. విచార సముద్రంలో మునిగి తేలుతున్న వేణుకి జరిగిందంతా తెలిసేటప్పటికీ అతనికి మతి భ్రమించి సుగుణ సుగుణ అంటూ ఎందరాపినా ఆగకుండా వెళ్ళబోతుంటే శంకరయ్య తలుపులు మూయడంతో బయట కారు కదిలిపోయింది. కారు గాలిలో దూసుకుంటూ హాస్పిటల్ పోర్టికోలో చేరేటప్పటికీ ఒక నర్సు పరుగునొచ్చి, ఎంతసేపు మీకోసం వార్డులన్నీ వెతికాం. నిన్న రాత్రి ఒళ్ళు కాలిన 5వ వార్డులో సుగుణ అనే అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. నైట్ డ్యూటీ హౌస్ సర్జన్ తన ప్రయత్నాలన్నీ చేస్తూ అక్కడే ఉన్నారు. పేషెంట్ కోమాలోకి పోయింది. మీరు త్వరగా రావాలి అని చెప్పడంతో క్షణంలో పరుగు పరుగున అందరూ వార్డుకి చేరారు. డాక్టర్ కంగారుగా సిరంజిలో మందెక్కించి ఇంజెక్షన్ ఇవ్వబోతుంటే సడన్ గా చావు తెలివి కాబోలు సుగుణ కళ్ళు బలవంతాన విప్పి బావా బావా అంటూ అస్పష్టంగా ఏడుస్తూ శాశ్వతంగా కన్ను మూసింది. శవాన్ని పోస్ట్ మార్టంకి పంపారు. జరిగింది చాలక అసలు విషయం నలుగురికి తెలిస్తే అన్ని విధాలా అల్లరిపాలు కాక తప్పదు. పోయిన పిల్ల ఎలాగూ తిరిగి రాదని కామేశ్వరరావు గారు అతి కష్టం మీద శవాన్ని ఇంటికి తీసుకెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. దుఃఖాన్ని దిగమింగి దెబ్బతిన్న పక్షిలా పడుంది జానకమ్మ. కూతురి మరణానికి ఏడుస్తూ. చెల్లెలు పార్వతమ్మ మొహం చూసి ఎంత కష్టాన్ని దిగమింగుకున్నాడు కామేశ్వరరావు. అర్ధరాత్రి హాస్పిటల్ ఆవరణలో సుగుణ సుగుణ అని ఏడుస్తున్న గొంతు విని అప్పుడే వరండాలోకొచ్చి సుగుణ తల్లిదండ్రుల్ని ఓదారుస్తున్న డాక్టర్ కుమార్ వేణుని చూసి గుర్తుపట్టి ఒక నర్సును పిలిచి కింద కేకలు పెట్టి ఏడుస్తోన్న అతన్ని బలవంతంగానైనా తీసుకురండి అని చెప్పాడు. కాంపౌండర్ సాయంతో వేణుని పైకి తీసుకొచ్చారు. అల్లంత దూరంలో అప్పుడే పోస్ట్ మార్టం రూమ్ నుండి స్ట్రెచ్చర్ మీద సుగుణ శవాన్ని మొహం మీద నుండి తెల్లగుడ్డ కప్పి తీసుకొచ్చారు. అంతా హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. సుగుణ తండ్రి, నాయనా వేణు, నువ్వు ఆలస్యంగా వచ్చావురా. సుగుణ మనందరినీ శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిందిరా. ఇంకా మనకు లేదు అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. వేణు సుగుణ ఇంత దారుణమైన పని చేస్తుందనుకోలేదు. ఈ పని చేస్తూ నీకో ఉత్తరం రాసిపెట్టిపోయింది. ఇదిగో అని నెలిగిన కాగితాన్ని అందించారు ఏడుస్తూ. బావా, నా మీద నీకైనా కనికరం లేదా? నీకోసం ఉత్తరం రాశాను. దానికి కూడా నువ్వు బదులు రాయలేదు. జరిగిన విషయాలన్నీ చెప్పి నాన్న అమ్మ కృషించిపోతున్నారు. ఇంకా నీ దర్శన భాగ్యానికి నోచుకోలేదా? నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. త్వరగా వస్తావు కదూ? నా పాటలు వింటూ పరవశించిపోయే నువ్వు రాక పల్లవి లేని పాటలా నా గొంతు పూడుకుపోతోంది. నువ్వు లేని ఈ పాట ఎలా ఉందో చెప్పనా? పల్లవి లేని పాట ఎలా సాధ్యం కాదో నీ ప్రేమ లేని నా జీవితం సాధ్యం కాదు. మన జీవన గీతం అపశృతి లేకుండా పాడాలంటే నీ ప్రేమ పల్లవి కావాలి. ఇంక నువ్వు వస్తావనే ఆశ లేదని చివరిసారి మా నాన్న చెప్పాక నేను ఎవరికోసం బతకాలి? ఎవరికోసం బావా? నేను వెళ్ళిపోయాక నీకు ఈ ఉత్తరం అందాలని నా తంబురాలో పెట్టాను. మరింక సెలవు. ఏనాటికైనా కనీసం నీ జీవన సంగీతానికి తగిన ప్రేమ పల్లవి దొరుకుతుందనే ఆశిస్తూ నీ సుగుణ. కన్నీటి తెరల మధ్య పిచ్చిగా నవ్వుకుంటూ పదే పదే సుగుణ రాసిన పల్లవి లేని పాట నువ్వు లేని నా జీవితం సాధ్యం కాదు. మరి నేనొచ్చేశానుగా సుగుణ, లేచిరా అని గుండెలు పగిలేలా ఏడుస్తూ సుగుణ శవం మీద పడి
సుగ్గు, ఇంకా కోపమా? లేచిరా. ఇంక నిన్ను వదిలిపోనని ఏడుస్తుంటే బలవంతం మీద వేణుని నర్సులు ఆపుతున్నారు. శవం కారులో ఎక్కగానే వేణు చూస్తుండగానే కదిలిపోయింది. వేణు మానసిక స్థితి కొంత తగ్గే వరకు ఆసుపత్రిలో ఉంచాలని డాక్టర్ కుమార్ చాలా ప్రయత్నించారు. కాని ఎలాగో అక్కడి నుండి ఏడుస్తూ కారు వెళ్లిన వైపే పరిగెత్తసాగాడు. అలా పిచ్చివాడిలా వేణు ఊరంతా తిరుగుతూ గెడ్డం జుట్టు పెరిగి మాసిపోయి చిరిగిపోయిన గుడ్డలతో తన సుగుణని వెతుక్కుంటూ ఏడుస్తూ ఉండిపోయాడు. సెలవులైపోయినా వేణు సుసి కాలేజీలో చేరడానికి రాకపోవడంతో ఏమీ తోచక శశి సీను మనశ్శాంతి కొరవై సాయంత్రం గాంధీనగర్ పార్కులో కూర్చుని మిత్రులిద్దరి గురించి తర్జన భర్జనలతో ఆలోచిస్తున్నారు. అకస్మాత్తుగా రోడ్డు వెంట ఒక పిచ్చివాడు సుగుణ సుగుణ ఇదిగో వచ్చేశాను అని ఏడుస్తూ వెతుక్కుంటున్నాడు. ఆ పరిచితమైన గొంతు విని శశి, అన్నయ్య, ఆ పిచ్చివాడు పాపం ఎలా ఏడుస్తున్నాడో, తన సుగుణ ఎక్కడికైనా పారిపోయిందేమో, కాని నాకెందుకో ఆ కంఠం వినదాన్లా ఉంది, చూద్దాం పద అంటూ అన్నా చెల్లెళ్ళు బయటకొచ్చి నిలబడ్డారు. ఈసారి ఆ పిచ్చివాడు ఇటే పరిగెత్తుకునొస్తున్నాడు. వెనకగా ఉండబట్టి అతను వీళ్ల దగ్గరగా వచ్చి, బాబూ, నా సుగుణను చూసారా? ఇలాగే కారులో నన్ను వదిలి వెళ్ళిపోయింది, తెలిస్తే చెప్పరు అని ఏడుస్తూ రోదిస్తున్నాడు. సీనుకి అనుమానం ఎక్కువై తను సుసి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మనకెందుకు, పోదాం పద అన్నాడు సీను. శశి సీను నడుస్తుంటే ఆ పిచ్చివాడు వెంటపడి పదే పదే, నా సుగుణ ఇలారా, నేను వచ్చేశానుగా అంటున్నాడు. అప్పుడు సీనుకి, ఒకవేళ వేణుగాని సుగుణ కోసం పిచ్చివాడే ఇలా తిరుగుతున్నాడేమో, కాని అతను కాకినాడ ఎలా రాగలిగాడా అని అనుమానిస్తూ చూశారు. అతని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కళ్ళు మొహం పీక్కుపోయి ఇతను వేణు అయి ఉండడు అనిపించింది. కాని సుశీ రాసిన ఉత్తరం వల్ల అనుమానం కలిగింది. ఆ పిచ్చివాడు ఏమనుకున్నాడో ఏమో. ఏ పిల్లో, నువ్వు నా సుగుణం చూసావా? అచ్చు నీలాగే ఉంటుంది. నీ పేరేంటి చెప్పు, నువ్వు మంచిదానవుగా అంటూ కాళ్ళకడ్డం పడి దీనంగా అడిగాడు. అన్న పక్కనున్న భయంగానే శశి అంది మెల్లగా. అవును, ఎవరైతేనేం నా సుగుణనిస్తావా, మంచిదానం కదూ అంటూ చుట్టూ తిరగసాగాడు. బహుశా వేణు అయ్యుంటాడని జ్ఞాపకం వచ్చి ప్రయత్నించి చూద్దామని వేణు అని పిలిచాడు సీను. ఎవరు నువ్వు, నా సుగుణం చూసావా అన్నాడు. సీను ధైర్యంగా అతని చేయి పట్టుకుని, వేణు, నీ సుగుణ మా ఇంట్లో ఉంది, నువ్వక్కడికొచ్చేయ్ అని బతిమాలి తీసుకువెళ్ళాడు. పో పో అని ఏడుస్తున్నాడు. సీను ధైర్యానంతా కూడగట్టుకుని, వేణు, నేను సీనుని అన్నాడు. కాసేపు ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ, ఆ నువ్వా అని మరలా వెర్రిగా నవ్వడం ఏడవడం. తలుపు తట్టగానే బామ్మ తలుపు తీసి చుట్టూ కలిజూసి శశి సీనుల మధ్య పిచ్చివాణ్ణి చూసి స్థాణువులా నిలబడిపోయింది. సీను ధైర్యం చేసి, రా వేణు, రా లోపలికి అని పిలిచి బ్రతిమాలి కూర్చోబెట్టాడు. ఈలోగా శశి లోపలికి వెళ్లి వేడి హార్లిక్స్ తీసుకొచ్చి ఎలాగోలా బ్రతిమలాడి తాగించారు. వేణీళ్లు పెట్టి స్నానం చేయించి శుభ్రమైన బట్టలు వేశారు. మధ్య మధ్య ఏది నా సుగుణ అని అడుగుతుంటే వస్తుందని మరిపిస్తూ భోజనం తినిపించాలని చూశారు. నాకొద్దు, నాకెవరూ లేరు, నా సుగుణ కావాలి, చూపించు, నన్ను పోని అని ఏడుస్తున్నాడు. శశి ధైర్యం చేసి, ఇదిగో మీరు ఈ అన్నం తింటే నేను మీ సుగుణం చూపిస్తాను అని బతిమాలి ఎలాగోలా తినిపించాలని ఎంత ప్రయత్నించినా తినక విసిగిస్తుంటే శశి లేచి, సరే తినకపోతే నేను వెళ్ళిపోతాను అని లేచి వెళ్ళబోయింది. సుగుణ, రా, నాకు నీ మీద కోపం లేదు, ఏది ఒక్కసారి పాట పాడు అని ఏడవడం చూసిన సీను శశికి సైగ చేసి పాడమండంతో శశి భయపడుతూ వేణుకిష్టమైన పాట పాడింది. మరి ఆ పాటలో మాధుర్యం మహిమేమో. వేణు ఏడుపు మాని, సుగుణ వచ్చావా, రా నా పక్కన కూర్చో అని బ్రతిమలాడాడు. శశి చేసేదేమీ లేక భయంగా ఏడుస్తూ కూర్చుంది. కన్నీళ్లు చూసి పిచ్చివాడు, సుగుణ, నేను అన్నం తినలేదని ఏడుస్తున్నావా? వద్దు, నువ్వు పెడితే తింటాను అన్నాడు. శశి వణికిపోతూ అన్నయ్య పక్కన ఉండడంతో అన్నం తినిపించింది. చంటి పిల్లాళ్ల శశిని చూస్తూ కొంచెం తిన్నాడు. నువ్వింక పడుకో, కాస్త నిద్రపడితే మంచిది అంది శశి. నువ్వు పాడు, నీ పాటకి పల్లవి కావాలన్నావుగా, వచ్చాను అంటూ మళ్ళీ ఏడుపు. శశి కర్తవ్యం అతన్ని బాగు చేయడమే, అంచేత కాదనకుండా పాడింది. వేణు అలసిపోయున్నాడేమో, కొంచెం నిద్ర పట్టింది. శశి లేచొచ్చి, అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది, అతను చెప్పిందంతా నేనెలా చేయడం అంటూ శశి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, శశి, తోటి మానవుణ్ణి, అందులో మిత్రుణ్ణి కష్టంలో ఆదుకోవడం కంటే ధర్మమేముంది
అతను నిన్ను చూసి సుగుణ అని భ్రమలో ఉన్నాడు కాబోలు. మానవ సేవయే మాధవ సేవగా అతనికి కావలసిన ఉపచర్యలన్నీ చూడు. పక్కన నేనుంటానుగా, భయం లేదు అన్నాడు. వేణు మరలా మనిషిగా అవుతున్నాడంటే అదంతా నీ సేవే శశి. ఇలా నువ్వు అతన్ని ఒక దారిలోకి తెచ్చావంటే ఇంక వేణు పూర్తిగా కోలుకుంటాడని ఆశుంది. అతను బ్రతకడమే అందరూ కోరేది అని శశికి బోధపరిచి ధైర్యం చెప్పాడు. శశి ఓపిగ్గా భయపడుతూ వేణుకి నర్సలా సేవ చేయసాగింది. అతను కొన్నాళ్ళకి బాగా తేరుకోగలిగాడు. సీనుకి కూడా కాలేజీ తీశారు. మొదటి రోజు వెళ్ళి తీరాలి. అందుచేత శశి, నేను కాలేజీకి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. మరి నీ సంగతి ఏంటి అన్నాడు. నువ్వు వెళ్ళిరా అన్నయ్య. ఈవేళ సుశీకి జరిగిన దానికి బెంగ పెట్టుకోవద్దని వేణు ఏ పరిస్థితుల్లో మన ఇంటికొచ్చాడో రాశాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని భయపడద్దని సుశీని వెంటనే వచ్చేయమని రాశాను అంది. మరైతే నీకు బామ్మ తోడుంటుంది గనుక నీకేమీ భయం లేదు. నేను వెళ్ళొచ్చేస్తానని సీను కాలేజీకి వెళ్ళాడు. పచ్చని సంసారంలో చెలరేగిన మంటలకి ఆహుతే శంకరయ్య ఇల్లు వెలవెలపోతోంది. కొడుకు దూరమవడంతో శంకరయ్యలో కొద్దిగా మార్పు రాసాగింది. ఆ మానసిక వ్యధలో శంకరయ్య పార్వతమ్మ మంచం పట్టారు. సుసి పాపం చిన్నదైనా బిక్కచచ్చి పరిస్థితులకు ధైర్యంగా నిలబడి ఇంట్లో దిగాలుగా ఇంకా పరిస్థితుల్లో తన చదువుకి తిలోదకాలిచ్చింది. అలాంటి సమయంలో చాలా కాలం తర్వాత శశి ఉత్తరం ఎంతో ఆనందాన్ని కలగజేసింది. అన్నయ్య తన ప్రాణమిత్రురాల దగ్గర కోలుకుంటున్న విషయం చదవగానే ఉత్తరంతో అమ్మ రూంలోకి పరిగెత్తి గుమ్మంలోనే ఆగిపోయింది. గదిలో శంకరయ్య గారు భార్య పక్కన కూర్చుని కంటి నీటితో భార్యని పళ్ళరసం తాగమని బ్రతిమలాడుతున్నాడు. సుసి, రామ్మ, పర్వాలేదు, ఏం కావాలి? మీ అమ్మ చూడు, పచ్చి మంచినీరైనా ముట్టదు అంటుంటే సుసి శశి రాసిన ఉత్తరం అందించింది. అది చదివి ఆనందాశ్రువులతో, పార్వతి, నువ్వు బెంగపడకు. మన అదృష్టం కొద్దీ వేణు కాకినాడలో సీను వాళ్ళ దగ్గర కోలుకుంటున్నాడని శశి రాసింది. నేను బయలుదేరదామంటే వాడికి నా మొహం చూపిస్తే ఎలా ఉంటుందో అన్నారు కళ్ళనీళ్లు గిర్రున తిరుగుతుండగా. పోనీ ఎలాగో సుశీకి కాలేజీ తీశారు. నువ్వు దాంతో ముందుగా వెళ్ళి వాడు ఎలా ఉన్నది రాయండి. అవసరాన్ని బట్టి నేను వస్తాను అన్నారు. ఆ రోజే శశి, పార్వతమ్మ కాకినాడ బయలుదేరారు. శశి పాటల వల్ల వేణు మానసిక స్థితి బాగా కోలుకుంది. గుమ్మంలో దిగుతూనే పార్వతమ్మ, బాబు, నా వేణు అంటూ శోకాలు పెట్టడం విని కంగారుగా సీను బయటకొచ్చి సుశికి వాళ్ళ అమ్మగారికి సైగ చేసి పక్క గదిలోకి పీల్చుకువెళ్ళి జరిగిందంతా చెప్పి, ఇప్పుడిప్పుడే వేణు పరిస్థితి మెరుగవుతోంది. మీరు కంగారు పడి పాత విషయాలన్నీ జ్ఞాపకం చేయకూడదు. అతనుగా మిమ్మల్ని అడిగేదాకా ఎదుటిపడ్డం అంత మంచిది కాదు. డాక్టర్ కూడా అదే చెప్పారు. వేణు మనసు అతి సున్నితం. జరిగిన ఘోరాలకి తట్టుకోలేక పిచ్చివాడైపోయాడు. కానీ మనందరి అదృష్టం వల్ల, శశి సేవల వలన మరలా మనిషిగా అవుతాడన్న ఆశ ఉంది. మీరిక్కడే ఉండండి. మీకు అతనిని గురించిన బెంగొద్దు అని చెప్పాడు. అన్ని అతిథి మర్యాదలు బాగానే సాగుతున్నాయి. ఎంతైనా కన్నతల్లి మనసు ఒకే చోటుంటూ కొడుకుని తప్పుకు తిరగడం కష్టంగానే ఉంది. బామ్మగారితో బాగా పరిచయం అయ్యాక పార్వతమ్మకి మనసు కొంచెం కుదుట పడింది. బామ్మగారికి వంటలో సహాయపడుతూ తన కొడుక్కి తన చేత్తో ఇంత తిండి పెట్టుకోగలిగినందుకు సంతోషించింది. మీరు చాలా పుణ్యం చేసుకున్నారు. వేణునిలా చూస్తాననుకోలేదు. ఇదంతా మీ దయ. పాపం చిన్నపిల్లలు శశి, సీనులకి చెయ్యెత్తి మొక్కాలి. వాళ్ళిలా కాపాడకపోతే నా బాబు బ్రతికేవాడు కాదు అంది పార్వతమ్మ. శశి ప్లేట్లో అన్నీ కలిపి అరటికాయ, ఆవపులుసు పెట్టిన కూర బ్రతిమాలి తినిపిస్తోంది. కొంచెం తిని, ఈవేళ కూర చాలా బాగుంది, అచ్చం మా అమ్మ చేసినట్టుంది అని ఏడవడం ప్రారంభించాడు. శశికి మతిపోయింది. వేణు, అలా ప్రతి చిన్న విషయానికి చిన్నపిల్లాళ్ళ ఏడిస్తే నేను వెళ్ళిపోతాను అంది శశి. వేణుకి భయమేసి, సుగుణ, నువ్వు నన్ను వదిలిపోకు అని పెట్టినన్నం బుద్ధిగా తిన్నాడు. అతనికి నిద్రొచ్చే వరకు పాటలు పాడి నిద్రపుచ్చి వచ్చి సుసి, పార్వతమ్మ, బామ్మ అంతా ఒకే రూంలో పడుకున్నారు. వేణు రూంలో సీను పడుకునేవాడు. సగం నిద్రలో మెలకు వచ్చి, సుగుణ, వెళ్ళిపోకు, నువ్వు లేందే నేను లేను అని ఏడుస్తూ లేవడంతో సీను శశిని లేపడానికి గదిలోకొచ్చాడు. శశి కంగారుగా వేణు గదిలోకి పరిగెత్తి, వేణు, పిలిచావా అంది. సుగుణ, ఇలారా, నన్ను ఒంటరివాణ్ణి చేసి పోవద్దని చెప్పానా? రా, కూర్చో, నన్నిక వదిలి వెళ్లకు అంటూ చేయి పుచ్చుకుని మంచం మీద కూర్చోబెట్టాడు. శశికి భయంతో ముచ్చెమట్లు పోసాయి. సుగుణ, ఒక పాట పాడు, నిద్రపోతాను, లేకపోతే నేను ఏడుస్తాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఇంత రాత్రివేళ ఏం పాట పాడను చెప్పు అంది.
అంతేగాని ఈ పిచ్చివాని ప్రవర్తన వల్ల అందరూ తనని అపార్థం చేసుకుంటారని మనసు పీకుతోంది. కాని తన కర్తవ్యం ఆలోచిస్తే నిస్వార్థంగా ఒక స్నేహితుని జీవితం నిలబెట్టడం, అదే నిర్ణయానికొచ్చి ఏం పాడను అంది. ఆ వేళ మామిడి తోటలో పాడావుగా, ఒంటిగా ఉయ్యాల, అది పాడు అంటూ పిచ్చిగా నవ్వడం మొదలు పెట్టాడు. ఆ నవ్వు చూసి శశి మొదట భయపడినా ఇప్పుడిప్పుడే పూర్వస్మృతులు జ్ఞప్తికొస్తున్నాయి కదా అని సంతోషించి, భారంగా ఉన్న శశి మొహంలో 1000 జ్యోతుల వెలుగు ప్రసరించి చిరునవ్వు లాస్యం చేసింది. ఏం అలా నవ్వుతావు, పాడవా అన్నాడు వేణు. సరే అయితే నువ్వు ఏడవకు, పాడుతున్నానని పాడి నిద్రపుచ్చాలని ప్రయత్నించింది. పక్క రూంలో ఉన్న బామ్మ, పార్వతమ్మ, సుసి, వేణులో కలుగుతున్న మార్పులు, మాటలు విని సంతోషించారు. పాటయ్యాక ఇంకా వేణు పడుకోకపోవడంతో, వేణు, ఈవేళ సుసి వస్తుంది అంది. వేణు కంగారుగా సుసి, సుసి ఎవరు అన్నాడు. 2 నిమిషాల్లో అతని మొహంలో రంగులు మారడం గమనించింది శశి. వేణు పిచ్చి చూపులు చూస్తూ, ఓ అదా, చెల్లాయిని నాన్న రానీయుడు, దుర్మార్గుడు అంటూ ఉండగా పాత ధోరణిలోకి పోకుండా మధ్యన ఆపి, పోనీలే అంటూ ప్రసంగం మార్చాలని ప్రయత్నించిందే గాని మనసులో గూడు కట్టుకున్న ఛాయలు ఆమె కళ్ళును తడిపాయి. అతను చూడకుండా కళ్ళు తుడుచుకుందామనుకుంది గాని వేణు గట్టిగా చేయి పట్టుకుని, సుగుణ, ఇంకా ఏడుస్తున్నావా, నేనేమన్నాను, పోనీ నీకు సుసి కావాలంటే రమ్మని రాయి అన్నాడు. అదను కనిపెట్టి శశి, సుసి ఇలారా అని పిలిచింది. సుసి వస్తూనే ఎంతో కాలానికి కనిపించిన అన్నను చూడగానే సంతోషంగా, అన్నయ్య ఇలా అయిపోయాడేమిటే అని విచారం ముంచుకురావడంతో వేణు పక్కన కూర్చుని అన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వేణు ఆనందంతో, సుగుణ, ఇదిగో నీ సుసి, రా మాట్లాడు అంటున్నాడు. అలా ఇద్దరూ ఏడిస్తే ఎలా అంటూ గతం జ్ఞప్తికొచ్చింది కాబోలు. అమ్మా, అమ్మా, నా కోసం ఏడుస్తున్నావా, సుగుణ చచ్చిపోలేదు, ఇదిగో సుగుణ అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. కేకలు విన్న పార్వతమ్మ కంగారుగా గుమ్మంలోకొచ్చి పరిస్థితి అర్థం చేసుకుని, వేణు, ఇది మన సుగుణ, నిన్ను వదిలిపోదు, హాయిగా పడుకో అని ఊరడించింది. అతని ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంది. అందుచేతనే అతనిని పగలు చూసే భారం పార్వతమ్మకు అప్పగించి సుసి, శశి ఆ రోజు కాలేజీకి వెళదామని బయలుదేరుతూ అతనితో, మేము ఈరోజు కాలేజీకి వెళ్ళొస్తాం, అమ్మ నీ దగ్గరుంటారు అంది శశి. తిరిగి వెళ్ళిపోతుంటే అతను శశి పైట కొంగుపట్టి లేగాడు. శశి చిరుకోపంతో, ఏంటి వేణు, మేం తొందరగా వచ్చేస్తాంగా, వదులు అంది. కానీ అతను శశిని వెళ్ళనివ్వలేదు. నువ్వు రోజురోజుకి చిన్నపిల్లాడివై ఇలా మారం చేస్తే నేను అన్నం తిన్ను అంది శశి. నువ్వు వెళ్ళకు అంటూ మంచం దిగి తూలి పడిపోవడం పక్కనే ఉన్న పార్వతమ్మగారు చూసి, పోనీలే అమ్మా శశి, ఈ వేళ వెళ్ళకు, నిన్ను బాధపడుతున్నాను అనుకోకు అంటూ ప్రాధేయపడ్డట్టు కోరడంతో కాదనలేక ఇంటి దగ్గరే ఉండిపోయింది శశి. ఇలా కొంతకాలం గడిచింది. చుట్టుపక్కల అమలక్కలకి ఇదంతా కాలక్షేపానికి మంచి అవకాశం దొరికింది. 10 మంది రకరకాలుగా గుసగుసలాడుకోవడం అడపా తడపా వింటూనే ఉంది శశి. వీళ్ళకి లేకపోతే ఆ పార్వతమ్మకైనా తెలీదా, తనకి ఓ ఎదిగిన కూతురుంది, ఈ పరాయి పిల్ల తన కొడుకుతో ముచ్చట్లు అని నవ్వుకోవడం పరిపాటయింది ఆ వీధి జనాలకి. వేణు 2 నెలలకి బాగానే కోలుకున్నాడు. ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడు, ఒక్క సుగుణ అని పిలిచే శశితో తప్ప. తెలివి బాగా రాగానే పూర్వ విషయాలన్నీ తలుచుకుంటాడు కాబోలు. మరలా రోజురోజుకి నిరసించిపోవడం. అదీగాక బామ్మ లేవడం లేదు. ఇంచుమించు ఇంటి పనంతా పార్వతమ్మ చేయడం. ఓ పక్క మనోవ్యధతో ఆవిడ మంచం పట్టింది. ఇంటి చాకరీ అంతా సుసి, శశీలపై పడింది. సుసి అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళొస్తోంది. కాని ఇంటి బాధ్యతంతా శశి చూడ్డం మనసుకి కష్టం అనిపించింది. 2 నెలలు దాటినా తన తండ్రి శంకరయ్య ఇక్కడకు రావడమో ఉత్తరాలు రాయడం కూడా చేయలేదు. కొంత డబ్బు పార్వతమ్మ వస్తువు పట్టుకొచ్చింది గనుక అవసరానికి ఒకరిని అడగకుండా గుట్టుగా గడిచింది శశి వాళ్ళింట్లో. కాని ఒకళ్ళని ఇలా ఎంతకాలం ఇబ్బంది పెట్టడం అనుకుంటూ విచారంగా డాబా మీద ఆలోచిస్తూ సాయంత్రం చల్లగాలికని కూర్చుంది సుసి. అలవాటు ప్రకారం కాలేజీ నుంచి వస్తూనే స్నానం చేసి సీను నేరుగా డాబా మీదకొచ్చి ఒంటరిగా కూర్చున్న సుసిని చూసి పక్కనే కూర్చుంటూ, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు. నువ్వు ఎంతో తెలివైందనుకున్నాను, నువ్వు ఇంట్లో ఇలా ఉంటే నా గతేం కాను అన్నాడు ఆవేదనతో. మా నాన్నగారికి ఇంత జరిగినా చీమ కుట్టినట్లయినా లేదు. అన్నయ్య ఈ పరిస్థితికి దిగజారడానికి ఆయన మూర్ఖత్వమే కారణం. అమ్మ చూస్తే పైకి చెప్పలేక బెంగతో మంచం పట్టింది. మీ బామ్మకి కళ్ళు కనపడం.
నేను శశి కాలేజీలో చేరామన్న మాటే గాని కాలేజీకి వెళితే కదా మన పెళ్లి సంగతి తేలదు. ఇలా ఎంతకాలం అంటూ బాధపడసాగింది. నేనుండగా మీకే కష్టం రాదు. రేపటి నుండి నువ్వు శశి కూడా చదువుకునేలా ఓ వంట మనిషిని ఏర్పాటు చేస్తాను అని తాత్కాలికంగా ఊరడించాడు. కాని పార్వతమ్మ ఆరోగ్యం రోజు రోజుకి మరీ క్షీణించసాగింది. డాక్టరు ఎప్పుడూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాలి అనడంతో శశి ధైర్యం చేసి, నేను ఎలాగూ చదవలేను, నేను ఇంటి విషయాలన్నీ చూసుకుంటాను. సుసి, నువ్వైనా కాలేజీకి వెళ్ళు. ఎవరో ఒకరైనా క్లాసులకు వెళితే ఇద్దరం కలిసి ఇంటి దగ్గర చదువుకోవచ్చు అని నచ్చజెప్పింది. జ్వర తీవ్రతతో ఒళ్ళు కాలిపోతుంటే ఐస్ బ్యాగు నెత్తిన పెడుతూ శశి గంట గంటకి అతి కష్టం మీద పార్వతమ్మ చేత మందు మింగించడం, పక్క సరిచేసి అక్కడున్న వాళ్ళందరినీ బయటికి పంపి హాట్ వాటర్తో ఒళ్ళు తుడిచి పౌడర్ రాసి బట్టలు మార్చడం అన్నీ రొటీన్గా విసుగు లేకుండా చేస్తోంది శశి. టైం ప్రకారం మందు పళ్ళరసం అన్నీ ఇస్తున్నా పార్వతమ్మ పరిస్థితి ఆందోళనగానే ఉంది. సుశీల తండ్రికి వెంటనే రమ్మని వైరిచ్చింది. శంకరయ్య గారు వచ్చిన మొదటి 2 రోజులు చాలా భారంగా గడిచాయి. వేణు కాస్త కోలుకుని తిరుగుతున్నాడు. కళ్ళారా కొడుకుని చూడాలనే ఆతృతున్న శంకరయ్య గారికి మరలా తనని చూడగానే వేణు మానసిక స్థితి దెబ్బతింటుందేమోనని వేణుని తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు మనసులో కుమిలిపోసాగారు. ఇలా ఒక వారం గడిచాక పార్వతమ్మ గారి ఆరోగ్యం కొద్దిగా కుదుట పడసాగింది. పక్క మీద తనంత తాను లేచి కూర్చోగలుగుతున్నారు. కొడుకుని చూసి తల్లికి కూడా ధైర్యం వచ్చింది. ఆ రోజే మొదటిసారి వేణు కాలేజీలో తిరిగి జాయిన్ అయ్యాడు. ఆ వేళ అందరికీ పండగలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శశికి. ఇంటికొస్తూనే అమ్మా శశి ఏది అని అడిగాడు. రాను రాను శశిని సుగుణ అని కాక మామూలుగా శశి అని పిలవడం అలవాటు చేసుకున్నాడు. మేడపైనుందని తెలిసి అక్కడికి వెళ్ళి తనని మరలా ఇలా ప్రపంచంలో తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పబోయాడు. పక్కన కూర్చుంటూ, శశి, మన స్నేహలత చాలా గొప్పది కదూ. ఇలాంటి పవిత్ర స్నేహం ఏ కొద్ది మందికో గాని లభించదు. నా వల్ల మా అమ్మ అనారోగ్యం వల్ల నీ చదువు పూర్తిగా మూలపడిపోయింది. నిన్ను అన్ని విధాలా కష్టపెట్టాం. నా అనారోగ్యంలో తెలియక నా ప్రవర్తనతో నీ మనసు బాధించుంటాను. అలా జరిగితే మనస్ఫూర్తిగా క్షమించు. మన స్నేహం ఎన్ని జన్మలకి తరగని అనుబంధం అన్నాడు వేణు. బాగానే ఉంది. అవసరంలో ఏదో ఒకరికొకరం కాస్త ఆదుకుంటే స్నేహితుల మధ్య క్షమార్పణలేమిటి? స్నేహితురాలిగా అవసరంలో ఆదుకోగలిగానని తృప్తిగా ఉంది. మిమ్మల్ని ఇలా సంతోషంగా చూస్తూ ఉంటే అవసరానికి ఆదుకోలేని స్నేహం ఎందుకు? మీ అమ్మగారు కూడా కోలుకోవడం మనందరి అదృష్టం అంది శశి. నువ్వు నిజంగా చెప్పాలంటే సీత అనసూయల కోవకి చెందుతావు అంటూ ఉంటే శశి సిగ్గుపడింది. ఇంకా చీకటి పడ్డం గ్రహించి శశిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వేణు మెట్లు దిగి కిందకొచ్చేశాడు. అప్పటికి హాలులో సంభాషణ వినిపిస్తున్న వైపు చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తండ్రి శంకరయ్య, పార్వతమ్మ, సుసి, సీనులు నవ్వుల మధ్య కబుర్లు చెప్పుకుంటున్నారు. మనమంతా ఈరోజు ఇలా ఆనందంగా ఉండగలుగుతున్నామంటే కారణం దేవతలాంటి శశి, సీనులే కారణం. వాళ్ళ స్నేహ ధర్మాన్ని ఇలా కాపాడారు. వాళ్ళ కుటుంబానికి మనమంతా ఎంతో రుణపడున్నాం అంటూ శంకరయ్య తన ఆనందాన్ని తెలియజేశారు. వేణు బామ్మగారు అందుకొని, మందేముంది, అంతా భగవంతుని దయ, స్నేహానికి అవధులుండవు, అంతా అదృష్టవంతులమే అన్నారు బామ్మగారు. శశి అటు రావడం చూసి పార్వతమ్మగారు, అమ్మ శశి, రా వచ్చి కూర్చో, ఒక పుత్రభిక్ష పెట్టావు అన్నారు కృతజ్ఞతగా. మా ఆనందం కోసం నువ్వేం కోరినా ఇస్తామన్నారు శంకరయ్య. నువ్వు నిస్సందేహంగా అడగొచ్చు అన్నారు. శశి సిగ్గుగా, నాకేం కావాలండి, స్నేహితులమంతా ఇలా సుఖంగా సంతోషంగా ఉన్నాం అంతే అంది. అలా కాదు, మా సంతోషానికి నువ్వు నీకు కావలసింది కోరుకో అన్నారు ప్రాధేయపడుతూ పార్వతమ్మగారు. సరే, మీరంతగా అడుగుతున్నారు గనుక తీరా అడిగాక కాదనరు కదూ అంది శశి ధైర్యంగా. ఎంత మాట, నీకేది కావాలన్నా మనస్ఫూర్తిగా ఇస్తాను అన్నారు శంకరయ్య. శశి ఏం కోరుతుందోనని అంతా నోరు తెరుచుకుని చూస్తున్నారు. ఆలస్యాన్ని భరించలేక శశి, అయితే మీ సుశీని మా సీను అన్నయ్యకిచ్చి వివాహం చేయండి అంది నమ్రతగా. ఈ కోరికకి అందరూ ఆశ్చర్యపోయారు. సుసి, సీనులు మాత్రం ఆనంద బాష్పాలతో కృతజ్ఞత తెలుపుకున్నారు శశికి. అక్కడి అందరి దృష్టి శంకరయ్య గారి మీద కేంద్రీకృతమైంది. ఆయన శశి ఇలాంటి కోరిక కోరుతుందని ఆశించలేదు. అమ్మా శశి, ఎంత కోరిక కోరేవమ్మా సుశీకి అంటూ ఏదో నసగబోయి దెబ్బతిన్న లేడిలా బెత్తర చూపులు చూస్తూ
అది మాత్రం కాక మరేదైనా కోరుకో అన్నారు తడబాటుతో. ఆడి తప్పడం మీలాంటి పెద్దలకు ధర్మం కాదు, మాట నిలబెట్టుకోండి అని కళ్ళనీళ్లతో అర్థించింది శశి. ఆ పరిస్థితుల్లో ఇంకేమీ చేయలేక గతమంతా గుర్తుకొస్తున్నా మనసు దిటవు చేసుకుని శశి కోరికే కాదనలేక, సరే నీ ఇష్ట ప్రకారమే అన్నారు. నువ్వు చిన్నదానివైనా నాకు జ్ఞానోదయం చేసి నా కళ్ళు తెరిపించావు. మరి నా కోరిక ఒకటి ఉంది, అది కూడా నువ్వు కాదనకూడదు. ఆనందమిళితమైన సజల నయనాలతో, అమ్మా శశి, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మా వేణుని వివాహం చేసుకోవాలి అన్నారు. ఇలా మాట్లాడుతోంది తండ్రేనా అని వేణు, సుసి, పార్వతమ్మ అంతా ఆశ్చర్యపోయారు. శశి మాత్రం నాకు అలాంటి ఉద్దేశం ఇంతవరకు లేదు, కానీ వేణుకిష్టమైతే సరేనంది. అవును తల్లి, నువ్వెంతకాలం నిస్వార్థ బుద్ధితో వేణుని బాగు చేసావు, నీ మనసు మాకు తెలుసు. కానీ సంతోషాన్ని ఇలాగైనా మీ అందరితో పంచుకొనియమని కోరాను. శశి కాదనలేకపోయింది. వేణు క్షేమంగా ఉండాలంటే మన రెండు కుటుంబాలు స్నేహలతలా ఇలా పెనవేసుకోవాలి అనుకుంది. కంగారుగా బామ్మ, అన్నయ్యల అనుమతి కోసం చూసి, అందరిష్టమే నా ఇష్టం అంది శశి. ఇష్టసిద్ధి పొంది మళ్ళా శంకరయ్య, పార్వతమ్మల మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. అన్నవరంలో సుసి, సీను, శశి, వేణుల వివాహం వైభవంగా జరిపించారు. అది శ్రావణం. ఎన్నో రోజుల తర్వాత ఆకాశంలో కారు మేఘాలన్నీ చెల్లాచెదురై ఆకాశం ప్రశాంతంగా ఉంది. ఎక్కడ చూసినా విరివిగా పెరిగిన పచ్చని చెట్లు రంగురంగుల పూలతో సువాసనలు వెదజల్లుతున్నాయి. ఒంటరిగా ఆలోచిస్తూ పరాగ్గా ఉన్న శశిని చూసి వేణు, శశి, నీకింకా భయమెందుకు? ఈ ఇంటికి సర్వాధికారినివి నువ్వు. మనం మన ఇంటికొచ్చిన అతిథుల్ని సత్కరించాలి కదా అంటూ ప్రేమగా పిలిచాడు. అవునండి, మన జీవిత నౌకలను ఓ ఒడ్డుకు తరలించాలంటే దానికి మంచి చొక్కాని అవసరం అంది నవ్వుతూ. అవును శశి, నువ్వు నా జీవన పల్లవి అన్నాడు శశిని దగ్గరకు తీసుకుని వేణు. మన గొడవలో పడి సుసి వాళ్ళని చూడలేదు, ఎక్కడున్నారో అంది శశి. దూరాన మామిడి చెట్టు కిందకు చేరిన ప్రేమ జంటని చూసి, ఏమే శశి, ఇలారా, మంచి మాట అంది. ఏ అమ్మాయి, ఈ రోజు నుంచి నేను నీ ఆడబిడ్డను, నన్ను ఏమే గీమే అంటే ఊరుకోను అంది చిరుకోపం ప్రదర్శిస్తూ సుశీల. సరేగాని మన బాంధవ్యంలో ఆ ఊరు ఈ ఊరికెంత దూరమో ఈ ఊరు ఆ ఊరికి అంతే దూరం అంది శశి. చూడు సీను, వీళ్ళిద్దరూ వాళ్ళ స్నేహలత ధర్మమా అని మనిద్దరినీ కూడా కదలకుండా ప్రేమ లతలతో బంధించేశారు కదూ అన్నాడు వేణు. అన్నయ్య, జీవితానికి శాంతి, సుఖం స్వచ్ఛమైన స్నేహం వల్లనే లభిస్తాయి అంది శశి. ఆ చల్లని వేళ సుగుణ మాటలు జ్ఞాపకానికొచ్చాయి వేణు, సుశీలకు. ఇంతటితో జీవన పల్లవి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.